ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఏమి చెప్తున్నాడండి మహానుభావుడు ఇక్కడ. అయితే ఈ శరీరంలో ఉన్నంతసేపు మనస్సు ఇంద్రియాలు ఉన్నాయి, మరో శరీరంలోకి పోతే వీటిని పట్టుకుపోతాడు. అక్కడికి అన్నాడు అంతే, ఇంతే. ఇవి అక్కడికి పట్టుకుపోతాడట. అంటే అర్థం ఈ గోళాలు పట్టుకుపోడు. ఇవి గోళాలండి, గుర్తుపెట్టుకోండి. ఇవి గోళాలు, ఇవి కేవలం గోళాలు. మీరు మీ ఇంట్లో కిటికీకి రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి లైట్ పెడతారు. అప్పుడు కిటికీ వెలిగిపోవట్లే, లోపల లైట్ కిటికీ గుండా వస్తుంది. అలాగే ఇవన్నీ ఆ కిటికీ కన్నాలు లాంటివి. ఇందులోంచి లోపల నుంచి వస్తున్నటువంటివి. ఈ కన్ను అనే దానిలోంచి చక్షురింద్రియ జ్ఞానం సూక్ష్మేంద్రియంలో ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఈ కంటి యొక్క శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది, అది గోళంలోంచి వస్తుంది. ఒకవేళ ఈ కన్నుకి ఏం దెబ్బ తగిలిందనుకోండి, కన్ను కనబడలేదనుకోండి, సూక్ష్మేంద్రియంలో దర్శన శక్తి ఏం పోదు. ఇది గోళమే దెబ్బతినేసింది అంతే, లోపలిది ఏం పోదు అంతే. అది అలాగే ఉంటుంది. అదేవిధంగా ఇవి గోళాలు. మరో శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఈ గోళాలు పట్టుకుపోడు, వాడు సూక్ష్మ శరీరంతో పట్టుకెళ్ళిపోతాడు. ఆ జీవుడు ఏం చేస్తాడంటే, ఈ శరీరంలో ఉన్నంతసేపు 6 తిరిగాడు కదా, తర్వాత ఏం చేస్తాడు, మరో శరీరంలోకి 6 మూట పట్టుకెళ్ళిపోతాడు. మనం ఇంట్లో బట్టలన్నీ పెట్టుకుంటాం, మరో ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఇవే మూట మోసుకుని వెళ్తాం అంతే కదా. ఇంకేం చేస్తాం, వదులుకోం మనం. ఈ మూటలన్నీ మోసుకు తిరగడం మనకు అలవాటు అయిపోయింది. ఒక జన్మలోంచి మరో జన్మకి ఆ మూటే పట్టుకెళ్తున్నాం మనం అంతా కూడా. చూడండి, ఆ రోజుల్లో అయితే ఏమైనా పుస్తకాలు తీసుకెళ్లాలంటే ఇంత మూటలు పెట్టుకునేవారు. ఈ రోజుల్లో అంతా ఒక చిప్లో పెట్టేసుకుని ఒక సీడీలోకి ఎక్కించి జేబులో పెట్టుకుపోవచ్చు. అలాగే నువ్వు 100 ఏళ్ల జీవితకాలం పట్టుకున్నవన్నీ కూడా సూక్ష్మ శరీరం చిప్పులో పెట్టుకుని తర్వాత జన్మలోకి పడుతున్నావు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడున్న గోడల మీద ఫోకస్ చేసుకుంటావు. గోడలు ఏంటి, అప్పుడు వచ్చిన ఉపాధులు అంతే. ఇది ఎలా తీసుకుపోతున్నావు అనడానికి పరమాత్మ ఎంత చక్కగా ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః. అక్కడ మాట చెప్పాడు చూడండి. ఎందుకంటే జీవుడు ఈశ్వరుడు వేరు అని మనం అనుకుంటున్నాం గనక, కాదు అని చెప్పడానికి ఈశ్వరః అనే మాట మళ్ళీ వేశాడు. ఈశ్వరుడు ఎందుకంటే వీటన్నిటిని ఆకర్షించి పట్టుకునే శక్తి ఆయన వల్లే మనకి వచ్చినటువంటిది. అది కనుక ఆ ఈశ్వరుడే ఇక్కడ వ్యవహరింపబడుతున్నాడు. వాడు దీనితో అలవాటైపోయి దీనివల్ల ఏం జరుగుతున్నది అంటే, ఈ శరీరం యదవాప్నోతి, మరొక శరీరాన్ని ధరించినప్పుడు పాత శరీరం నుంచి విడిచిపెట్టేటప్పుడు ఆ విడిచిపెట్టిన దానిలోంచి ఇక్కడ పట్టుకొస్తాడు. అది ఎలాగూ అంటే గృహీత్వైత అని సంయాతి, వాటిని తీసుకునే రాకా పోకా చేస్తూ ఉంటాడు నాయన. అది ఎలాగూ అంటే వాయుర్గంధానివ ఆశయాత్, వాయువు వాసనల్ని తీసుకువెళ్ళినట్లుగా. ఆశయాత్ అంటే వాసనకి స్థానములు. మీరు ఏదైనా అనుకోవచ్చు, కర్పూరం అనుకోవచ్చు, కస్తూరి అనుకోవచ్చు, పుష్పములు అనుకోవచ్చు. ఏదైనా వాయువు ఏం చేస్తుందంటే ఒక పువ్వులోంచి వాసనని తీసుకువెళ్ళిపోతుంది. నిజానికి అక్కడ పువ్వు అలాగే ఉంది, వాసన దానికే ఉంది. వాయువు ఏమైంది, దానికి సంగమైంది, వచ్చి కలిసి మొత్తం అందులో ఉన్న వాసన తీసుకుని వెళ్ళిపోయింది. పువ్వు అక్కడే ఉంది, వాసన పట్టుకెళ్ళిపోయిందిట. ఈ పువ్వు స్థూల శరీరం, వాసన సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని వాయువు వెళ్ళింది, అదే జీవుడు వెళ్ళాడు అంటే. అయితే ఇప్పుడు గాలికి ఈ వాసన సహజమా చెప్పండి, ఇక్కడే చెప్తున్నాడు. అది తేడా తేల్చేస్తున్నాడు మనకి, ఒక్క వర్ణంలోనే చూపిస్తున్నాడు. గాలి నిజంగా పువ్వుల వాసన ఉందా, కస్తూరి వాసన ఉందా? ఏమీ లేదు. దీనికి అంటుకోవడం వల్ల దానికి ఆ వాసన వచ్చింది. ఇప్పుడు గాలికి ఫలానా వాసన వేస్తోంది అంటే గాలికి అది సహజంగా లేదు, గాలికి ఏ వాసన లేదు. దాన్ని అంటుకోవడం వల్ల దానికి అది వచ్చింది. అది ఆశయాత్ అని పువ్వులని చెప్పకుండా ఆశయాత్ని ఎందుకు చెప్పాడంటే, పువ్వులైతే సువాసన అంటాం, అవి దుర్గంధం కూడా అలాగే మోసుకెళ్తుంది. అందుకే కొంతమంది ఒక జన్మలోంచి ఒక జన్మలోకి పుణ్యములనే వాసనలు మోసుకెళ్తారు, ఇంకోటి పాపములనే వాసనలు మోసుకెళ్తారు. పుష్పములు అని చెప్తే పవిత్రమైన భావమే మనకు కలిగి అపవిత్ర భావం కలగదు. అందుకే ఆయన ఆ మాట ఎత్తాడు, ఆశయాత్ అని చెప్పేశాడు. ఒక దుర్గంధమైన వస్తువుల నుంచి గాలి వెళ్ళినప్పుడు అదే చేస్తుంది. మరి పాప బుద్ధులు పాప ఆలోచనలు కొందరు కలుగుతాయి, ఎందుకంటే గర్భం నుంచి మోసుకొచ్చాం దుర్గంధం మనం. ఇవే వాసనలు అంటే. కనుక ఈ పుష్పములు కానీ దుర్గంధ వస్తువులు కానీ స్థూల శరీరములు, వాటిలో ఉన్న వాసన సూక్ష్మ శరీరం. దాన్ని నిజానికి దాన్ని జీవుడు పట్టుకెళ్ళిపోయాడు, వాయువు పట్టుకెళ్ళినట్టు. అప్పుడు ఇది దానికి సంక్రమించబడింది. జాగ్రత్తగా చూస్తే ఈ గంధాన్ని కానీ తీసేస్తే వాయువు అవునా కదా. కనుక ఈ గంధం అంటించుకుంటేనే అది దుర్గంధ వాయువు అయింది. కనుక ఈశ్వర చైతన్యమే, కానీ సూక్ష్మ వాసనల గంధం అంటుకోవడం వల్ల వీడు జీవుడు అని వ్యవహరింపబడుతున్నాడు.
ఇది ఇప్పుడు సమస్య ఏమిటంటే అంటుకున్న దుర్గంధం వదిలించుకోవడం. ఈ ప్రకృతి రూపమైన ఇంద్రియముల ద్వారా అంటుకున్న దుర్గంధం వదిలించుకుంటే నువ్వు గాలివే, అంటే నువ్వు పరమాత్మవే. అది ఇక్కడ మనకి ఉపమానం అంత చక్కగా చెప్తున్నాడు. జీవుడు సహజ సిద్ధంగా శుద్ధుడే, అంటించుకున్నాడు. అది చెప్పడానికి వాయుర్గంధాని వాసయాత్ అని వివరిస్తున్నాడు. ఆ తర్వాత కొత్త బాడీలోకి వెళ్ళాడు కదా, అక్కడ ఏం చేస్తాడు? అక్కడ మళ్ళీ పీఠం వేసుకుంటాట. దేని మీద? అధిష్టాయ మనశ్చాయం చెప్తున్నాడు. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. వాడు అక్కడికి ఏం వెళ్తున్నాడు? వెళ్ళి అధిష్టాయ మనశ్చ, మనస్సును అధిష్ఠిస్తున్నాడు. అంటే వెళ్ళగానే మరో శరీరంలోకి వెళ్ళి అక్కడ పీట వేసుకున్నాడు. ఆ పీట ఏమిటి? మనస్సు. ఆ పీట మీద కూర్చొని అక్కడి నుంచి ఏదో చూడాలనుకుంటాడు, కంటికి కనెక్షన్ ఇస్తాడు. ఏదో వినాలనుకుంటాడు, చెవికి కనెక్షన్ ఇస్తాడు. అక్కడ మళ్ళీ శ్రోత్రం చక్షు స్పర్శనం, చర్మం అనమాట, స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చ, మనశ్ష్టానింద్రియాన్ని మళ్ళీ వివరించాడు ఇక్కడ. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే వ్యవహారం. గత జన్మలో ఒక శరీరంలో చేసిన పని మరో జన్మలో మరో శరీరంతో చేస్తున్నాడు. అదే అలవాటు పాపం. అక్కడ ఆ పని, ఇక్కడ ఈ పని. శరీరాలు మారే కానీ అలవాటు మారలే. అక్కడ అదే పని చేస్తున్నాడు. ఇది చేస్తూ చేస్తూ విషయానుపసేవతే, బయట కనబడే విషయాల్ని సేవిస్తున్నాడు. ఇక్కడ అయం అనే మాట వేశారు చూడండి. అయం ముందు మాటలో ఈశ్వర, అంతకు ముందు మాటలో జీవ, మూడు కలబండి. జీవ ఈశ్వర అయం. అయం అంటే ఈ జీవుడే ఈశ్వరుడు. ఇది అయమాత్మ బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. అయం ఆత్మ బ్రహ్మ. ఇక్కడ అయం ముందు చెప్పిన ఈశ్వర ఆత్మ, అంతకు ముందు చెప్పిన జీవ, అక్కడ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అంత స్పష్టంగా మనకి వివరించి చెప్తున్నాడు మహావాక్యాన్ని. అందుకు అప్పుడు కొత్త మళ్ళీ జీవితం అలవాటే. ఏమిటది? తినడం కోసం చేయడం, చేయడం కోసం తినడం, చచ్చే కోసం పుట్టడం, పుట్టడం కోసం చావడం. ఇదే వ్యవహారం అక్కడ పెట్టుకుంటాడు. అయితే ఇలాగా వీడేమవుతున్నాడు? ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాన్ అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అయితే ఈ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఉన్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు, గుణములతో కూడుకున్నప్పుడు మూర్ఖులు ఏమనుకుంటున్నారంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉంటున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను గుణములతో ఉన్నాను అనుకుని మూర్ఖులు విమూఢ నా అనుపశ్యంతి. వాళ్ళు ఎప్పుడూ కూడా వెళ్ళిపోతున్న శరీరాల్ని, వచ్చే శరీరాల్ని చూస్తూ ఉంటారు, ఉన్న శరీరాన్ని, పోయే శరీరాన్ని చూస్తూ ఉంటారు, అనుభవిస్తున్న శరీరాన్ని చూస్తుంటారు, ఈ శరీరాన్ని గుణాలనే చూస్తుంటారు. కానీ వీటన్నిటినీ చైతన్యం చేసే పరమేశ్వరుని చూడరు. చూడరు అంటే ఎవరు చూడరా? చూస్తారయ్యా. ఎవరు? జ్ఞానచక్షుషః పశ్యంతి. ఈ కన్నున్న వాళ్ళు చూడలేరు, కానీ జ్ఞాననేత్రం ఉన్న వాళ్ళు చూడగలరు. అసలు ఎవరూ చూడలేరంటే గొడవే లేదు మనకి. జ్ఞానం అనే నేత్రం ఉన్న వాళ్ళు చూడగలరు అంటే మనకేం చెప్తున్నాడు? నాయన ఆ జ్ఞానం అనే నేత్రం తెచ్చుకో, అది మనకు చెప్తున్నాడు. తెచ్చుకుంటే ఇందులో నువ్వు ఉంటున్నప్పటికీ ఎందులో ఉంటున్నావో, ఎందులోంచి పోతున్నావో అది నువ్వు కాదని, నువ్వనబడి ఆ ఈశ్వర చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నదని, సర్వవ్యాపకమైన ఈశ్వరుణ్ణే చూస్తాడు, కానీ వచ్చేపోయే దేహాల్ని వాడు చూడడు. అది జ్ఞానచక్షుషః. ఇక్కడ మనం చూడాలంటే చంద్రుడున్నప్పుడు ఒక్కొక్కసారి మేఘాలు కదిలిపోతుంటాయి. భ్రమ ఏం కలుగుతుందంటే చంద్రుడు కదిలిపోతున్నాడు మేఘాలు మించని. కదులుతున్నది ఏంటి? నిజానికి మేఘాలు కదులుతున్నాయి కానీ చంద్రుడు కదలట్లేదు. అదేవిధంగా వచ్చిపోతున్నవి దేహములే కానీ పరమాత్మ మాత్రం నిశ్చలంగా అంతటా వ్యాపించున్నాడు. అందుకు ఆ నిశ్చలుడు ఉన్నాడు, ఇవి చలిస్తున్నాయని తెలుసుకుంటాడు. ఆ నిశ్చలుడైన పురుషోత్తముడిపై దృష్టి పెట్టినప్పుడే పురుషోత్తమ ప్రాప్తి కలుగుతున్నది. అయితే ఇది ఎవరు తెలుసుకోగలుగుతున్నారు అంటే యతంతో యోగినశ్చ ఏనం. ఏనం, ఏనం అంటే ఆయనను, ఆ పురుషోత్తముణ్ణి యోగులు తెలుసుకుంటున్నారు. యోగులంటే ఎటువంటి యోగులు? యతంతః. తప్పకుండా దొరుకుతాడండి ఆయన. మనం ఇంత చెప్పాం కనుక ఈయన ఏదో చెప్తున్నాడు, ఇదేదో దొరికేట విషయం లేదు, ఇంకా ఎక్కడైనా కథ వస్తుందేమో చూస్తాం, ఇవాళ ఏమీ రాలేదు, లేచి వెళ్ళిపోదామేంటి అంటే లాభం లేదుట. యతంతః ఒక్కటే డిఫరెన్స్ మనకి యోగికి ఒకటే డిఫరెన్స్ అండి. ప్రతి వాడు కూడా పరమాత్మను పొందడానికి పుట్టాడు, అందుకే పుట్టాడు. మానవ ఉపాధి అందుకే వచ్చింది, కానీ ప్రతివాడే పని చేయట్లేదు. మనకి యోగికి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాడు. యతంతః ప్రయత్నము చేసిన, అది అద్భుతం. ప్రయత్నం చేయాలండి, ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతుంది. ప్రయత్నం చేసిన యోగులు చూస్తున్నారట. పశ్యంతి. ఎక్కడ చూస్తున్నారు? వాళ్ళకేం స్వామి వీడు ప్రయత్నం చేస్తున్నాడు కదా, రా తొందరగా వైకుంఠంలో కనిపిస్తానంటాడా? లేదుట. వాళ్ళని ఎక్కడ చూస్తారంటే ఆత్మని అవస్థితం, ఆత్మని తమయందే ఉన్నటువంటి పురుషోత్తముణ్ణి ప్రయత్నించిన యోగులు చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు.
అయితే అందరికీ ఆత్మలో ఉన్నాడే, మరి అందరూ చూడట్లేదంటే యతంత అపి, కొందరు ప్రయత్నిస్తారు కానీ చూడలేరన్నాడు. ప్రయత్నించిన యోగులు చూస్తున్నారు, కొందరు ప్రయత్నించినా చూడలేరు. మనము ప్రయత్నిస్తున్నాం, ప్రయత్నించకపోతే ఇంతమంది వస్తారని భగవద్గీత వినడానికి. కానీ ఎంతమంది చివరి వరకు కూర్చోగలరు, ఓపిక ఉండద్దు, అక్కడే తెలిసిపోతుంది యతంత అనే దానికి ఎంత ఉందో మనకి. యతంత అపి, కొందరు ప్రయత్నించినప్పటికీ నైనం పశ్యంతి, ఆయనను చూడరు. ఏనం అంటే అర్థం ఆ దగ్గరున్న వస్తువుని చెప్పడమే, ఆ పరమాత్మను వాళ్ళు చూడలేరు. ఎందువల్ల? వాళ్ళకి 2 దుర్లక్షణాలు ఉన్నాయట. మొదటి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ యోగులు, వాళ్ళు యోగులు అంటే ఉపాయము తెలిసిన వారు, జ్ఞానచక్షుష అది వాళ్ళకు ఉంది, వీళ్ళకి అది లేదు. వీళ్ళకి 2 దుర్లక్షణాలు ఉన్నాయట. ఒకటి అచేతసహ. అచేతసహ అంటే అవివేకులు అని అర్థం. వాళ్ళకి వివేకం అనేది లేదు. ముందు నిత్యానిత్య వస్తు వివేకం మొదలైనవి అవి వాళ్ళకి లేదు కనుక అచేతసహ అంటే అవివేకులు, మూర్ఖులు అని అర్థం. అయితే అది ఉంటే పర్వాలేదండి, సాధన ద్వారైనా పోగొట్టుకోవచ్చు. వాడికి అది లేదా, రెండవది లేదు. ఏంటి? అకృతాత్మానః. తర్వాత వాక్యం ఏం చెప్పాడంటే వాళ్ళు అకృతాత్ములు గనక చూడలేరు అన్నాడు. అకృతాత్ములు అంటే అర్థం ఏమిటి? అకృతాత్ములు అనే దానికి చాలా వ్యాఖ్యానం ఉంది. అకృతాత్ములు అంటే సంస్కారము లేకపోవట చేత, ఇది ఒకటే ప్రధానమైన అర్థం. వాళ్ళకి సంస్కారం లేదండి, సంస్కరింపజేసుకోలేదు వాళ్ళు. బంగారం పొందడానికే ఆ పొందిన ఓర్ని, ఆ ఖనిజాన్ని చాలా కరగబెట్టి పొందుతున్నావే, మరి ఇంత మాలిన్యం వదిలించుకోవడానికి ఏం చేసావు ఇప్పటి వరకు? భగవద్గీత పుస్తకం పట్టుకుని వాళ్ళ కుర్చీలో హాయిగా వేలాడి చదువుకుంటూ న్యూస్ పేపర్ చదివితే అర్థమవుతుందా అది? అకృతాత్మానః, అకృతాత్ముడైనటువంటి వాడు ప్రయత్నించినా దొరకదు. ఏం చెప్తామని నేను చెప్తున్నాను, నేను చాలా ఏకాగ్రం వింటున్నాను, అయినా అర్థం కాలేదు అంటే అకృతాత్మానః అని నమస్కారం పెట్టుకోవాలి. వాడు అకృతాత్ముడు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి లేనివాడు. అకృతాత్ముడు అనడానికి ఎన్నెన్ని అర్థాలు చెప్పారు, చూడండి, ఇవన్నీ తీసుకోవాలి. అంతఃకరణ శుద్ధి లేదు వాడికి. రెండవది శాస్త్ర సమ్మతమైన సంస్కారము లేనివాడు అన్నారు. శాస్త్ర సమ్మతమైన సంస్కారం అంటే పరమాత్మ గురించి నీ ఇష్టానుసారాన్ని ఊహించడానికి లేదు. శాస్త్రం ఒకటి ఉన్నది, ధర్మశాస్త్రం, వేదాంత శాస్త్రం. అంటే రామాయణ, భారత, భాగవతాది గ్రంథముల ద్వారా నువ్వు విచక్షణను ఉపయోగించుకుని చిత్తంలో విచారణ అనేది మొదలుపెట్టి సంస్కరింపజేసుకోవాలి. ఆ సంస్కారం లేనిది దొరకదు కదండి. అందుకు ఆ సంస్కారము లేనటువంటి వారు, అలాగే ఇంద్రియాల్ని జయించలేనటువంటి వారు, తపస్సు లేనటువంటి వారు, సాధన సంపత్తి లేనటువంటి వారు. సాధన సంపత్తి అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహలోక పరలోక సుఖములయందు వైరాగ్యము, ఇవేవీ లేనటువంటి వారు. అందుకు వీళ్ళందరినీ కలిపి ఒకే మాటలో కొట్టేశాడు పరమాత్మ, అకృతాత్మానః. అది ఇక్కడ అంతఃకరణ శుద్ధి లేనివారు, సంస్కారం లేనటువంటి వారు, ఇంద్రియ జయం లేనటువంటి వారు, తపస్సు లేనటువంటి వారు, నిలుకడ లేనటువంటి వారు, నిలుకడ లేనటువంటి వారు, సాధన సంపత్తి లేనటువంటి వారు తెలుసుకోలేరు. మరి ఎవరు తెలుసుకోగలరు? ప్రయత్నించిన యోగులు తెలుసుకోగలరు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకసారి ఒక తండ్రి కొడుకు అడవిలో వెళ్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నట్ట రాత్రిపూట. తెల్లవారింది, సూర్యుడు చక్కగా పైకి వచ్చాడు. వెంటనే తండ్రి నిద్రలేచి పిల్లాడిని నిద్రలేపుతున్నట్ట. సూర్యుడు వచ్చాడు లేని ఆయన, అదిగో సూర్యుడు వచ్చాడు లే, చక్కగా వెలిగిపోతున్నాడు అన్నట్ట. పైన ఒక గుడ్లగూబ పిల్ల ఉన్నట్ట. ఆ గుడ్లగూబ పిల్ల అమ్మ సూర్యుడు వచ్చేట్టే ఎలా ఉన్నాడమ్మా అని అడిగిందిట. వెంటనే గుడ్లగూబ సూర్యుడు లేడు, ఏమీ లేడు, మనకు కనిపిస్తున్నాడు ఏమిటి, కనుక వాడు ఎవడూ లేడు, వాళ్ళకి ఏదో పిచ్చి పట్టాలనుకుంటున్నారులే అన్నదిట. అంటే ఇప్పుడు సూర్యుడు తప్ప అండి, పైన గుడ్లగూబకి గుడ్లగూబ పిల్లకి కనబడలేదు. సూర్యుట్ట ఉన్నట్ట కనిపించాడమ్మా అని అంటే వాడు లేనే లేడు, వాళ్ళ పిచ్చి అంటుంది అది. వీళ్ళు మాత్రం చక్కగా చూస్తున్నారు. ఈ క్రింద ఉన్న వాళ్ళు యతంతో యోగినః, వాళ్ళు యతంతః యోగినః. పైన వాళ్ళు అకృతాత్మానః అచేతసః, గుడ్లగూబ పిల్ల, అదే అనమాట, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ ఏమిటంటే మనకి చెప్తున్నా అంటే నువ్వు చూడొచ్చు, దానికి ఏం చెయ్యాలి? అవివేకమైనా పర్వాలేదు, కృతాత్ముడువు కా, సంస్కారం తెచ్చుకో, విచారణ చేయి, సాధన చేయి, తపస్సు చేయి, ఇంద్రియాలను జయించు, శాస్త్రములు ఏం చెప్పాయో పరిశీలించు, వినయంతో నేర్చుకో, భక్తితో భగవంతుని భజించు. కనుక మార్గములున్నాయి. అకృతాత్ముడు కాకుండా ఉంటే అది లభిస్తుంది. అది చెప్పి ఇప్పుడు విషయమును ధ్యానించకు, ఇందాక చెప్పామే, విషయముని ధ్యానించకు, విష్ణువుని ధ్యానించు. ఆయన విష్ణువు విశ్వంలో అంతటా వ్యాపించున్నాడు. ఎక్కడెక్కడున్నాడో ఇప్పుడు చెప్తున్నాడండి. ఆయన పట్టుకునే పద్ధతి, ఇంద్రియాలకు అతీతుడు, దానికి అతీతుడు, దీనికి అతీతుడు అని చెప్పడం కాకుండా వీటన్నిటి యందు వ్యాపించినటువంటి వాడు అని ఎరుకుతో ధ్యానించడం మరొక పద్ధతి. వీటన్నిటికి అతీతుడిని ధ్యానించడం పద్ధతి మహాక్లిష్టమైనది. కానీ వీటి అన్నిటి యందు ఆయనే ఉన్నాడు అని అనుభూతి ఉన్నదే, అది గొప్ప ప్రక్రియ. అందుకు ధ్యానం
పరమాత్మ ధ్యానం. ఎలా ధ్యానిస్తావు నువ్వు దేన్ని ధ్యానిస్తావో అది నువ్వు అవుతావు. అదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. జడమైన దాన్ని ధ్యానిస్తే నువ్వు జడుడు అయిపోతావు. చైతన్యవంతమైన ధ్యానిస్తే నువ్వు చిజ్యోతి అయిపోతూ ఉన్నావు. మతి ఎంతో గతి అంత. దేన్ని ధ్యానిస్తే అదే నువ్వు అవుతావు. కంసుడు కృష్ణుడిని ధ్యానించాడు, కృష్ణ ఐక్యం చెందాడు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి భ్రమరమైపోయింది. దేన్ని ధ్యానిస్తే నువ్వు అది అవుతావు. నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాదనం, కానీ ప్రపంచాన్ని చూస్తూనే దీనికి వెలిగించేవాడిని ధ్యానించు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కనిపించేదాన్ని కనిపింపజేసేటట్లు ఎవడు చేస్తున్నాడో వాడిని చూడు. కనుక కనిపించే వస్తువు బట్టి కనిపింపజేస్తున్న వాడిని తెలుసుకో, నడిచేదాన్ని బట్టి నడిపించేవాడిని తెలుసుకో, విశ్వాన్ని బట్టి విష్ణువుని తెలుసుకో. ఈ కనబడుతున్న విశ్వంలో విష్ణువు ఎక్కడెక్కడ ఎలా వ్యాపిస్తున్నాడో చూపిస్తున్నాడండి. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్లన్నీ ఇక్కడ వస్తున్నాయి మనకి. విష్ణువు యొక్క అడ్రస్ ముందుగా చెప్తున్నాడు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇంకేం కావాలండి? ఇంతకంటే స్వామి మనకి ఇంకేం చెప్తాడండి మనం అర్థం చేసుకోలేకపోతే. యదాదిత్యగతం తేజ, నేను ఎక్కడున్నాను అన్నావే, ఇవన్నీ దాటితే గానీ కనబడినా నేను చెప్పానే. కానీ నువ్వు చూడదలుచుకుంటే నీకు కనిపించే వాటిని కనిపింపజేస్తూ వాటిలోనే ఉన్నాను. యదాదిత్యగతం తేజ, ఆదిత్యుడిలో ఏ తేజస్సు ఉందో, యచ్చంద్రమసి ఏది చంద్రుని యందు ఉందో, యచ్చ అగ్నౌ ఏది అగ్ని యందు ఉందో, తత్తేజ విద్ధి మామకం, ఆ తేజస్సు నాదే అని తెలుసుకో. ఆ తేజస్సే జగద్భాసయతే అఖిలం, ఈ జగత్తంతటినీ భాషింపజేస్తున్నది. సూర్యుడి యందు, చంద్రుడి యందు, అగ్ని యందు ఉన్న తేజస్సు నేనే అని తెలుసుకో. చాలదు, మీరు ఉదయాన్ని సూర్యుడిని చూడగానే నా స్వామి ఇందులో భాషిస్తున్నాడని తెలుసుకుంటే ఇంకేం కావాలండి? ఇది ధ్యానించే పద్ధతి. నేను అందులో ఉన్నాను నాయన, నా వెలుగే అక్కడ ఉంది అంటే ఇంకేం కావాలి? ఇది ప్రతీకోపాసన అంటారు. ప్రతీక, దాని యందు ఈయనే భాషిస్తున్నాడు గనక ఆ సూర్యుడి నుంచే ఆయన తెలుసుకో. కానీ విష్ణువు అంటే సూర్యుడే అని పరిమితం చేయగది. సూర్యుని యందు భాషిస్తున్నది ఆయన తేజస్సే. నువ్వు నమస్కారం చేయడం మొదలైతే నువ్వు పరమాత్మకు ఎంత దగ్గరున్నావో నీకు తెలుస్తుంది. అయితే సూర్యుడు అన్నప్పుడు కన్ను సూర్యుడు, మనస్సు చంద్రుడు, వాక్కు అగ్ని అన్నామే. ఇక్కడ అర్థం కూడా తీసుకోవాలి. నీ కంటిని ఎవడు చూసే శక్తినిచ్చాడో, నీ మనస్సుకెవడు ఊహించి ఆలోచించగలిగే శక్తినిచ్చాడో, అలాగే నీ వాక్కుకి పలికే శక్తిని ఎవడిచ్చాడో ఆయన్ని తెలుసుకో అని కూడా అర్థం చేసుకోవచ్చు. సూర్య చంద్ర అగ్నుల యందు నాదే తేజస్సు అనడం అర్థం. కంటి యందు, మనస్సు యందు, వాక్కు యందు చైతన్యం నేనే అనేది కూడా అర్థం అదే. అంతేకాదు, సూర్యుడు చంద్రుడు అగ్ని అనేది పైనున్న విషయాలు. ఇప్పుడు భూమికి సంబంధించి చెప్తున్నాడు. పోనీ పైన ఉన్నాడు పరమేశ్వరుని, పైకి చూస్తావా? పైనే కాదయ్యా, నిన్ను పట్టుకుని నీ క్రిందే ఉన్నాడు పరమాత్మ. ఇది కానీ తెలిస్తే చిందులేస్తామండి మనం. నా స్వామే నన్ను పట్టుకున్నాడు, నా స్వామే మొత్తం ఉన్నాడు, అదిగో కనిపించే సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఆయన తేజస్సే ఉంది, ఆయనే ఉన్నాడు. ఆయన తేజస్సు ఆయన రెండు కాదు కదా, ఆయన తేజస్సే ఆయన. కనుక ఆయన తేజస్సు అందులో భాషిస్తున్నది. అదేవిధంగా ఒక్కసారి భూమిని చూస్తే గమావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస, ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. గమావిశ్యచ భూతాని, ఈ భూమిని యందు నేను ప్రవేశించి, గామ్ అంటే భూమిని, గో అనే శబ్దానికి భూమిని అర్థం. అందుకే గామ్ అన్నప్పుడు ఇక్కడ భూమి యందు ఆవిశ్య ప్రవేశించి, భూతాని ధారయామి, ఈ సమస్తమైన భూతములను పట్టి ఉంచాను అంటున్నాడు ఇక్కడ. భూమి అంటే ఆధార స్థానం. మనకి ఎర్త్, ఈ ల్యాండ్ ఏమో భూమి, మరొక లోకంలో మరొకడికి వాడికి అది భూమి. కానీ ప్రతివాడికి ఒక ఆధార స్థానం ఉంటుంది. ఈ ఆధార స్థానం ఉంటేనే కదా నువ్వున్నావు. నువ్వు హాయిగా అడుగు తీసి అడుగు వేయగలుగుతున్నావంటే నువ్వు వేసిన అడుగును పట్టుకోవడానికి సిద్ధంగా భూమి ఉంది కనుకనే నువ్వు అడుగు వేస్తున్నావు. నువ్వేమిటి? నీలా, నాలా, స్థావర జంగమాత్మకమైన సర్వభూతములు, వీటన్నిటినీ భరించే శక్తి ఎవడిచ్చారండి భూమికి? ఒక మనిషి నీ మీద పడితేనే అబ్బో బరువండి అంటావే, ఇంతమందిని భరిస్తున్నది ఈ భూమి. ఈ భూమికి ఈ శక్తి ఎవడిచ్చాడు? ఆలోచించు. భగవంతుడి గురించి భగవద్గీత తిరిగేసో భాగవతం తిరిగేసో ఆలోచించక్కర్లే. ప్రపంచాన్ని చూస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. నీకు చూడడం చేతకాలే. ఇవ్వబడిన ప్రపంచాన్ని అనుభవించాలనే ఆబతో పడి దూకేవే తప్ప ఇవ్వబడిన ప్రపంచం దేనివల్ల కదులుతున్నాదో ఆలోచించలేదు. అందుకే నువ్వు పరమాత్మను తెలుసుకోలేదు. నీకు అనుభవించాలనే ఆశే తప్ప అన్వేషించాలనేటువంటి జిజ్ఞాస లేదు. ఆశ, జిజ్ఞాస తెలుసుకో. ఆ జిజ్ఞాస ఉంటే ప్రపంచంలోంచి పరమాత్మ కనిపిస్తాడండి. అది అలా చూడాలో చెప్తున్నాడని. గమావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస. ఇక్కడ చెప్తున్న వ్యాఖ్యానాన్ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే బయట చూపిస్తున్నాను, లోపల చూపిస్తున్నాను.
బయట సూర్యుడు చంద్రుడు అగ్నిలో ఆయన తేజస్సు అన్నాం, లోపల కంటిలో మనస్సులో వాక్కులో ఆయన తేజస్సు అన్నాం. ఇప్పుడు ఇదే ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. గామావిశ్యత భూతాని, ఈ భూమిలో స్వామి ప్రవేశించి భూతకోటని పడుతున్నట్ట. ఎలా పడుతున్నాడు? ఒక వస్తువుని పట్టుకోవాలి అంటే ఏముండాలండి? బలం ఉండాలి, అవునా లేదా? బలం లేనివాడు చిన్న వస్తువైనా జారిపోతుంది వాడి చేతిలోంచి. కొంచెం గట్టి వస్తువు పట్టుకోవాలంటే గట్టి బలం ఉండాలి. మరి ఈ పృథివీ మొదలైన వాటన్నిటి పట్టి ఉంచాడు. పృథ్వీ అంటే మనకు దగ్గర ఉంది కనుక చెప్పుకుంటున్నాం, కానీ ఈ పృథ్వీలాగా ఎన్ని గ్రహాల్లో అన్ని గ్రహాలను ఎవడో పట్టుకు నడుపుతున్నట్టుగా పద్ధతిగా నడుస్తున్నాయండి. ఆ పట్టు వదిలేస్తే ఎక్కడ పడిపోతాయి అవన్నీ కూడా? పట్టుకు నడుపుతున్నట్టుగా నడుస్తున్నాయట. ఎవడు పట్టాడు? ఎలా పట్టాడు? పృథ్వీ మొదలైన వాటన్నిటిని ఎవడు పట్టాడు? వాటిలో ప్రవేశించి పట్టేట. అంతేగాని ఎక్కడో దూరం నుంచి పట్టి రిమోట్ నడుపుతున్నట్టు నడపట్లేన, ప్రవేశించి పట్టి నడిపెట్ట. ఎలా నడిపాడు అంటే వేదం చెప్తున్నది, ఆ పరమాత్మ గాని ఈ భూమిని పట్టుకోకపోతేట భూమి ఏముందండి? చిట్లిపోయేది భూమి, రాలిపోయేది భూమి, జారిపోయేది భూమి. ఈ అనంత ఆకాశంలో ఈ భూమి అలా పట్టుగా ఉండి తిరుగుతోంది. ఇంద్రుని పట్టుకోగలుగుతోంది అంటే ఓజసా అన్నాడు. ఓజస్సుతో పట్టుకున్నట్ట. ఓజస్సు, ఓజస్సు అంటే మనకైతే బలం అంటాం, పరమాత్మకైతే ఓజస్సు అంటాం. ఆ ఓజస్సుతో పట్టాడు. ఆ ఓజస్సు పరమాత్మ యొక్క బలం. ఆ బలమే అందరికీ బలం కనుక అందరికీ బలమైన ఓజస్సుని తెలుసుకో. అది తెలుసుకోలేకపోతే హిరణ్యకశిపుడివి, తెలుసుకుంటే ప్రహ్లాదుడివి. అంతే. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర అనలేదా ఆయన? అది ఓజస్సు. ఓజస్సు అంటే అర్థం ఏమిటి? శంకరుల వారు ఇక్కడ చక్కటి వ్యాఖ్య రాశారు. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్. ఓజస్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఏ బలము ఈ జగత్తునంతటి పట్టుకోవడానికి సమర్థత కలిగి ఉంటుందో ఆ బలమట. అంతేకాదు, ఆ బలానికి మరొక లక్షణం ఉంది, ఐశ్వరం అన్నాడు. ఐశ్వరం అంటే ఈశ్వరుని యొక్క బలం. ఆ బలానికి దోషం లేదన్నాడు. ఏమిటి దోషము? ప్రతివాడికి రెండు దోషాలు ఉంటాయి, కామ రాగ దోషం. కామం అంటే ఇది కావాలనే కోరికతో మనం వస్తువును పట్టుకుంటాం, కావాలనే కోరికతో పట్టుకుంటాం, దాని యందు ప్రీతి ఉంది కనుక పట్టుకుంటాం. కానీ కావాలనే కోరికతో పట్టుకోవడం కామదోషం, ప్రీతి కలిగి పట్టుకోవడం రాగదోషం. మరి ఇంత భగవంతుడు దీన్ని అంతటి పట్టుకున్నాడంటే నాకు కావాలో అని పట్టుకున్నాడా, లేకపోతే దీని మీద ప్రేమతో పట్టుకున్నాడా? రెండు ఆయనకి లేవు. కామరాగ వివర్జితం. కామరాగములనే దోషము లేకుండా సర్వజగత్తుని పట్టుకోగలిగిన సమర్థత కలిగిన వాడు గనక ఓజస్సు అంటే కామరాగ వివర్జితమై సర్వజగత్తుని పట్టుకోగలిగిన బలము ఓజస్సు. ఆ ఓజస్సుతో పట్టుకున్నట్టు ఆయన. అంటే అక్కడెక్కడో చూసే సూర్యచంద్ర అగ్నుల యందు, ఇక్కడ నీకు ఆధారమైన భూమి యందు ఆయనే ఉన్నాడు. అంతేకాదు, చంద్రుని యందు పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పుష్ణామి ఔషధీ సర్వ, ఆ నేనే చంద్రుణ్ణై ఔషధులన్నీ పండిస్తున్నాను నాయన అన్నాడు. సూర్యుడే మొత్తం ఉంటే మనకు పంటలు ఉండవండి. ఆ భగవంతుడు ఆయన అంతటే ఉంచాలా అంత ఉంచి ఆయన తీసి ఈయన తీసుకొస్తున్నాడు. ఎవడండి ఆర్డర్ అంతా వేసి డిసిప్లిన్ ఇంత జాగ్రత్తగా చూస్తున్నవాడు? ఇది చూస్తే తెలియట్లేదా? నీదనే నిర్వాకం ఏమీ లేదు అని తేల్చేస్తే నేను అనేగాడు అణిగిపోయి ఊరుకుంటాడా లేదా? ఎక్కడ అణుగుతాడు? ఆయనలోనే అణిగిపోతాడు. నేనుగాడు అణిగిపోతే అహం బ్రహ్మాస్మే కదా. అందుకు పరమాత్మ యొక్క ఈ సర్వ అఖండమైన శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఈ భూమిని అంతటా ఆయనే ధరిస్తున్నాడు. దాని తర్వాత ఓషధుల్ని ఆయన పోషిస్తున్నాడు. ఎలాగా? సోమో భూత్వా రసాత్మకః, చంద్రస్వరూపుడై. ఇక్కడ సూర్యచంద్రాగ్నులు చెప్పి ప్రత్యేకించి ఇక్కడ మళ్ళీ చంద్రుడిని ఎందుకు చెప్పాడంటే ఇక్కడ చంద్రుడు రసస్వరూపుడైనటువంటి చంద్రుడు, రసాధిపతి చంద్రుడు, రసాత్మకః. ఆయన ఏం చేస్తున్నాడు? చంద్రుని వల్ల ఓషధులు కలుగుతాయట. హ్యూమిడిటీ, సృష్టిలో హ్యూమిడిటీ అనే దాన్ని నిర్వహించేటువంటి దేవత పేరు సోమదేవత. అది సోమదేవత. అలాగే సృష్టిలో తేజస్సు అనే దాన్ని నిర్వహించేవాడు తేజోదేవత అగ్ని. కనుక అగ్ని సోమము ఈ రెండే ఈ జగత్తులో ఉన్నటువంటివి. అందుకు ఈ తేమలని పండించేటటువంటి వాడు, తేమ అంటే తడి, ఆర్ద్రత, హ్యూమిడిటీ, దాని ద్వారా పంటల్ని పండిస్తాడు, ఓషధుల్ని ఇస్తాడు. దాని ద్వారా మనం పోషింపబడుతున్నాం. ఆ విధంగా ఇక్కడ స్వామి ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఎక్కడో గగనమండలంలో ఉన్న సూర్యచంద్ర మండలాలు తీసుకుని క్రింద ఉన్నటువంటి భూమిని తీసుకుని ఈ భూమిలో ఉండే పంటల్ని తీసుకుంటున్నాడు. ఆర్డర్ చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నాడు. కనుక ముందు బయట చూడడం నీకు అలవాటు కనుక బయటంతా ఆయన ఎలా వెలుగుతున్నాడో చూడు. భూమిలో పంటలు కూడా ఇస్తున్నాడు ఆయన రసాత్మకుడై. ఆ పంటలు నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. తిన్నాకేమవుతుంది? నాకేం తెలుసు? తినడం మాత్రమే నాకు తెలుసు, అంతే కదా. తిన్న తర్వాత పని మంది కాదు, అక్కడెవడు చేస్తున్నాడు అది ఆలోచించు. ఇప్పుడు నీ లోపలికి పంపిస్తున్నాడండి.
ఆ లోపలికి పంపిస్తున్నాడు. ఇక్కడ మించిపోతున్నది. అంటే బయటంతా ఆయన నడుపుతున్నాడు కనుక బయటంతా నడుపుతున్నాడు అని దండం పెడతావా? బయటే కాదురా బాబు, నిన్ను కూడా ఆయనే నడుపుతున్నాడు. తర్వాత విషయంలోకి చూపిస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. మనకి ఎంత దగ్గరగా ఉన్నామో పరమాత్మకి, మనం పరమాత్మకి ఎంత దగ్గరగా ఉన్నామో. నీ చుట్టూ ఆయనే, నీలో ఆయనే. క్రమంగా నీ చుట్టూ ఆయన, నీలో ఆయన, నీతో ఆయన అని తెలుసుకుంటూ నువ్వే ఆయన అని తర్వాత తెలుసుకుంటాం. ముందు ఆ పని చెయ్యి. అది చెప్తున్నాడు ఇక్కడ. నీలో ఆయన ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు. నీలో ఆయన ఏం చేస్తున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనుషులు 4 రకాలు తిండి తింటారట. ఏ పడితే పడేస్తుంటాడు. ఏ పడేసినా 4 క్లాసిఫికేషన్ స్థానంలో ఉన్నాయి. భక్ష్య, భోజ్య, లేహ్య, చౌష్యములు. భక్ష్యములు అంటే కొరికి నవిలేవి, భోజ్యములు అంటే మెదిపి నవిలేవి, నాలికతో వాటితో చప్పరిస్తూ నవిలేవి. అలాగే జుర్రుకని తీసుకునేవి, తాగేవి. ఇన్ని రకాలుగా 4 రకాలుగా విభజించి చూపించారు. ఇవన్నీ మనం తినేటువంటి భోజనాలన్నీ 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాల భోజనాలు పంపించేశాం లోపలికి. తర్వాత లోపల వాడి పని, అతడు లోపల కూర్చుంటాట వైశ్వానరుడు. ఈ శ్లోకం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే నీ లోపల వైశ్వానరుడు ఆయనే, సూర్యునిలో అగ్ని ఆయనే, చంద్రుల్లో అగ్ని ఆయనే, అగ్నిలో అగ్ని ఆయనే, భూమి యందు బలం ఆయనే, పంటలను పండించే సోమస్వరూపుడు ఆయన. ఇంకా ఆయన కాందేమిటి? ఏది తిన్నా మొట్టమొదటి ఆయనే పుచ్చుకుంటాట. స్వగ్రభుగ్ విభజంతిష్టన్నాహారమజర కవి. ఆ లోపల ఉన్నవాడు సా అగ్రభుక్. అగ్రభుక్ అంటే వేసింది మొట్టమొదటి నువ్వు తినట్లే, ఆయన తింటున్నాడు. ఇప్పుడు సోమోభూత్వ అని చెప్పినప్పుడు తినే ఆహారం ఆయన అని తెలిసిపోయింది కదా నీకు. ఔషధులు, పంటలు అంటే నీ విస్తట్లో పడిందంతా ఏది? ఆయనదే. అది మళ్ళీ లోపలికి పంపించాక మళ్ళీ ఆయనే పనిచేస్తున్నాడు అక్కడ. ఆయన ఏది తినేస్తున్నా అరగిస్తున్నాడు. చూడండి, నువ్వు బయట ఏ వస్తువు ఎవడు అరిగించట్ల, లోపల పడితే మాత్రం ఎలా అరిగించేస్తున్నాడు మొత్తం. ఎవరు? నువ్వు చేస్తున్నావా? నేను అరిగిస్తానని ఎప్పుడైనా అనుకుని ఏవైనా పనిచేసావా? ఒక్కసారి మన శరీరంలో ఒక్కసారి ఆలోచించినా పరమాత్మ తన నిర్హేతుకమైన కృపతో చూస్తేనే మనం బ్రతుకుతున్నాం. ఇది తెలుసుకో. అన్నం తినే ముందు నీ లోపల అరిగిస్తూ కృష్ణుడున్నాడు అని తెలుసుకుంటే చాలదా? నువ్వు ఆయనకి ఎంత దగ్గరున్నావో. అప్పుడు అన్నం తినడం యజ్ఞం చేయడమే. కనుక అన్నం తినడం అన్నం అంటే లోపల ఉన్నవాడిని అంత ఏడిపిస్తున్నాం అర్థం చేసుకోండి. ఆ లోపల ఉన్నవాడికి ఇస్తున్నామని ఎరుకుతో తింటే తిన్నది ఉపవాసమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోపల ఉన్నవాడికి ఇస్తున్నాను అంటే అది యజ్ఞం. యజ్ఞం అంటే ఏం చేస్తావు? ఒక అగ్నిహోత్రం రగిల్చి అందులో ఆజ్యం పోస్తాం, హవిస్సు వేస్తాం. నీలో భగవంతుడు ఒక అగ్నిహోత్రం పెట్టాడు, అందులో హవిస్సు వేయి. అదే చేస్తున్నానండి 3 పూట్ల. అదే చేస్తున్నావు కాదు. నేను మింగుతున్నానని తింటున్నావు కానీ కృష్ణుడికి ఇస్తున్నాను నువ్వెప్పుడు తినలే. యజ్ఞం అంటే దేవతకి ఇస్తున్నాను అని వేస్తే అది యజ్ఞం. యదన్నమమా అంటేనే యజ్ఞం అయింది. అలాగే నేను కృష్ణుడికి ఇస్తున్నాను అని తీసుకుంటే అది యజ్ఞం అవదా? అందుకు నువ్వు ఏ యజ్ఞం చేసినా చేయకపోయినా యజ్ఞం చేస్తావు కదా. అదే యజ్ఞం అనుకుంటే ఇంకొత్త యజ్ఞం ఎక్కడుంది? అలాగే నీలో ఎలా వైశ్వానరుడు ఉన్నాడో అందరిలో వైశ్వానరుడు ఉన్నాడు కదా. అందుకు ఎవడిలో అన్నం పెడుతున్నా వాడిలో కృష్ణుడికే అన్నం పెడుతున్నానని తెలుసుకుంటే నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసిన వాడు అవుతావు. అందుకే దానముల్లో అన్నదానం మిన్న అని ఎందుకన్నారంటే అగ్రభుక్ వైశ్వానర రూపుడైనటువంటి పరమాత్మకి నువ్వు ఆహారాన్ని అందిస్తున్నావు గనక. అందుకే అయం అగ్నిర్వైశ్వానరో యోయునమంతః పురుషే ఏనేదమన్నం పచ్యతే అని వేదం చెప్పింది. ఈ మాట వేదంలో ఉన్నదే స్వామి చెప్తున్నాడు. అయం అగ్ని వైశ్వానర. ఈ అగ్ని వైశ్వానరుడై ప్రతివాడి హృదయంలో ఉండి ఏన యదమన్నం పచ్యతే, ఎవరి చేత ఈ అన్నము పచనం చేయబడుతుందో. నువ్వు బియ్యం పడేసి నీళ్లు పోస్తే ఆ స్టవ్ అగ్ని దాన్ని మొత్తం పచనం చేసింది, కానీ ఇందులో పడేస్తే ఈయన పచనం చేస్తున్నాడు. ఆ పచనం చేస్తున్న ఆయన్ని తెలుసుకో. ఇంకేం కావాలండి? అందుకే దీన్ని ప్రసాద యోగం అని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ యోగం కానీ బాగా అధ్యయనం చేస్తే అన్నశుద్ధి ఏర్పడుతుందట. అంటే అన్నం పదార్థం కాకుండా ప్రసాదం అయిపోతుంది నిన్న మనం చెప్పుకున్నాం. అందుకే ఈ శ్లోకాలన్నీ చదువుకోవాలి. ఏది చదివినా చదవకపోయినా అన్నం ముందు ఈ శ్లోకం చదువుకోవాలి అని మన వాళ్ళు చెప్పారు. ఏది చేసినా చెయ్యకపోయినా, అంటే జపం మానేసినా తపం మానేసినా అన్నం మానము. కనుక అప్పుడైనా ఈ శ్లోకం చదువుకుంటే కొన్నాళ్ళకి అర్థమైనా భావిస్తాం. భావించి నా లోపల అరిగించే నా స్వామికి నమస్కారము అని తెలుసుకుంటావు. అందుకే కదండి వనవాస సమయంలో అక్షయ పాత్ర సూర్యుడు ఇచ్చాడు ద్రౌపదికి. ఎందుకు? వాళ్ళు తినడానికి కాదు, వచ్చిన అతిథులందరికీ పెట్టడానికి అక్షయ పాత్ర ఇస్తే అందుకోసం తీసుకున్నాడు ధర్మరాజు, వాళ్ళ తిండి కోసం కాదు. అది అందరికీ భోజనం ఇచ్చింది. చిట్ట చివరికి కడిగేసిన తర్వాత ఆ రోజుకి మరి ఇవ్వదటది. కడిగేసి పెట్టేసాక దుర్వాసుడు వచ్చాడండి. వచ్చిన తర్వాత
లేదని చెప్పకూడదు గృహస్థు. ఏం చేయాలి? మేము స్నానం చేసి వస్తాం, నువ్వు అక్కడ సిద్ధం చేయని వెళ్ళిపోయారు. ద్రౌపదికి దుఃఖం కలిగింది. ఏం చేస్తుంది? ఎవరు దిక్కిప్పుడు? స్మరించింది, వచ్చాడు ఆయన. రాగానే చూశాడు, నేను ఉన్నానుగా ఉండి అన్నాడు. లేనిది కల్పించాడు. అక్కడ ఒక మెతుకు మిగిలిపోయిందిట అందులో. అలా ఒక మెతుకు మిగిలేటట్టు ఎవరైనా తోముతారండి అక్కడ? అంత అనాచారం, అంత దురాచారం ద్రౌపదమ్మ చేస్తుందా? ఈ రోజుల్లో అయితే చేస్తాం కానీ బద్ధకంతో. ఆ మెతుకు మిగిలినట్టుగా కృష్ణుడు కల్పించాడు అక్కడ. కల్పించి ఆ మెతుకు తీసి నోట్లో వేసుకున్నాడు. తృప్తుడిని అయిపోయానన్నాడు. ఆయన తృప్తుడు అయిపోయాడంటే ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది. వెంట అక్కడ దూర్వాసుడికి కడుపు నిండిపోయిందిట. ఇప్పుడేం భోజనం చేస్తాను లేదు, వెళ్ళిపోతామని వెళ్ళిపోయాట. ఎందువల్లది? వాళ్ళ కడుపులో అగ్నిహోత్రం రగులుతోంది, అందులో అన్నం పడితే గాని శాంతి రాదే. మరి ఈయన తింటే వాళ్ళకెందుకు శాంతి అయిపోయింది? అహం వైశ్వానరో భూత్వా కనక. ప్రతి వారిలో ప్రకాశించే వైశ్వానరుడే కృష్ణుడే అవతరించాడు ఆ యుగంలో. అందుకు ఆ కృష్ణ పరమాత్మ పుచ్చుకోగానే వాళ్ళ కడుపులో జఠరాగ్ని శాంతించిందిట. అందుకు అహం వైశ్వానరో భూత్వా అని కృష్ణుడు చెప్తున్నప్పుడు నేనే వైశ్వానరాగ్నిని అంటే అటు ఆ పరమాత్మ వైశ్వానరాజ్ఞ లేక కృష్ణుడు వైశ్వానరాజ్ఞ అని సందేహపడక్కర్లేదు. పరమాత్మయే కృష్ణుడు, కృష్ణ పరమాత్మ అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక పరమాత్మ ఎంత దగ్గరున్నాడో చూడండి. ఇంతవరకు ఇంద్రియాలు నువ్వు కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పే గొడవ కంటే ఈ గొడవ బాగుంది కదా. సూర్యుల్లో ఆయనే, చంద్రుల్లో ఆయనే, భూమిలో ఆయనే, పంటలో ఆయనే, కడుపులో ఆయన. ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగదీశ్వరుడు. ఆయన విభూతులే విశ్వంలో ఉన్నాయి. ఎక్కడా అంటే నీకు వెలుగునిచ్చేటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయనే అని చెప్తూ యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. ఆయన తేజస్సుని ఈ మూడింటిలో కూడా ఉన్నది ఆయన తేజస్సుని తెలుసుకుని ఆరాధించమని చెప్తున్నాడు. అదేవిధంగా మనం ఆదిత్యుడు, చంద్రుడు, అటుపై అగ్ని అంటే ఏమిటో కూడా చెప్పుకున్నాం. ఆదిత్యుడు అంటే కన్ను, చంద్రుడు అంటే మనస్సు, అగ్ని అంటే వాక్కు. ఈ మూడింటికి వెలుగునిచ్చింది ఆయనే. కన్ను చూడగలుగుతుంది అంటే ఆయన ఇచ్చిన ప్రకాశం చేతనే, మనస్సు భావించగలుగుతున్నది అంటే ఆయన ఇచ్చిన ప్రకాశం చేతనే, వాక్కు పలుకుతున్నది అంటే ఆయన శక్తి చేతనే. అదే మూకం కరోతి వాచాలం. ఇదే విషయం మనకి ధ్రువుడి చెప్పినటువంటి శ్లోకంలో కూడా యోంత ప్రవిశ్య మమవాతమిమాం ప్రసుప్తాం, అదే మాట ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అలాగా సూర్యచంద్రాగ్నుల్లోనే కాకుండా భూమి యందు గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస. ఇక్కడ ఓజస్సు అనే శక్తితో భూమిని ధరించి ఉన్నాడు. అలాగే చంద్రస్వరూపుడై, సోమస్వరూపుడై, రసాధి దేవత అయిన చంద్రుడై ఓషధుల్ని పండిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, భూమి ఇవన్నీ ఉన్నాయే, ఇవి నిజానికి అచేతన జగత్తుకి సంబంధించినవి. అచేతన జగత్తు, మన చుట్టూ చూస్తున్న అచేతన జగత్తు. అలాంటి దాంట్లో కూడా ఈయన ప్రకాశం ఉందిట. దీని గురించి వేదం ఏం చెప్తోందంటే య పృథివ్యాం తిష్టన్ య పృథివీమంతరోయమయతి. ఎవడు భూమి యందు ఉండి భూమిని సైతం పట్టి నడిపిస్తూ ఉన్నాడో ఆయన పరమాత్మ అని వేదం చెప్తున్నది. ఆ భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు స్వామి. అంటే వేదముల్లో ఏమి చెప్పబడిందే భగవద్గీత అదే చెప్తున్నది. అందుకే భగవద్గీత సరిగ్గా పట్టుకుంటే వేదం అంతా పట్టుకున్నట్టే. ఇంకొక మాట చెప్తున్నది వేదం, యం పృథివీ నవేద య పృథివ్యామంతరం యమయతి అన్నది. భూమిని ఈయన నడిపిస్తున్నట్ట, కానీ భూమి ఈయన్ని తెలుసుకోలేకపోతుందట. భూమిని ఈయన నడిపిస్తున్నాడు కానీ భూమి ఈయన్ని తెలుసుకోలేకపోతుంది. అలాగే సర్వజగత్తుని నడిపిస్తున్నాడు కానీ సర్వజగత్తు ఆయన తెలుసుకోలేదు. అది ఎలాగో అంటే మనం ఒక బస్సు వస్తూ ఉంటే ఆ బస్సును ఆపు అంటాడు. బస్సును ఆపితే ఆగుతుందండి? బస్సు నడిపేవాడికి చెప్తే ఆగుతుంది. బస్సు ఆపమంటే ఆగుతుందా? బస్సు జడం, దాన్ని నడిపేవాడు అందులో చైతన్య పురుషుడు ఉన్నాడు, వాడికి చెప్తే ఆగుతుంది కానీ అది ఆగదు. దీన్ని బట్టి భూమిలో ఉన్నది నేను, నీటిలో ఉన్నది నేను, సూర్యుల్లో ఉన్నది నేను, చంద్రుల్లో ఉన్నది నేను అన్న విషయం మనం పట్టుకుంటే, ఆ నేనని చెప్తున్న పరమాత్మను మనం పట్టుకున్నాము అంటే ఈ ప్రపంచమంతా మనకు అనుకూలమే అవుతుంది. ఎందుకంటే ప్రతి బస్సులోనే ఆయన ఉన్నాడు. అందుకు వాటిని నియమించేవాడు ఆయన గనక ఇవన్నీ మనకు అనుకూలంగా చేస్తాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే నిరంతర పరమాత్మ సాన్నిధ్య భావం మనకు లభిస్తున్నదా లేదా చెప్పండి. యోగం అంటే ఏమిటో కాదండి, నిరంతర పరమాత్మ స్పృహ. ఇది ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. నిరంతరం పరమాత్మానుభూతి మనకు కలగాలి. జగదనుభూతి కాదు, జగదీశ్వరానుభూతి కావాలి. జగదీశ్వరానుభూతి కలగాలి అంటే జగత్తంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు అనుభూతిని కలగాలి అంటే ప్రత్యక్ష పరమేశ్వరుని చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రత్యక్ష పరమేశ్వరుడు. అందుకే యదాదిత్యగతం తేజో అని ఆయనే చెప్పుకున్నప్పుడు మనకెందుకు సందేహం? ఆదిత్యుల్లో ఆయన, చంద్రుల్లో ఆయన, భూమిలో ఆయన అని తెలియజేస్తూ అక్కడే కదయ్యా నీలో కూడా ఆయనే. ఎలా ఉన్నాడు అంటే కడుపులో ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ ప్రధానంగా
ప్రాణాపాన వాయువులు అన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలే ప్రాణాపానము. ఈ వాయువుల చేత ఈ అగ్ని జీర్ణం చేస్తున్నట్ట. అంటే కేవలం జీర్ణానికి జఠరాగ్ని మాత్రమే సరిపోదు, వాయువు కూడా కావాలి. ఎందుకంటే అగ్ని వాయువు పరస్పర మిత్రులు కదా, వాయోరగ్ని అన్నారు. ఈ పరస్పర మైత్రీభావం చేత దాని చేత ఇది రగల్చబడి అన్నాన్ని జీర్ణం చేస్తున్నది. అందుకు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ మనకి జఠరాగ్నికి వైశ్వానరాగ్ని అని పేరండి. ఇది కూడా వైదికమైన ప్రమాణం. ఇదంతా అయమగ్నిర్వైశ్వానరో యోయమంత అని మనకి వేదం చెప్తున్నది. అయమగ్ని వైశ్వానర, అదే పురుషే ఏనేదమన్నం పచ్చతే. ఈ మంత్రం నిన్న మనం చెప్పుకున్నాం. అలాంటి ఆ వైశ్వానరాగ్ని ప్రతి ఒక్క ప్రాణికోట్ల యందు ఉండి దేహాన్ని ఆశ్రయించుకుని వాడు తిన్న 4 విధాలైనటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది. అక్కడే తెలుస్తున్నది మన ప్రమేయం లేకుండా మనలో కొన్ని పనులు జరుగుతున్నాయా లేదా. మన ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయో మన ప్రమేయం లేకుండా మన శరీర ప్రపంచంలో అలాగే జరుగుతున్నాయి. నీ ప్రమేయం లేకుండా ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు మరి నువ్వెవడివి అక్కడే ప్రశ్నించుకోవాలి. నేను అనేది కేవలం ఆయన నుంచి విడదీసుకోవడానికి పనికొచ్చిన ఒక పనికిమాలిన భావన. మొత్తం ఆయనే అన్నప్పుడు ఈ నేను అనుకోవడానికి కూడా ఆయనే ఆధారం అన్న అర్థమైపోతే ఇంక నేను ఎక్కడున్నాను. అది క్రమంగా ఆలోచన మనకు వస్తే నేను ఆయనతో తన్మయం చెందడానికి అవకాశం ఉన్నది. అది కాకుండా లేనిపో కర్తృత్వాహంకారం మనం తెచ్చుకుంటున్నాం. కానీ మనకు అసలు కర్తృత్వం ఉందా? పడేస్తున్నాం ఆశతో, కానీ జీర్ణం చేస్తున్నాడు ఆయన. ఇది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రపంచంలో సృష్టిలో ఎవరికి ఏది పెట్టినా ఆ కృష్ణుడికి ఇస్తున్నానని తెలుసుకుంటే చాలు. ఆ జ్ఞానంతో మనం చేయాలి. పైగా వేదం చెప్తోంది సౌగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహారం అజరక్తయి. ప్రతి వాళ్లలో నేనే అన్ని అరగిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అన్నాన్ని అరిగిస్తున్నాను అన్నాడు. నిజానికి దీని అర్థం ప్రధానంగా మన లోపల ఉన్నటువంటి చైతన్యం. అదే కదా జఠరాగ్ని. ఇక్కడ భావాన్ని కొద్దిసేపు మర్చిపోండి. మన లోపల ఉన్న చైతన్యమే మన సృష్టిలో ఏది స్వీకరించినా దాన్ని లోపలికి పంపించి అందుకునేది అదే. మనమా ఈ గోళాల నుంచి వస్తువును చూస్తాం, కానీ ఆ వస్తువు యొక్క ఆ దృశ్య వస్తువు యొక్క సారాన్ని మన లోపలికి పంపించి అనుభూతులకు తెచ్చే చైతన్యం వాడు ఆయనే కదా. అందుకు ఆహారము అనే మాటకి ఇక్కడ భగవత్పాదులు మొదలైనటువంటి వారందరూ కూడా చెప్పిన అర్థం ఏంటంటే మన ఇంద్రియములు అనుభవించే ప్రపంచము అని చెప్పారు. ఈ ప్రపంచానుభవాలన్నీ మొట్టమొదటి అందుకునేవాడు ఆయనే. ఇది తెలుసుకుంటే నా ప్రతి అనుభవము ఆయనదే అని తెలుస్తుంది. అది తెలిస్తే ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అని చెప్పినట్లుగా నలువైన రుచులే నైవేద్యములట తలపు లోపలనున్న దైవమునకు అన్నాడు అన్నమాచార్య. అన్నం తినేటప్పుడు ఆయనకి నైవేద్యం పెడుతున్నాను తినగలవు నువ్వు. అలా కాబట్టి నేను తింటున్నాను అనగానే అహంకారం వచ్చింది. ఇదే బంధహేతువు. అదే ఆయనకి సమర్పిస్తున్నాను అని చేసేవా కృష్ణార్పణం అని. ఎలాగూ జరిగేది కృష్ణార్పణమే. నువ్వు ఎలా కాదన్నా జరిగేది కృష్ణార్పణమే. లోపల వైశ్వానరుడు కృష్ణుడు అయినప్పుడు నువ్వు చేసేది కృష్ణార్పణమే. అందుకు ఎలాగో కృష్ణార్పణం చేస్తూ కృష్ణార్పణం నువ్వు అనుకున్నావా సత్యాన్ని గుర్తించిన వాడు అవుతావు. అసత్య ప్రపంచం నుంచి బయటపడగలవు. అలా లేకుండా తింటున్నాను నా కోసం తింటున్నాననే పనికి వాళ్ళని ఆహాన్ని తెచ్చుకోవడం వల్ల అసత్యంలో పడుతున్నావు. అందుకు ఇక్కడ ఏంటంటే సర్వవ్యాపకుడై సర్వశక్తిమంతుడే పరమాత్మ తన విభూతులతో ఎలా నడుపుతున్నాడో తెలిస్తే ముందు ఆయన లీలను చూడు, తర్వాత ఆయన్ని చూడు అని తెలుస్తుంది. ఆయన లీలయే మన లోపల చేస్తున్న ఈ పని. అందుకు అహం వైశ్వానరో భూత్వా అనే దాంట్లో ఈ భావం కూడా మనకున్నది. మన లోపల ఉన్నటువంటి జ్ఞానరూపుడై చైతన్య రూపుడై ప్రతిదీ స్వీకరించి మొత్తం శరీరం అంతా పంచేవాడు ఆయన. అగ్నిహోత్రము అన్నం తినడం ఈ రెండు ఒక్కటే అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది ఎలాగంటే అగ్నిహోత్రుడికి మనం ఏది వేసిన ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ వరుణాయ స్వాహ వరుణాయ ఇదన్నమమ అని వేస్తున్నాం. వేస్తే ఏం చేస్తున్నాడు? ఈ అగ్ని వాటిని స్వీకరిస్తున్నాడు. స్వీకరించి వాటిని దేవతలకు ఇస్తున్నాడు. దేవతలు వాటి ద్వారా పుష్టి తుష్టి పొంది ఈ ప్రకృతిని రక్షిస్తున్నారు. ఇది బయట జరిగే పని. ఈ ఇంద్ర అగ్నులు అందరూ మనలోనే ఉన్నారు. అది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇంద్రుడు మన హస్తానికి అధిదేవత, అగ్ని మన నాలుగుకి అధిదేవత, వరుణుడు నాలుకపై ఉన్న తడికి అధిదేవత, మన లోపల ఉన్న ఆర్ద్రతకి అధిదేవత. నువ్వు ఏవి తిన్నా ఏం జరుగుతుందంటే ఈ అగ్నిహోత్రుడికి ముందెడుతుంది. అంతేగాని నీ చేతికి పుష్టి కావాలి అంటే చేతికి అన్నం పెట్టావు. నీ కంటికి పుష్టి కావాలంటే కంట్లో మెతుకులు వేసుకో. ఎక్కడేస్తున్నావు? గర్భంలోనే వేస్తున్నావు. వేసిన దాన్ని ఆయన పుచ్చుకుని పనికిమాలిన పదార్థాన్ని బయటకు తోసి రసాన్ని స్వీకరించి ఇంద్రియాలంతటికీ పంచుతున్నాడు. చూడండి, బయట అగ్నిహోత్రుడు ఏం చేస్తున్నాడో లోపల ఆయన అదే చేస్తున్నాడు. ఇది గుర్తుంచుకుంటే చాలు. మనం
చేసి ప్రతి ఇంద్రియానికి చేస్తున్నాడు. ఇంద్రియానికి దేవతలే అన్నాం కదా, కనుక దేవతలకు పుష్టి ఇచ్చినటువంటి అగ్నిహోత్రుడు అయ్యాడు. ఈ భావనతో నువ్వు తిన్నావు అంటే అన్నం తినడం యజ్ఞం చేయడమే. అందుకే అన్నం తయారు చేసుకునేటప్పుడు కూడా యజ్ఞ పదార్థం చేసుకున్న ఆనందంతో తృప్తితో చేయాలి. విసుగ్గా చిరాగ్గా అన్నం వండితే దేవతలను బాధపెట్టినటువంటి పాపం వస్తుంది. తృప్తిగా వండాలి, తృప్తిగా దేవతలకు నివేదన చేస్తున్నావు, సర్వదేవ మూలుడైన హరికి సమర్పిస్తున్నావు. అందుకే మనకి భోజనం చేసే ముందు 15వ అధ్యాయం చేసుకోమన్నారు. కనీసం ఈ శ్లోకమైనా పిల్లలకి ముందు నుంచి అలవాటు చేస్తే లోపల తినేవాడిని నేను కాదు ఆయన అని తెలిస్తే అన్నం తినడం యజ్ఞం చేయడమే. అప్పుడు విష్ణువుకి ఇస్తున్నామని దృష్టితో తిన్నప్పుడు నీ ఇంద్రియాలన్నీ దేవతా చైతన్యాన్ని స్పృహతో తిన్నప్పుడు నీ బుద్ధిలో కూడా కృష్ణుడు కూర్చుంటాడు. అదే ఆహారం శుద్ధమైతే చిత్తం శుద్ధమవుతుంది. ఆహారం ఎప్పుడు శుద్ధమవుతుంది? కృష్ణార్పణమైతేనే శుద్ధమవుతున్నది. ఇంత భావం ఉంది కనుకనే ఈ శ్లోకానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. సాధారణంగా భగవద్గీతతో కాస్త పరిచయం ఉన్న వాళ్ళకి గీతంతా తెలియకపోయినా ఒక్క శ్లోకమైనా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ పని చేయకపోయినా అన్నం తింటాడు కనుక ఈ శ్లోకం వాడికి గుర్తుంటుంది. కనీసం ఇది గుర్తున్నా చాలా సంతోషం. అందుకు మన వాళ్ళు అన్నానికి ఎక్కువ నియమాలు పెట్టారు. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఏం తింటే ఏమైపోయిందండి అని. అన్నం వల్లనే భూతకోటి కలుగుతున్నది, జీవకోటి సృష్టి అన్నం వల్ల జరుగుతున్నది. అందుకే అన్న విషయంలో అనేక నియమాలు పెట్టారు. ఏంటంటే శుద్ధమైన చక్కని సృష్టి కావాలంటే అన్న నియమం చాలా అవసరం. అందుకు అన్నాలకి నియమాలు పెట్టారు. ఎప్పుడైతే అన్న నియమం దెబ్బతింటుందో అప్పుడు కాలుష్యం పెరుగుతుందా, సమాజం గతి తప్పుతుంది. ఇప్పుడు మనకి అన్నం మొదలైన దగ్గర నుంచి అన్న నియమాలు తప్పిపోయాయి. ఆఖరికి ఇంట్లో అన్నం వండి పెట్టవలసిన అమ్మలు కూడా ఈరోజు బియ్యం పడేస్తారు, మీరు వస్తూ కూర కొనుక్కోరండి అని ఆవిడకి చెప్తుంది, ఆయన గారికి చెప్తుంది, ఆయన తీసుకొస్తారు. ఇలాగా పరాన్న భోజనం వాడు ఎలా వండుతాడు, ఏం చేస్తాడు. ఆఖరికి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేయడం వల్ల, ఎందుకంటే అన్నాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యరాదు. అలాగని అన్నం మీద అతి ఆశ పనికిరాదు. సృష్టిలో అత్యాశలు వద్దన్నారు తప్ప అసలు వాటిని తీసుకోవద్దని చెప్పలేదు. అన్నం ననింద్యాత్ అని ఉంది. అన్నాన్ని ఎప్పుడు నిందించరాదుట. అన్నం ననింద్యాత్, అన్నాన్ని నిందించరాదు. అన్నం పరబ్రహ్మస్వరూపం అని మనం చెప్తున్నాం. అందుకు ఆ భావనతో, అన్నం పరబ్రహ్మస్వరూపం అనే భావనతో అన్నాన్ని ఈశ్వరుడికి అర్పిస్తున్నానని తెలిస్తే మహానైవేద్యం కాదా అండి అది? అందుకు నీ లోపల ఉన్న ఈశ్వరుడికి అది సమర్పించుకుంటున్నావు. ఈ భావన తీసుకుంటే లోపల అరిగించేవాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇలా సృష్టిలో ఏదైనా నీకు పడేసుకోవడం తెలిసే కానీ పంపించడం మాత్రం ఆయన పని చేస్తున్నది. ఆయన ఎలాగైతే బయట సూర్యచంద్రాదులు ఉన్నాడో నీలో కూడా అలా ఉన్నాడు. ఎలా తెస్తున్నాడు చూడండి. బయట ఉండి నడిపేవాడే నీలో ఉండి ఎంత నడుపుతున్నాడు. అలాగే గామావిశ్యత భూతాన్ని అన్నప్పుడు భూమిని పట్టి ఉంచాడు, ఇది చీలిపోకుండా విచ్చుకుపోకుండా అని అర్థం. మరి ఇక్కడ గామ్ అన్నప్పుడు నీ శరీరమే భూమి ఇక్కడ, అంతే కదండి. పంట పండించుకునేది అనుభవించేదానికి భూమి అని పేరు. అలాగే మన ఈ శరీరంలో అన్ని భోగాలు పండించుకుంటాం, అనుభవిస్తాం. కనుక ఇది పార్థివ శరీరం. పార్థివ అంటే పృథ్వీకి సంబంధించిన శరీరం. కనుక ఈ శరీరం ఏమైంది? భూమి అయింది. గామావిశ్యత భూతాన్ని అనే మాటలో అధిక అర్థం. ఇప్పుడు చెప్పిన మొత్తానికి నీ లోపలికే అర్థం. మొదటి చెప్పినటువంటి యథాదిత్యగతం తేజో అన్నప్పుడు నీ కన్ను, నీ మనస్సు, నీ నాలుక అని చెప్పాం కదా. గామావిశ్యత అంటే నీ శరీరం. నీ శరీరం అంతా ఎవడు పట్టించడం ఆలోచించండి. ఆయన పట్టించకపోతే నీ పాద నఖము మొదలుకుని శిరకేశాంతం వరకు నేను అనే ఒక పట్టు ఉందవనా లేదా? ఏ కణానికి ఆ కణం విడిపోకుండా ఒక ఇంద్రియానికి ఒక ఇంద్రియానికి, ఒక భాగానికి ఒక భాగానికి పరస్పర అనుబంధం ఉండి శరీరం అంతా నడుస్తుంది. ఈ కణకణాల మధ్య అనుబంధం పెట్టింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించామా? అదే దీన్ని చీలిపోకుండా పట్టి ఉంచిన పట్టు ఎవడంటే ఈ శరీరాన్నంతటి పట్టి ఉంచిన పట్టు ఆ పరమాత్మయే. నీ శరీరంలో ఎలాగైతే ఒక అణువుకి విడిపోని అనుబంధాన్ని ఏర్పరుస్తూ వ్యవస్థ చేస్తూ ఏ అణువులు చనిపోవాలి, ఏ అణువులు రావాలో చూస్తుంటాడు ఆయన. ప్రతిరోజు ఎన్నో సెల్స్ పోతాయట, ఎన్నో జీవకణాలు మళ్ళీ పుడుతుంటాయట. ఈ వ్యవస్థ అంతా ఎవడు చేస్తాడు? కనుక నీ లోపల కూడా ప్రవేశించి వ్యవస్థ చేస్తున్నది ఆయనే. నీలో ఎలాగో నీ చుట్టూ ఉన్న దాంట్లో అలాగే జరుగుతున్నది. అలాగే నువ్వు నిలబడ్డ భూమిలో కూడా అదే జరుగుతున్నది. విశ్వమంతా కూడా వ్యవస్థను చేస్తున్నటువంటి వాడు ఈశ్వరుడు అనే స్పృహ మనకి కలిగించి ఈశావాస్యమిదం సర్వం అనే మాటని మనల్ని గట్టిగా మనసులో పెడుతున్నాడు. చిన్నపిల్లలకి భోజనాలు పెట్టేటప్పుడు ఆ రోజుల్లో చక్కగా వాడు తినడు అని అల్లరి పెడుతుంటే ఒక మాట అనేవారు, ఇది అమ్మ ముద్ద, ఇది అక్క ముద్ద, ఇది అన్నయ్య ముద్ద అని. అలా అనుకునే బదులు ఇది కృష్ణుడి ముద్ద అనుకుంటే ఎంతో బాగుంటుంది. ఆ భావం మనం తెచ్చుకోవాలి. చిన్నప్పుడు అలా పెట్టారు, ప్రతి దానికి కృష్ణనామం పెట్టండి. ఆ కృష్ణనామం పెట్టడం వల్ల అది కృష్ణమయం అవుతుంది. ఇలా తినే అన్నము కృష్ణుడే, అరిగించేవాడు కృష్ణుడే. అందుకే అన్నము కృష్ణుడే, అరిగించేవాడు కృష్ణుడే అని చెప్పడానికే తినే అన్నానికి వేదం సోమము అని పేరు పెట్టింది. తినే అన్నానికి వేదం సోమం అని పేరు పెట్టింది. దానిని
తిని అరిగించేవాడిని అగ్ని అన్నది. వీడు తిని ఏం చేస్తున్నాడు, మొత్తం దీని లోపల పంపిస్తున్నాడు. అసలు తినేది నోరా ఆయన? నోరు గొట్టమే తప్ప తినేది కాదు అది. అసలు తినేది అదే, ఆ లోపలదే. అది పంపించి మొత్తం పనిచేస్తుంది. కనుక మనకి ఈ రహస్యం యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవచ అనే మాటలా చెప్పారండి. అన్నం అన్నాద ఏవచ, తినే అన్నము ఆయనే, అన్నాదుడు ఆయనే. అన్నాదుడు అంటే అన్నమును స్వీకరించువాడు, లోపల స్వీకరించేవాడే ఆయన. అందుకు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అన్నము అన్నాదుడు ఆయనే. విష్ణు సహస్రం చెప్పినటువంటి మాట ఇది. దీనికి సరిగ్గా ప్రమాణంలో వైశ్వానరోగ్ని అగ్నిర్భోజ్యమన్నం సోమః తదేతదుభయం అగ్ని సోమౌ అని వేదమంత్రం చెప్తున్నారు. ఇది అగ్ని సోమౌ అని చెప్పడం. అందుకే అన్నము ఆయనే, తినేటువంటి వాడు ఆయనే అనేటువంటి స్పృహ ఈ శ్లోకంలో అంత దృఢంగా పెట్టి చూపిస్తున్నాడు. అయితే కడుపులో ఉన్నాడు సరే, ఇంకెక్కడున్నాడు? బుద్ధిలో కూర్చున్నాడు అంతే. మనకంతే, కడుపు బుద్ధి ఈ రెండే మనకు కావాలండి. కడుపు శరీరం పని చూసుకుంటుంది, బుద్ధి అనేది అంతఃకరణం పని యొక్క చూసుకుంటుంది. కనుక ఈ రెండిటికి ఏం పంపిస్తున్నాం అనేది ముఖ్యం. ఈ రెండిట్లో ఆయన ఉన్నాడని తెలుసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది మనకి. కనుక పరమేశ్వరుడు అసలు అడ్రస్ ఎక్కడో చెప్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు బయట తిప్పాడండి, అక్కడెక్కడో చూపించాడు, దాని తర్వాత ఇక్కడ చూపించాడు, తర్వాత ఇక్కడ చూపించాడు, ఇంకా లోపలికి పంపిస్తున్నాడు. అసలు అడ్రస్ ఇక్కడ. నిజానికి ఆయన అడ్రస్లన్నీ ఇక్కడితో పూర్తయిపోతున్నాయి. ఎక్కడున్నాడు అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అక్కడ చెప్తున్నాడు. సర్వస్య చ, అన్నిటి యొక్క హృదయమునందు అంటే అంతఃకరణమునందు సన్నివిష్ట ఉన్నవాడు ఎవడు? అహం, నేను అంటున్నాడు స్వామి. ఇక్కడ స్వామిస్తున్న అభయవచనం ఏంటంటే నిరాకార సాకార సమన్వయం చూపిస్తున్నాడు ఆయన. నిర్గుణ సగుణ సమన్వయం. ఈ బయట ఉన్నటువంటి అగ్ని స్వరూపాలు ఇవేవి మనకి కంటికి నిజానికి నిరాకారంగానే ఉన్నాయి. అలాంటిది మనకు అభయం ఇస్తున్నాడు. ఏంటంటే నీ కంటికి ఎదురుగా నిలబడి చిన్ముద్ర పెట్టి చెప్తున్నానే, అది ఈ నేనే అది అని చెప్తున్నాడు అనమాట. ఎంత చక్కగా మనకి సమన్వయం చూపిస్తున్నాడు. అందుకే మన కృష్ణుడిని దండం పెడుతూ, ఈ కృష్ణుడు ఎప్పుడో బృందావనంలో సంచరించినా లేదా రణక్షోణిలో ఉన్నటువంటి వాడే కాదు, నా కడుపులో అరిగించేది ఆయనే, నా బుద్ధిలో ఉన్నది ఆయనే, సూర్యుల్లో చంద్రుల్లో ఉన్నది ఆయనే అని తెలుసుకుంటే సర్వం కృష్ణమయం జగత్ అనే భావన మనకు వస్తూ ఉన్నదా లేదా? అందుకే సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఈ మాట చూడండి, సన్నివిష్ట, కూర్చున్నట్ట. ఎలాగూ సన్నివిష్ట. సన్నివిష్ట అంటే ఒక మనిషి పై వాళ్ళ ఇంటికి వెళ్తే అంత తనువుగా కూర్చోలేడు పైనే, ఎందుకంటే ఎలాగో లేచిపోయి వచ్చి రావాల్సిన చోటే అది. వాడు కూర్చోమంటే కూర్చోవాలి. ఆ కూర్చోమన్నప్పుడు కూడా ఒదిగి జాగ్రత్త కూర్చుకుంటాడు. ఫ్రీగా కూర్చోవడం అనేది వాడిది కాదు. అది వాడి కాని చోట్ల వాడు హాయిగా కూర్చోలేడు ఎవడైనా సరే. కానీ పరమాత్మ అలా కాదు, సన్నివిష్ట. అతిథిలా కూర్చోడు, అధిపతిలా కూర్చుంటాడు. అది అతిథి ఎలా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, అధిపతి హాయిగా కూర్చుంటాడు. అది సన్నివిష్ట అనే మాటలు అంత చక్కగా ఉంది. అని ఎక్కడ కూర్చున్నా అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఆ నసలు చోటు, నువ్వు పొమ్మన్న పోడైన అది ఆయన చోటు. లీలాసుకుల వారు మన్మధుడితో ఒక మాట అంటారు, మారమావసమదీయ మానసే మాధవైక నిలయ ఎదృచ్ఛయ. ఓ మన్మథుడా, ఏంటి మనసులోకి వచ్చి కూర్చున్నావా? నువ్వు కూర్చోవద్దు, తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపో. ఎందుకంటే ఇది నీది కాదు, నువ్వు ట్రెస్ పాసర్వి, కబ్జా చేసావు. ఇది ఎవరి చోటు అనుకున్నావు? కృష్ణుడిది. ఇది తొందరగా వెళ్ళిపోయిన ముందే చెప్పేస్తున్నా, ఖాళీ చేయి. ఖాళీ చేయలేదనుకో ఆయన వస్తాడు, అప్పుడు ఉండమన్నా నువ్వు ఉండలేవు. ఆయన వస్తే నువ్వు ఉండవు, జాగ్రత్త. అందుకు ఆయన చోటు ఇది. మాధవైక నిలయ, మాధవుడికి మాత్రమే నిలయం హృదయం. ఇది రాముడిది కానీ కాముడిది కాదు, ఇది గుండె. నువ్వు రాముణ్ణి మర్చిపోయి కాముణ్ణి పెట్టేశావు, కానీ ఆయన వదలడు, ఆయన అలాగే ఉంటాడు. పట్టుకో ఆయన్ని, రాముణ్ణి, వెంటనే కాముడి మీద బాణం వేస్తాడు ఆయన. ఆ కాముడు నిలబడి అక్కడ. ఈ ట్రెస్ పాసర్ గాడిని ఎందుకంటే చూపించడం, ఇది అసలు ఆయనది. అందుకు సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఆయన అసలు చోటు అది, హెడ్ ఆఫీస్ అది. ఇక కాశీలో ఉన్నాడా, బదరీలో ఉన్నాడా అంటే ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, అక్కడ ఉండడం కాదు. కానీ హెడ్ ఆఫీస్ ఇది. దొరికితే దొరకచ్చు, అక్కడ కూడా వెతుకు. హెడ్ ఆఫీసులు అక్కడెక్కడ వెతకడం ఎందుకు? ఇక్కడ మాత్రం గ్యారంటీ దొరుకుతాడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అయితే అక్కడ ఉన్నాడని ఉండి ఏం చేస్తున్నాడు? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఏమి చెప్తున్నాడండి మహానుభావుడు. ఇంతవరకు బయటకు కనబడే వాటిలో చూపించాడు, ఆఖరికి శరీరం కూడా బయట వస్తువే అనుకుని అక్కడ దాకా తెచ్చాడు. స్థూలమే కదా. సూక్ష్మమైన అంతరంగంలో ఆయన ఉండి ఏం చేస్తున్నాడంటే, నేను లేకపోతే నీకు గుర్తు రాదు, మరపు రాదు అన్నాడు. చూడండి, మత్త, నా నుంచి ఏ స్మృతి జ్ఞానము అపోహనం, నా నుంచి నీకు స్మృతి కలుగుతున్నది, జ్ఞానము కలుగుతున్నది, మరపు కలుగుతున్నది. అపోహనము అంటే మరపు అని అర్థం. ఈ మూడు నా వల్లనే కలుగుతున్నాయి అన్నాడు పరమాత్మ.
ఇది ఎప్పుడైనా ఆలోచించాం మనం? ఒక్కొక్కసారి మనం చాలా కష్టపడి చదువుతాం, దగ్గరకు దేవుడు ఏమీ గుర్తురావు, ఎంత చదివేమీ గుర్తు రాలేదు, ఎక్కడికి పోతాయి. అలాగని ఎన్నో మనకు గుర్తొస్తాయి. జ్ఞాపకం ప్రతివాడికి స్మృతి జ్ఞాపకం రెండు. జ్ఞాపకం అంటేనే స్మృతి. జ్ఞాపకము జ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞాపకము అంటే జరిగిన దాన్ని ఉంచుకునేది జ్ఞాపకం, దీని స్మృతి అని అంటారు. జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం. ఇక అపోహనం అంటే మరపు. మూడు అనమాట చెప్తున్నాడు ఇక్కడ. జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోవడం. మనకు ఇప్పుడు స్మృతి కూడా కావాలి. ఇప్పుడు నేను చెప్తున్నది అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలి, నిన్నటిది మొన్నటిది గుర్తుంచుకోవడానికి స్మృతి కావాలి. అపోహనం కావాలని మాత్రం దయచేసి ఈ విషయాల్లో అనొద్దు. కొంతమందికి అపోహనం చాలా చక్కగా ఉంటుంది. ఈ మూడు కూడా ఇస్తాట ఆయన. అంటే మరపు కూడా కృష్ణుడే ఇస్తే మేమేం చేసేదండి నేను అనొచ్చు. ఇక్కడ పరమాత్మ అందరి హృదయంలో ఉంటాను మాట అన్నాడు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అందరి హృదయంలో ఉంటాడు ఆయన. తమోగుణ పూరితుల హృదయంలో కూడా ఉంటారు. వాడి ప్రతి కొద్దీ వాళ్ళ మరపు అనేటటువంటి దారిగా ఉంటాడు ఆయన. వాళ్ళు మరపు విధంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే వాడి ప్రారంధమా కృష్ణుడి దోషమా? కృష్ణుడి దోషం కాదు, వాడి ప్రారంధమే. ఇది ఎలాగో అంటే అద్దం మకిలి పట్టిందనుకోండి, వెనకాల ఉన్న దీపం కనబడదు. అది తీసేస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత మకిలి పట్టిన అద్దం లేదైనా అక్కడక్కడైనా కొంచెం ప్యాచెస్ లాగా ఖాళీ ఉంటుంది, అందులోంచి అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఎంత తమోగుణ పూరితుడైనా వాడికి కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. ఎదురుగా అన్నం వడ్డిస్తే అది అన్నం అనే జ్ఞానమైనా వాడికి ఉంది కదా, లేదా నిన్న అన్నం తిన్నాననే గుర్తైనా ఉంది కదా, అలాంటివైనా ఉన్నాయి కదా, కనీసం ప్రతివాడిలోనే అది ఉంది కదా, అది ఆయనే. అయితే కొందరిలో స్మృతి జ్ఞానము అనేటువంటిది భౌతిక విషయాల్లోనే ఉంటుంది. అద్దం బాగా క్లీన్ అయితే పారమార్థిక విషయాల్లో కూడా ఉంటుంది. వాడికి వీడికి ఆయన సమానంగా ఉంటాడు. వీడిలో సత్వగుణ సంబంధమైన సాధన చేస్తే స్మృతి అనేది ఆత్మస్మృతి వైపు తీసుకెళ్తుంది, జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. తమోగుణ పూరితుల విషయంలో అపోహనం. ఇది మనం జ్ఞానపరంగా చెప్పాం. మామూలుగా లోకపరంగా చూస్తే ప్రతివాడికి కూడా మూడు ఉంటాయండి. స్మృతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మరపు ఉంటుంది. మనం కాలంలో ఎన్ని మర్చిపోలేదు, అన్ని గుర్తుంచుకుంటే మరొక ప్రమాదం కూడా ఉంది. మరపు కూడా వరమే. కొంతమంది సృష్టిలో గుర్తుంచుకోవడానికి గుర్తుంచుకుంటారు. కాలంలో ఎన్నో జరుగుతాయండి, జరిగిపోయిన దరిద్రమంతా అంత పాటు పట్టుకుపోకూడదు. ఏది పట్టుకుపోవాలి, ఏది వదిలేయాలో జ్ఞానం తెలియాలి. కొంత జరిగిపోయిన దాంట్లోంచి ఒక్కడ పట్టుకుని లాగి పీకి దానితోనే కాలం గడుపుతారు. వాడికి నిజానికి అప్పుడేం ఉండదు, వాడికి ఎప్పుడుదో గుర్తుకొస్తుంది. మనం చెప్పుకున్నాం జ్ఞానానికి ప్రతిబంధకాలు మూడు అని. భూతకాల ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం, భవిష్య ప్రతిబంధకం. అప్పుడు గుర్తొస్తుంది ఏదో భూతకాలంది, సరిగ్గా ధ్యానానికి కూర్చునేటప్పుడు ఆ సంఘటన అక్కడ లేదు. నిజానికి ఎక్కడి నుంచి వచ్చింది అది? నువ్వు తెచ్చుకున్నాయి స్మృతి అనే దాంతో తెచ్చావు. అక్కడి నుంచి తెచ్చి దానితోటే మమేకమైపోయి ఇప్పుడు జరుగుతున్న సంఘటన నీకు లేనే లేదు. కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు, ఎందుకంటే ఇది స్మృతిలో వచ్చి పడుతుంది. అది వచ్చి మొత్తం చికాకు పెడుతుంది. స్మృతి గొప్పదే. ఎప్పుడు ఒక సద్విషయం సరైన సమయంలో గుర్తొచ్చినప్పుడు స్మృతి చాలా గొప్పదే. అందుకే స్మృతి కూడా భగవత్ స్వరూపం. ఇదంతా లోపల ఉన్నటువంటి బుద్ధి యొక్క ఫ్యాకల్టీస్, అవన్నీ కూడా బుద్ధి యొక్క శక్తులు. ఆ బౌద్ధిక శక్తిలో స్మరణ అనేది చాలా గొప్పది. ఎప్పుడో గురువు చెప్పిన మంచి మాటను స్మరించుకోవాలి. అంతే. ఒకప్పుడు ఏదో మామూలుగా వింటాం, జీవితంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యం స్మరణకు వచ్చి ఆ సంఘటన యొక్క అసలు స్వరూపుని గుర్తొచ్చి సరిగ్గా ఉండేటట్టు చేస్తాం. మా గురువు గారు ఇలా చెప్పారండి, అందుకు దీన్ని ఇలాగే ఫేస్ చేయాలని అప్పుడు తెలుసుకుంటారు. అందుకు స్మృతి అనేది ఒక వరమైంది. కొందరికి పాపం జరిగిన చెడ్డే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, వాటితో కొందరు కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఏది గుర్తు ఏది గుర్తుంచుకోకూడదు అనేది మనం చూసుకోవాలి. కానీ ఆయన మాత్రం అందరికీ ఆ శక్తిని మాత్రం ఇస్తున్నట్ట. ఇక అపోహనం, మరపు కూడా వరమే. సృష్టిలో కొన్ని మర్చిపోతే కానీ జరగవు. ఒక దారుణమైన దుఃఖకరమైన సంఘటన ఉండి జీవితంలో జరుగుతుంది. అది అలాంటి సంఘటన అంటే నిజంగా అది జరిగితే నేను బ్రతకను అనేటంత గట్టి సంఘటన మనకు జరుగుతుంది జీవితంలో. చిత్రం ఏంటంటే బతుకుతాం, సంఘటన జరిగిపోతుంది. క్రమంగా రోజు ఏడుస్తామా? లేదు. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆ కాలస్వరూపుడైన కృష్ణుడు మరపు అనేదాన్ని పెట్టడం వల్లే మనం బ్రతుకుతున్నాం. ప్రతి దాని యొక్క పాజిటివ్ సైడ్ చూడండి. మరపు అనేది చెడ్డ గుణం కాదు, మంచి గుణమే. ఎప్పుడు ఇలాంటి విషయాలు కొంతమందికి ఏం చెప్పినా మర్చిపోతూ ఉంటారు. దానికి ఏం చేస్తాం? అక్కడ దుర్గుణం ఏందనమాట. అందుకు ఉపాధులు బట్టి దుర్గుణం సుగుణం చెప్పబడుతుంది, కానీ దానికది మంచి గుణమే. అందుకు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి స్వామిలో. ఈ మూడు ప్రధానమైనటువంటి శక్తులు. ఈ దృష్టితో కానీ ఈశ్వరుని స్మరణ చేస్తే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అందు ఉపనిషత్తు. స్వామి నా బుద్ధిని శుభముతో కలుపు అంటాడు. శుభముతో కలుపు, ఇదొక్కటి కోరుకుంటే చాలు. అంటే శుభమే నీకు గుర్తుండాలి, శుభమే నీకు అర్థం అవ్వాలి, అశుభం నువ్వు మర్చిపోవాలి. అది చేస్తాడు. ఆ పరమాత్మను కానీ జాగ్రత్తగా పట్టుకుంటే లోపలున్నవాడు ఆయనే గనక నీకేది సకాలంలో గుర్తు రావాలో చూస్తాడు. అందుకే మన వాళ్ళు
బ్రహ్మ విద్యని పట్టుకునే ముందు పరమాత్మను ప్రార్థిస్తారు. ఎందుకంటే ఈ ఆత్మస్మృతి ఎప్పుడూ లోపల నుంచి వెళ్ళిపోకూడదు, ప్రపంచ స్మృతి వెళ్ళిపోవాలి. అందుకు ప్రపంచ స్మృతికి అపోహనం కావాలి, ఆత్మస్మృతికి స్మృతి కావాలి, జ్ఞానం కావాలి. అందుకే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఆ పరమాత్మ రాత్రి మనం నిద్రపోతున్నాం, పొద్దుట్లేస్తున్నాం, లేచినప్పుడు నేనెవరు అని అడుగుతున్నాము. ఎవరినైనా నేనెవరండి, నన్ను ఏమంటారు అని పక్క వాళ్ళని అడిగి ఓహో అదా అండవు. నిన్న నిద్రపోయినా ఇవాళ లేచేటప్పటికి నిన్నటి స్మృతులతోనే లేస్తున్నాడు వాడు. అందుకే ఈ రోజు ఏం చేస్తాను అనుకుని కదా పడుకుంటాడు, అవన్నీ మరుసటి రోజు గుర్తుపెట్టుకుని చేస్తున్నాడు. ఎవడు తెచ్చాడు ఈ పని అంతా కూడా? నిద్రలో ఎక్కడికి పోయేవి? మళ్ళీ పొద్దున్న ఎవడు తెచ్చాడు? ఎవడు నిద్రపుచ్చాడు? ఎవడు వెలికి తెచ్చాడు? అంటే నీ నిద్రలో మెలకువలో కూడా సాక్షిగా ఎవడున్నాడో వాడు ఈ పని చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఆడుకుని ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి నిద్రపోతారు. ఆ తల్లి ఏం చేస్తుందంటే పడేసిన బొమ్మలన్నీ కూడా బుట్టలో పెట్టి పక్కన పెట్టి పొద్దుట్లేచి మళ్ళీ వీడు అమ్మా నా బొమ్మలమ్మ ఏమమ్మా ఆడుకుంటారమ్మంటే ఇదిగో నాయన అని ఇస్తుంది. అలాంటి తల్లిలాగా పరమాత్మ మనం పడుకుంటే ఈ బొమ్మలన్నీ దాచిపెడతాడు, బుట్టలో గుండె బుట్టలో పెడతాడు, పొద్దున్నే చేస్తాడు ఆయన. అందుకు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. చూడండి ఎన్ని పనులు చేస్తున్నాడు. తిన్న తిండి అరిగించుకోవడమే కాకుండా ఈ లోపల ఈ జ్ఞాన విషయమైన పనులు కూడా 3 రకాలుగా చేస్తున్నటువంటి వాడు. ఇలాంటి ఈయన గురించే మొత్తం చెప్పినవేంటి? వేదాలు. ఈయన ఏమిటంటే జ్ఞానం ఆయన వల్లే వస్తుందని తెలిసిపోయింది. మామూలుగా కంప్యూటర్లో ఎన్ని దాచుకుంటుందండి అది. ఆ కంప్యూటర్ అనే టెక్నాలజీలో ఎంతో దాచవచ్చట. ఒక చిన్న చిప్లోనే బోల్డ్ని పెట్టి వచ్చానంటున్నారు. మరి అంత చిప్పులో అన్ని పెట్టుకున్నాం, కానీ ఏ మిషన్ సాయం లేకుండానే ఇంత చిప్పులో ఇంత చెప్పలో ఎన్ని పెట్టాడండి భగవానుడు? నీ తల చెప్పలో ఎన్ని పెట్టాడు? ఎంత మెమరీ! అసలు భగవానుడు ఎంత శక్తి పెట్టాడు అంటే సైన్స్ ఏం చెప్తుందంటే మన మేధస్సుకి ఇచ్చిన శక్తిలో మనం 0.1% కూడా వినియోగించుకోవడం లేదుట. చూడండి, అందుకే శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, మెదడున్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు. మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే, సరిగ్గా పనిచేయించాలి. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే సుఖపెట్టడానికి, ఆలోచించడానికి దానికి ఎప్పుడు చెప్పం. గట్టిగా కూర్చొనైనా ఆలోచించిన గురువు తట్టి చెప్తే నిద్ర వచ్చేస్తుంది నీకు. అప్పుడు ఏంటండి మరి నిద్రపుచ్చుతారని గురువుని అంటాం. నీ బుర్రని నువ్వు పని చేయించట్లేదు, అది నీ ప్రారంభం. ఏం చేస్తాం? అది మెదడుని పని చేయించు, ఆలోచించు. నీకెందుకు అర్థం కాదు? ఒకప్పుడు చిన్నపిల్లలకి వాడికి చదువు చెప్పినా ఎక్కదు, కొట్టి చెప్పిస్తాం. అలాగే బ్రహ్మ విద్యను కొట్టి చెప్పిస్తామంటే నేర్చుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, చెప్పిన వాడు పెద్దవాడు అయిపోయాడు, వచ్చింది పెద్ద బాధ. అలా చెప్తే ఎక్కదు. అందుకు ఇక్కడ ఆ పరమాత్మను ఆశ్రయిస్తే ఆయన చరణాకాలతో ఒకటి కొడతాడు. చూడండి, ఆయన చేతిలో, గురువు చేతిలో ఒక చేతిలో బెత్తము, ఒక చేతిలో పుస్తకం ఉన్నట్టు తోత్ర వ్యతిరేక పానయే కృష్ణ పరమాత్మ చేతిలో ఒక చర్నాకోలు ఉంది, మునికోల, ఇంకో చేతిలో చిన్ముద్రట. ఇదేమిటండి? కొట్టే చర్నాకోలేమో ఈ చేతిలో, ఇదేమో ఇదిట. అయితే అక్కడ యుద్ధంలో కనుక పట్టుకున్నాడు, కానీ మనం ఎందుకు దాన్ని ధ్యానించడం? అలాగే ధ్యానించమని చెప్పారు ఇక్కడ. చూడండి, అలాగే ధ్యానించు. యుద్ధం దగ్గరే కాదు, ఇక్కడ కూడా అలాగే పట్టుకో. ఎందుకంటే నీ ఇంద్రియాలనే గుర్రాలు ఉన్నాయే, అవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టడానికి నీ హృదయంలో ఉన్నాయన్ని ధ్యానించు. అందుకే చర్నాకోల. సరైన దారిలో పెట్టడానికి దీన్ని ధ్యానించు. అందుకు నియంత్రించడానికి చర్నాకోల, సత్యాన్ని నిర్దేశించడానికి చిన్ముద్ర. ఇది పట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ స్వరూపాన్ని మనం చూస్తే ఆయన మన బుద్ధిలో ఉండి పని చేయాలి, ఆయనకు అప్పచెప్పాలండి, అంతే. అందుకే బుద్ధి పగ్గాలు ఆయన చేతికి ఇచ్చేశాడు అర్జునుడు. అదే ఆయన చేసిన పని. బుద్ధి పగ్గాలు చేతికి ఇచ్చేశాడు. దాంతో ఇంద్రియహాయములు పూంచి నా సారథ్యం కాదు నీదే అన్నాడు. అది అర్జునుడు చేసిన తెలివైన పని. అప్పుడు ఆయన ఏం చేశాడు? వీటిని జాగ్రత్త సరైన తోవలో నడుపుతున్నాడు. ఏ శత్రువు ముందు నిలపాలో ఆయన తెలుసు. ఇక్కడ ఇది నడుపుతున్నట్టు కనిపిస్తున్నా కనబడకుండా ఒక పని చేస్తున్నాడు. అర్జునుడు బుర్రను నడుపుతున్నాడు ఆయన. సరైన సమయంలో అర్జునుడికి స్ఫురణ వేస్తున్నాడు ఆయన, ఎప్పుడు ఎవరిని ఎలా కొట్టాలో అని. ఈ సరిగ్గా గుర్తు రావాలంటే నా ఒకప్పుడు చెప్పినదైనా ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తా. కర్ణుడి కథే. కర్ణుడికి బాబు ఏమీ గుర్తు రాలేదు ధనస్సు వేసేటప్పటికి, చెమట్లు పట్టేస్తున్నాయి. ఎన్ని నేర్చుకున్నాడు ఆయన, ఏమీ గుర్తు రావట్లేదు. అర్జునుడు మహా చలాకీగా వేస్తున్నాడు ఆయన. అప్పుడు శల్యుడు చూసి ఏం నువ్వు ఆగిపోయావని, నాకేం గుర్తు రావట్లేదు అన్నట్టే. నీకెందుకు గుర్తు వస్తుందయ్యా? స్ఫూర్తి అర్జున రథే తిష్టతి అన్నాడు. అక్కడ స్ఫురణ అర్జునుడి రథంలో కూర్చుంది. అదిగో స్ఫురణ అనేటువంటిది అర్జునుడి రథంలో నీలకాంతితో కూర్చుని కనిపిస్తోంది. అందుకు ఆయన అక్కడ కూర్చున్నాడు. బయటికేమో అందరికి ఏం కనిపిస్తుంటే రథం తోలుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయన తోలుతుంది అర్జునుడు బుర్రని. ఏ టైంలో ఏ అస్త్రం స్ఫురించాలో ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ వెంటనే సరైన సమయంలో సైన్యం స్ఫురిస్తుంది, కొడుతున్నాడు ఆయన ఒక్కొక్కటే. కనుక అర్జునుడికి అంత చలాకితనం వచ్చిందంతా నడుపుతున్న వీడి వల్లే. అయితే నేను చేస్తున్నాను అహంకారం లేదు విజయుడికి. ఎందుకు లేదంటే ఇదిగో 18 అధ్యాయాలు చెప్పాడు కనుక.
నేనేగా నిన్ను నడుపుతున్నా, నేనే నిన్ను నడుపుతున్నాను అంటే రథం ఎక్కే ముందు అహంకారం కూడా ఆయన చేతిలో పెట్టేశాడు. అది చేసిన తెలివైన పని. ఆయన అది చేశాడు. అది చేయించడానికి గీతంతా పనికొచ్చిందండి. అది ఇక్కడ ప్రధానమైన అంశం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. శ్రీమద్. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, కర్ణుడికి బాబు ఏమీ గుర్తు రాలేదు ధనస్సు వేసేటప్పటికి. చెమట్లు పట్టేస్తున్నాయి. ఎన్ని నేర్చుకున్నాడు ఆయన, ఏమీ గుర్తు రావట్లేదు. అర్జునుడు మహా చలాకీగా వేస్తున్నాడు ఆయన. అప్పుడు శల్యుడు చూసి, ఏం నువ్వు ఆగిపోయావు, నాకేం గుర్తు రావట్లేదు అన్నట్టే. నీకెందుకు గుర్తు వస్తుందయ్యా? స్ఫూర్తి అర్జున రథే తిష్టతి అన్నాడు. అక్కడ స్ఫురణ అర్జునుడి రథంలో కూర్చుంది. అదిగో స్ఫురణ అనేటువంటిది అర్జునుడి రథంలో నీలకాంతితో కూర్చుని కనిపిస్తోంది. అందుకు ఆయన అక్కడ కూర్చున్నాడు. బయటకేమో అందరికి ఏం కనిపిస్తుంటే రథం తోలుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయన తోలుతుంది అర్జునుడు బుర్రని. ఏ టైంలో ఏ అస్త్రం స్ఫురించాలో ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ వెంటనే సరైన సమయంలో సైన్యం స్ఫురిస్తుంటే కొడుతున్నాడు ఆయన ఒక్కొక్కటే. కనుక అర్జునుడికి అంత చలాకితనం వచ్చిందంతా నడుపుతున్న వీడి వల్లే. అయితే నేను చేస్తున్నాను అహంకారం లేదు విజయుడికి. ఎందుకు లేదంటే ఇదిగో 18 అధ్యాయాలు చెప్పాడు కనుక. నేనేగా నిన్ను నడుపుతున్నా, నేనే నిన్ను నడుపుతున్నాను అంటే రథం ఎక్కే ముందు అహంకారం కూడా ఆయన చేతిలో పెట్టేశాడు. అది చేసిన తెలివైన పని. ఆయన అది చేశాడు. అది చేయించడానికి గీతంతా పనికొచ్చిందండి. అది ఇక్కడ ప్రధానమైన అంశం. అందుకు ఆయన బుర్రను కూడా నడుపుతున్నాడు. ఇప్పుడు మత్తస్మృతి జ్ఞానమపోహనంచ అనే మాటకి, యుద్ధంలో కర్ణుడికి శల్యుడు చెప్పిన మాటకి ఎంత దగ్గరతనం ఉంది గనక మనకు తెలిసినదైనా దాన్ని ఒక్కసారి మళ్ళీ స్మృతిలోకి తెచ్చుకున్నాం. కొంతమందికి ఇదివరకు చెప్పారండి అని అనిపించవచ్చు. అంటే వాళ్ళకి స్మృతి బాగా పనిచేస్తుంది, నేను ఆనందిస్తున్నా. ఆ రూపంలోని కృష్ణుడికి నమస్కారం. మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ఆ తర్వాత ఆ నేనే వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములన్నీ దేని తెలియజేస్తున్నాయి? అహమేవా. వేదములన్నింటిలో నేను మాత్రమే చెప్పబడుతున్నాను అన్నాడు. ఇదేం మాట అండి? వేదములు ఎన్ని చెప్పట్లేదు, అహమేవా అని ఎందుకన్నాడు అక్కడ? అంటే వేదములు ఎన్ని చెప్పినా వాటి అసలు ఉద్దేశం పరమాత్మని చెప్పడమే. అందుకు పుట్టింది వేదం. మనకు పనికొచ్చే యజ్ఞాలు, యాగాలు, కర్మలు, క్రియలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాటి అసలు ఉద్దేశం మాత్రం పరమాత్మని చెప్పడమే. అందుకు అహమేవ వేద్య, వేదములన్నిటి చేత నేనే తెలియబడుతున్నాను. అంతేకాదు వేదాంత కృత్, వేదాంతమును నేనే కలిగిస్తున్నాను. ఏమిటి మాటకు అర్థం? ఈ రెండు మాటలు మాత్రం చాలా గట్టివండి. మామూలుగా దీనికి భౌతిక అర్థం చెప్తే వేదములన్నిటి చేత నేను తెలియబడుతున్నాను, వేదాంతమును కూడా నేనే కలిగించాను, వేదమును కూడా నేనే తెలుసుకుంటున్నాను అన్నాడు. అయిపోయింది తాత్పర్యం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? వెళ్ళకూడదు, ఇక్కడే ఆగుదాం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, వేదములంటి చేత ప్రతిపాదింపబడేవాడను నేను. అంతేకాదు వేదాంత కృత్ అంటే అర్థం ఏమిటి? వేదములకు అంతమును నేనే కలిగిస్తున్నాను. వేదాలకు అంతం ఏమిటి? వేదములు అంటే కర్మలు. ముందు అర్థం చేసుకోండి. కర్మకి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నటువంటి వేదములు. వేదాంతములు అంటే జ్ఞానకాండ అయిన ఉపనిషత్తులు. కానీ కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండని వేదాంతము అంటారు, కర్మకాండని వేదము అంటారు. ఈ రెండు ఒకే దాంట్లో భాగములైనప్పటికీ మనకు అర్థం చేసుకోవడానికి కర్మకాండంతా వేదములు, జ్ఞానకాండంతా ఉపనిషత్తులు, దానికి వేదాంతము అని పేరు చెప్పారు. అయితే ఎంతకాలం కర్మలు, శరీరం ఉన్నంతకాలం కర్మలు చేసినా ఈ కర్మలు ఈశ్వరాత్మన బుద్ధితో చెయ్యాలి. అంటే వేదాంత జ్ఞానం నీకు ఉండాలి. సృష్టి అంతా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడనే జ్ఞానంతో చేసిన కర్మము అన్ని ఆయనకి సమర్పణ చేస్తే చివరికి కర్మబంధములకు అతీతమైన స్థితికి వెళతావు. అది వేదాంతం. అది ఎవడిస్తాడు? ఆత్మజ్ఞానాన్ని ఎవడిస్తాడు? వేదాంతం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఆయనే ఇస్తాడు. వేదములన్నిటి చేత తెలియబడే పరమాత్మకి ఆయనకు అర్పిస్తూ నువ్వు స్వకర్మని ఆచరిస్తే ఆ వేదాంతము ఆయనే ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఆయనే ఇస్తాడు. అందుకే వేదాంత కృత్ అని చెప్పాడు. మరి వేదములన్నీ తెలుసుకుంటున్నాను అనేవాడి తెలివిలో కూడా ఆయనే ఉన్నాడు. అదే వేద విదేవచాహం. వేదముల గురించి నాకే తెలుసు అన్నాడు ఆయన. అంటే వేదములను తెలుసుకునేటటువంటి విషయం. అయితే ఇక్కడ వేదములు అంటే 4 వేదములనే కాకుండా మరొక అర్థం కూడా తీసుకోవాలి. సృష్టిలో ఉన్న జ్ఞానానికి అంతటికీ వేదమని పేరండి. ఇది కూడా రెండవ యాంగిల్. ఇది సృష్టిలో ఉన్న జ్ఞానానికి అంతటికీ వేదమని పేరు. ముందేం చెప్పాడు? బుద్ధికున్న జ్ఞాపకము, జ్ఞానము, మరపు 3 నేను అన్నాడు. ఇప్పుడు ఈ జ్ఞాపకంతో, జ్ఞానంతో నువ్వు దేన్ని గ్రహిస్తున్నావు? సృష్టిలో ఉన్న రకరకాల జ్ఞానములు గ్రహిస్తున్నావు. కనుక నీలో గ్రహించగలిగేటువంటి జ్ఞానశక్తి ఆయన, నువ్వు గ్రహించే జ్ఞానము ఆయన అని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న రకరకములైన జ్ఞానములు అది ఇక్కడ.
వేదము అంటే కేవలం చతుర్వేదములే అనే కాదు, విద్ అనే శబ్దానికి జ్ఞానము అనర్థము. వేదము అంటే తెలియజేసేది, ఏదైనా తెలియజేసేది. చివరికి అన్నం గురించి తెలియజేసేది అన్నవేదం, అది వేదమే. ఇంకేం చేస్తాం? సృష్టిలో ఇంజనీరింగ్, ఏ కళలు కానివ్వండి, కళాజ్ఞానము, ధర్మజ్ఞానము, శాస్త్రజ్ఞానము, వేదాంత జ్ఞానము, మొత్తం మనకి 4 రకాలుగా చెప్పుకుంటాం. కళాజ్ఞానం రకరకాల కళలకు సంబంధించిన నాలెడ్జ్. ఈ కళల్లోనే మనం బ్రతుకుతున్నటువంటి ఇంజనీరింగ్, వైద్యము ఇవన్నీ కళలే. సంగీతము, సాహిత్యం కళలు. ఈ కళలకు సంబంధించిన జ్ఞానము ఆయనే. అందుకు ఇవన్నీ కూడా వేదములు అనే మాటతో అర్థం చేసుకోవాలి. ఇది 2వ రకమైన అర్థం. ఈ వేదములన్నిటి చేత ప్రతి కళ కూడా నన్ను తెలియజేస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి కళలోని భాషించే చైతన్యం ఆయనే. అందుకే త్యాగరాజస్వామి వారికి సంగీతం కూడా రాముడిలాగే కనబడింది. నాదసుధారసం పిలను నరాకృతాయ మనస. మనకు సంగీతం అంటే డాన్సులు చేయడానికి లేదా కాలక్షేపానికి పనికొస్తుంది. త్యాగరాజస్వామి వారికి మాత్రం ఆయన రాముడే సంగీతం అన్నాడు. ఆయనకు రాముడు కనబడ్డాడు కనుక బయట ఉండే విద్యల్లో కూడా రాముడినే చూడగలిగాడు మన త్యాగరాజస్వామి వారు. అందుకే మోక్షం పొందారు. చాలా మంది సంగీత విద్వాంసులు ఉన్నారు, పాటలు పాడతారు, కానీ త్యాగరాజులు కాలేదు. ఎందువల్ల? వాళ్ళకి సంగీతంలో రాముడు కనబడలేదు. అందుకే వైదేశ్య సర్వే రహమేవ వేద్యాః అంటే ప్రతి జ్ఞానములోనూ భగవానుడు ఉన్నాడు. అది తెలుసుకో. అది తెలుసుకుంటే ఏ జ్ఞానమునికి ప్రతిబంధకం కాదే. అది నీ చిట్ట చివరికి ఏం చేస్తుందంటే, ఏ జ్ఞానమైనా నీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆత్మజ్ఞానంకి తీసుకువెళ్ళిపోవాలి. అది అల్టిమేట్. ప్రతి జ్ఞానానికి పరాకాష్ఠ వేదాంతమే. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ప్రతి జ్ఞానానికి పరాకాష్ఠ వేదాంతమే. ఎంత సైన్స్ అయినా దాన్ని నువ్వు జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని చిట్ట చివరికి వెళితే అది కూడా ఫిలాసఫీ దగ్గర ఆగవలసిందే. ఏ జ్ఞానమైనా అక్కడే ఆగుతాయి. అందుకే వేదములన్నిటి యందు నేనే ఉన్నాను, వేదాంతమును నేనే కలిగిస్తున్నాను, వేదమును తెలుసుకునేవాణ్ణి నేనే అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడు? ఈ మాట ఎందుకున్నాడంటే జ్ఞానము అనంతము. ఎవడైనా సరే పూర్తిగా జ్ఞానమును తెలుసుకోలేడు దేంట్లోనైనా. ఎందుకంటే భర్తృహరి మాట చెప్తాడు, నాకేమీ తెలియనప్పుడు నేనేమనుకున్నానంటే నాకెన్నో తెలుసు అనుకున్నాను. నేను తెలుసుకోవడం ప్రారంభించాక నాకేమీ తెలియదన్న విషయం తెలుసుకున్నాను అన్నాడు. అంత గొప్ప మాట చూడండి. భర్తృహరి చెప్తాడు ఈ మాట. దీనితో మన అహంకారాలన్నీ అణిగిపోతాయి. సృష్టిలో ఏదైనా అంతే, ఎవడూ దేంట్లోని మాస్టర్ కాలేడు. అలాగని మాస్టర్ కాని దానికి ఎందుకు ఎవడు ఊరుకోడు, చేస్తాడు. కానీ దాని తుదముట్టం పెర్ఫెక్షన్ ఎవరికీ తెలియదండి. ఆ కథే మనకి వేదముల్లో చాలా చక్కగా చెప్పారు. భరద్వాజుడు చాలా కాలం తపస్సు చేసేట వేదాలను తెలుసుకుందామని. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమై నీ ఆయువు అయిపోయింది అన్నట్ట. కాదు కాదు, నాకు ఇంకా వేదాలు తెలుసుకోవాలి అన్నట్ట. సరే ఆయువు ఇస్తున్నాను తెలుసుకో అన్నట్ట. అలాగ 3 విడతలుగా ఆయువు ఇచ్చేటండి. కొన్ని 100 ఏళ్ల ఆయువు ఇచ్చేట. అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు పరమాత్మ. అయిపోయిందా, ఇంకొచ్చేస్తావా అని అడిగేటండి. ఇంకా నాకు తెలుసుకోవాలనుంది, అసలు నేను ఇప్పటికి ఎంత తెలుసుకున్నానంటావో అది కొంచెం చెప్తావా అని అడిగేటండి. ఎందుకంటే అది నీకు తెలుసుకుంటున్నావు, కానీ ఎంత తెలుసుకున్నావో నీకేం తెలుసు. అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ ఎంత తెలుసుకుంటున్నావో నీకేం తెలుసు, అది ఆయనకి తెలుసు. మొత్తం విశ్వమంతా ఎంత జ్ఞానం ఉందో పరమాత్మకు మాత్రమే తెలుసు. సర్వజ్ఞుండనగా శర్వునకే చెల్లు అన్నాడు. సర్వజ్ఞుడు అనే మాట పరమాత్మకి మాత్రం ఈ తప్ప ఇంకెవ్వరికి చెల్లదండి. ఆయన ఎవడు సృష్టిలో సర్వజ్ఞుడు. ఇది తెలుసుకుంటే మన అహంకారాలు అణిగిపోతాయా లేదా? అప్పుడు పాపం ఏదో చదివేనని తృప్తి పడుతున్నాడు. అసలు సత్యం చెప్తే తట్టుకోగలడో లేదో అనుకున్నాడు పరమాత్మ. ఆయన సత్యం చెప్పక తప్పదు కనుక 3 కొండలు చూపించట. చూసావా అవి అన్నట్టు చూస్తున్నాడు ఈయన. ఆ 3 కొండల నుంచి ఒక్కొక్క దాంట్లో గుప్పిడి తీసేట. ఇదిగో నీ 100 ఏళ్ల ఆయువిస్తే నువ్వు తెలుసుకున్నది ఇదో గుప్పిట, ఇదో గుప్పిట, ఇది గుప్పిట. 3 గుప్పిటలు నీకు తెలిసే అన్నట్ట. తెలుసుకున్నది గుప్పెడంతా, తెలియనిది కొండంతా. వెంటనే అన్నాడు, ఇంకా చాలు బాబుని ఒక మోక్షం మీద ఇచ్చేసే అన్నాడు. ఎంతకన్నా అంతం ఎక్కడ. అందుకే వేదము చాలదు, వేరే శాస్త్రము ఏదియు చాలదు, ఇది నీ మాయా అంటాడు అన్నమాచార్య. ఏం చాలుతాయండి ఆయనకి చెప్పడానికి? అనంతమైన వేదములు. అనంతో వై వేద, అనంతా వై వేద, అనంతములు వేదములు. దాని యొక్క సంపూర్ణమైన విషయం పరమాత్మకు తప్ప ఎవరికి తెలుసు? అందుకు వేదమంతా నాకే తెలుసు అన్నాడు. వేద విదేవ చాహం అంటే ఇది అర్థం. వేదం నాకే తెలిసినాడు. మరి వేద పండితులంతా మాట ఏమిటి? వాళ్ళకే ఆయనకు తెలిసింది తెలియదు. వీళ్ళకి ఏది తెలుసో అదే అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఏమీ తెలియదు అన్న విషయం ఆయన ఒక్కడికి తెలుస్తా. అందుకు వేద విదేవచాహం ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఇది వేదమునికే కాదు, ప్రతి జ్ఞానానికి అన్వయించుకోవాల్సిందే. సృష్టిలో ఎవడైనా వాడు బ్రతకడానికి పనికొచ్చినంత మేరకు, ఏదో సంపాదించుకోవడానికి పనికొచ్చినంత మేరకు జ్ఞానం తెచ్చుకుంటున్నాడే తప్ప ఏ శాస్త్రములైనా పూర్ణ జ్ఞానం, సర్వశాస్త్రములు ఏ పరమాత్మ నుంచి వచ్చాయో ఆయనకే తెలుసండి. మనకి ఆ విషయము వేదా శాస్త్రాన్ని సర్వము కూడా ఏతత్ సర్వం జనార్దనాత్ అంటున్నాం కదా. సర్వం జనార్దనం నుంచే వచ్చాయని విష్ణు శాస్త్రం చివరికి ఎందుకు చెప్పుకుంటున్నాం? వేదా శాస్త్రాన్ని శిల్పంచ
ఇవన్నీ కూడా సర్వం జనార్దనాత్. అందుకే శాస్త్రయోనిత్వాత్ అంది బ్రహ్మసూత్రం. శాస్త్రయోనిత్వాత్, శాస్త్రములకు ఆయనే కారణం అనమాట. శాస్త్రం అంటే జ్ఞానములు, సర్వజ్ఞానములు ఆయన నుంచే వచ్చాయి. ఇక్కడ మనకి జ్ఞానము ఆయనే, దాన్ని తెలుసుకునే బుద్ధియు ఆయనే అనేది ఈ శ్లోకం యొక్క సారాంశము. ముందు తెలుసుకునే బుద్ధిని చెప్పాడు, ఈ బుద్ధి ద్వారా దేన్ని తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానము ఆయనే అని చెప్పాడు. ఆ జ్ఞానము యొక్క లక్ష్యం ఆయనే అని చెప్పాడు. ఆ జ్ఞానము కూడా అందినంత తీసుకుంటున్నావు కానీ అందినంతే అంతా కాదు నాయన, అదంతా నాకే తెలిసి అంటున్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క సమగ్ర సారాంశం. అలాగే వేదముల ద్వారా ప్రతిపాదింపబడేది ఏమిటి? తద్వస్తువు. తద్వస్తువే వేదముల ద్వారా ప్రతిపాదింపబడుతుంది. తద్వస్తువు అంటే ఏమిటి? తత్ అంటే పరబ్రహ్మ. అది మనం ఎన్ని మార్లు చెప్పుకున్నాం ఇక్కడ. తత్ అంటే బ్రహ్మము. అందుకే తత్ అనబడి ఏది వేదముల్లో చెప్పబడుతున్నదో అది నేనే అని చివరికి తీర్మానించాడు. చివరి మాట ఏమిటి? ఇవన్నీ చెప్పి తత్ అది నేను అన్నాడు. తత్ సవితుర్వరేణ్యం, తత్ నేను అని చెప్పాడు. తత్ నేనైనప్పుడు మరి త్వం ఎవడు? నీలో బుద్ధిని నేనే, మరపును నేనే అని చెప్పాడే అది త్వం. అందుకే ఈ శ్లోకంలో మొదటి మాట త్వం, రెండవ మాట తత్, రెండు కలిపితే తత్వం. అదే చెప్పాడు మొత్తం యొక్క శ్లోకంలో. త్వమేవ తత్ తదేవ త్వం అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తత్ త్వం ఈ రెండు ఒక్క శ్లోకంలో పెట్టాడండి. అందుకే ఈ శ్లోకంలో లోతు ఎక్కువగా చెప్పబడుతున్నది. అందుకు పరమేశ్వరుడు యొక్క ఆ జ్ఞాన చైతన్య స్వరూపాన్ని నీ బుద్ధిలో ఎలా ప్రసరిస్తున్నాడో చూడు, దీంట్లో ఎలా ప్రసరింపజేస్తున్నాడో చూడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం. ఆయన నమస్కారం చేసుకుంటే నీ బుద్ధికి ఏం కావాలో ఇవ్వగలడు. లేదండి నేను తెలుసుకోవాలని కూర్చుంటాను కానీ చపల బుద్ధి పరిగెడుతుందంటే ఆయన దగ్గర చర్నాకోలు ఉంది, ధైర్యం మనకు పర్వాలేదు, కంట్రోల్ చేసుకుంటాడు అని నమస్కారం చేసుకుని తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఇక్కడితే ఆయన తన విభూతి స్వరూపాన్ని చెప్పాడు. ఎక్కడి నుంచి? ఏదాదిత్యగతం తేజో శ్లోకం నుంచి వేద విదేవతాహం శ్లోకం వరకు తన విభూతి స్వరూపాన్ని చెప్పాడండి. విభూతి అంటే విశ్వమంతా వ్యాపించిన తన యొక్క అనంతమైన శక్తిని తెలియజేశాడు. ఎంత చక్కగా వ్యాపించిపోయి ఉన్నాడు ఆయన అని తెలియజేస్తూ ఈ పురుషోత్తముడు ఇంత వ్యాపించిన ఆ పురుషోత్తముడి యొక్క అసలు స్వరూపాన్ని తర్వాత శ్లోకంలో వివరిస్తూ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పురుష పురుషోత్తమ తత్వం. ఎందుకంటే స్వామిని పురుషోత్తముడని ప్రత్యేకించి చెప్పాడు. నిజానికి ఆయన కూడా పురుషుడే. పురుషుడు అంటే మనతో వాడు కలిపేస్తామని ఆయనకు ప్రత్యేకంగా పురుషోత్తమ అని చూపించాడు. అయితే అన్నమయ్య కీర్తనలో చెప్తాడు పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను అన్నాడు. మనము పురుషులమే కానీ అధమం అయిపోయాం. ఆయన పురుషుడే కానీ ఉత్తముడైన. అది ఉపాధిగతంగా చూసినప్పుడున్న భేదాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఉపాధిగతంగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఉపాధి రహితంగా నిరుపాధికంగా చూస్తే అంతా ఒకటే, ఉపాధిగతంగా చూస్తే భేదాన్ని ఒప్పుకోవలసిందే. ఎందుకంటే మన కించిజ్ఞులు ఇంద్రియాల్లో కొట్టుకుపోయి ఇదే నేను నిన్న చెప్పాం కదా, చాకల కుర్రాడు గాడిదల వెంట పరిగెత్తి నేను వాడినే అనుకున్నాడు కానీ రాజపుత్రుడు అనే విషయం మర్చిపోయాడు. కనుక ఇప్పుడు మాత్రం వాడు చాకల కుర్రాడే. ఆ స్థితిలో ఆలోచించడు పురుషాధముడ నేను. అందుకు ఇక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారన్నాడు. ఇద్దరు పురుషులే, పురుషోత్తముడు గారు. పురుషోత్తముడు మూడవ అట్ట, ఇద్దరు కానివాడు పురుషోత్తమట్ట. అదేమిటో చెప్తున్నాడు. క్షరపురుషుడు అక్షర పురుషుడు అని ఇద్దరు ఉంటారు నాయన అన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే. లోకే అంటే అనంత విశ్వమునందు ఇద్దరు పురుషులున్నారు. వాళ్ళెవరంటే క్షరశ్చ అక్షర ఏవచ. క్షరుడు అక్షరుడు. క్షరుడు ఎవరు? క్షరపురుషులు ఎవరు? క్షర సర్వాణి భూతాని. సర్వభూతములు కూడా క్షరములు. క్షరము అంటే అర్థం ఏంటి? నశించిపోయేవి అని అర్థం. కానీ క్షర అనే పేరే చెప్తుంది ఇవి అంత పర్మనెంట్. అందుకు క్షర అని భూతాని, భూతములన్నీ కూడా క్షరములే అని వివరించారు. మరి అక్షరుడు ఎవడు అంటే కూటస్థుడిని అక్షరుడు అన్నారు. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడిని అక్షరుడు అన్నారు అన్నాడు. మరి పురుషోత్తముడెవడు? ఉత్తమ పురుష తు అన్య. ఉత్తమ పురుషుడున్నాడే వాడు అన్య. వాడు ఈ రెండూ కాడు, వాడు మరొకడు, వీడికి అతీతుడు. వాడిని పరమాత్మ ఇది ఉదాహృత. వాడిని పరమాత్మ అని అంటారు సుమా. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు? యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ఆ పరమాత్మ అవ్యయుడు అంటే తరుగుదల లేదు, ఆయన పరిపూర్ణుడు. ఆయన లోకత్రయం ఆవిశ్య, ఈ సర్వలోకాన్ని ఆవేశించి అంటే ప్రవేశించి,
సాధారణంగా ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఆవేశం అంటే అర్థం వాడు తప్ప ఇంకేదో పని చేస్తే అది ఆవేశించిందని అర్థం, అంతే కదా. భూతం ఆవేశించిందంటే ఇంక వీడి బ్రెయిన్ లేదు, అదే ఆవేశించింది మొత్తం. అయితే ప్రపంచంలో నిజానికి ఏ భూతం ఆవేశించిందంటే ఈయన ఆవేశించాడండి మొత్తం. పుడమినందరి పట్టె భూతము కడు పొడవైన నల్లని భూతము అన్నాడు అన్నమాచార్య. ఈయన పట్టేశాడు. భూతం పడితే ఇంక వాడేం పడికిరాడు, వాడే మొత్తం. కానీ నిజంగా పట్టేసింది భూతం. ఆ భూతం పట్టకపోతే ప్రపంచం కదలదండి. ఆ భూతమే పరమేశ్వరుడు. అందుకే ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ. ముల్లోకాన్ని వ్యాపించాడు. అదే యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి. ఈ లోకత్రయాన్ని ఆవేశించి అంటే ప్రవేశించి. వేషము, ప్రవేశము, ఆవేశము మూడు ఒకటి. వేషము అంటే చొచ్చుకొనుట, విషనాత్. విషనము అంటే చొచ్చుకొనుట. ఆవేశము అంటే సంపూర్ణముగా చొచ్చుకొనుట. ఆవేశించాడు, ప్రవేశించాడు. ప్రవేశించాడంటే లోపలికి వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు. ఆవేశించాడంటే అంతటా నిండిపోయి ఉన్నాడు. అది రెండింటికి తేడా. ఆయన లోకత్రయం ఆవిశ్య, ముల్లోకాల్ని ఆవేశించిపోయి బిభర్తి. ఏం చేస్తున్నాడు? ఊరికనే బిభర్తి పోషిస్తున్నాడు, పట్టాడు, నడుపుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. బిభర్తి అనే మాటలోనే సృష్టి, స్థితి, లయ మూడు చేస్తున్నాడు అనే మాట బిభర్తి. ఇది ఇన్ని చేస్తున్నాడు, లోకత్రయాలు ఇన్ని చేస్తున్నాడు. మనం చూస్తున్న లోకాలన్నీ మారిపోతున్నాయి, కొన్నాళ్ళకి మాడిపోతున్నాయి. అవునా లేదా? మారిపోతున్నాయి, కొన్నాళ్ళకి మాడిపోతున్నాయి, నశిస్తున్నాయి. కానీ ఆయన ఏమవుతున్నాడు? ఆయన ఇంకా అవ్యయ. అది తర్వాత చెప్పారు. అందుకే అవ్యయ అనే మాట అంత చక్కగా వేశాడు. లోకాల్లో ఇంత నడుపుతున్నాడు కానీ ఈయన మాత్రం లోకంతో పాటు మారిపోవడం లేదు, లోకంతో పాటు నశించిపోవడం లేదు. అది అవ్యయ ఈశ్వర. పైనేమన్నారు? పరమాత్మ అన్నారు, క్రింద ఈశ్వర అన్నారు. అంటే అర్థం ఏంటి? పరమాత్మ, ఈశ్వరుడు, జీవుడు మూడు తీసుకోండి. ఇక్కడ పరమాత్మ అంటే ఈ సృష్టి అంతా ఉంటూ ఏనికి అంటని వాడు అనే మాట చెప్పేటప్పుడు పరమాత్మ అంటారు ఆయన్నే. ఆయనే తన అఖండమైన శక్తితో అంటకుండానే ఈ జగత్తునంతటినీ నిర్వహిస్తున్నాడు, సృష్టి స్థితిలో ఇలా చేస్తున్నాడు అన్నాడు. అంటే ఆయన్నే ఈశ్వరుడు అన్నారు. ఆయనే ఈ దేహము నేను అన్ని మనలో భాషించేటప్పుడు ఆయన జీవుడు అన్నారు. అది అయితే ఇక్కడ జీవుడు అనే విషయాన్ని రెండు భాగాలుగా చేసి పైన చూపిస్తున్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షరయేవచ. రెండు క్షర అక్షర అన్నమే. ఇప్పుడు దాని గురించి అర్థం చేసుకుందాం. నశించేవేవి అంటే భూతములు. అంటే ఏవి? మనమా? మనం నశించం. అది ఇన్నాళ్ళు చెప్పినా అది తెలిసింది మనకి. మనం నశించం. మరి ఏం నశిస్తున్నాయి? శరీరం నశిస్తుంది. శరీరం నశించితే, శరీరం అంటే ఈ శరీరమే కాదు, లోపల మళ్ళీ ఉన్నాయన్నాం సూక్ష్మ కారణ శరీరాలు. అవి కూడా క్షర కిందకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. క్షర క్రిందకి ఏ వస్తాయంటే జడ జగత్తంతా క్షర కిందకు వస్తుంది. మనం చూసే జడ ప్రపంచం ఇది జడమే. మనస్సు జడమే, ప్రాణములు జడమే. ఇంద్రియం, ప్రాణ, మనస్సు, శరీరం ఇవన్నీ జడములే. వీటన్నిటినీ కలిపి క్షరము అని ఒక్క లెక్కలో కొట్టేశాడు. అందుకే వీటన్నిటి భూతాని, భూతములు అన్నాడు. భూతములు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమస్త జడ జగత్తులో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములు. ఈ మూడు కూడా క్షరపురుషుడు అని చెప్పబడతాయి. వీటిని క్షరపురుషుడు అంటారు. అంటే అర్థం ఫలానా శరీరంలో ఉన్న నేను, ఫలానా పేరుతో వ్యవహరింపబడుతున్న నేను అని దేహంతో, మనస్సుతో, ప్రాణంతో అటాచ్ చేసి ఎవరిని చెప్తున్నావో వాడు క్షరుడు. అర్థమైంది కదా? అంటే ఫలానా సుబ్బారావు గారు, వెంకట్రావు గారు అని నామరూపాలతో వ్యవహరించేవని క్షరములే అని చెప్తున్నాడు. ఇవి క్షరములు. అయితే వీటిలో ఎవడైతే ఉండడం వల్ల ఇవన్నీ వ్యవహరింపబడుతున్నాయో వాడు అక్షరుడు. అక్షరుడు అంటే ఉపాధితో తాదాత్మ్యం చెందిన జీవుడు అని అర్థం. ఉపాధులన్నీ క్షరములు, ఉపాధిలో ఉండేవాడు అక్షరుడు. ఇది నిజానికి పేరు మార్చి చెప్తున్నాడు కానీ ముందు చెప్పిందే ఇక్కడ చెప్తున్నాడు. ముందు క్షరముని క్షేత్రము అన్నాడు, అక్షరుని క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఇక్కడ మార్చాడంతే. అంటే వీడిని ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు అనమాట. అందుకు ఇక్కడ మరొకటి చెప్పాడు. ఇదే విషయాన్ని మనకి 7వ అధ్యాయంలో అపరా పరా అని చెప్పాడు. అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరా అన్నప్పుడు మనం చూసేటువంటి ఈ బాహ్యమైన భౌతికమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం అపరా ప్రకృతి. పరాప్రకృతి అంటే జీవుడు. ఇక్కడ వీడినే అక్షర, క్షర అన్నారు, క్షేత్రము, క్షేత్రజ్ఞము అన్నారు. 8వ అధ్యాయంలో దీనినే అధిభూతము, అధ్యాత్మము అని చెప్పాడు. ఇంతే. అధిభూతము అంటే క్షర, ఇవన్నీ అధిభూతములు, ఇవన్నీ ఆదిభూతము అంటే ఇది మనకి ఆది భౌతిక అంటాము. ఇది ఆది భౌతికము అంటే ఈ శరీరము, మనస్సు ఇవన్నీ ఆది భౌతికము. అధ్యాత్మము అంటే వీటితో తాదాత్మ్యం చెంది ఉండే జీవుడు అధ్యాత్ముడు అని చెప్పబడుతున్నాడు. వాడినే ఇక్కడ క్షరుడు అని చెప్తున్నారు. వీడెవడు అంటే కూటస్థుడు అన్నారు. ఏమిటండి ఈ మాటలు? కూటస్థుడు, కూటంలో ఉన్నవాడిని అక్షరుడు అన్నారు. కూటంలో అంటే కూటం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి.
కూటము అంటే కూటో రాశి రివస్థిత అని ఒక మాట ఉన్నది. కూటము అంటే రాశి అని అర్థం, సమూహం. కూటం అంటే సమూహం, అన్ని కూటం. ఇప్పుడు క్షరములన్నీ కూటములండి. ఈ కూటముల మధ్య కూర్చున్నాడు ఒకడు, ఈ కూటములన్నీ నేను అనుకుంటున్నాడు. ఇది ఎలాగంటే వడ్రంగి వాడు వచ్చి పనిచేస్తున్నాడు. వాడి చేతిలో సుత్తి ఉంది, తర్వాత ఉలి ఉంది. అయితే సుత్తి ఉలి వాడి పరికరాలా లేక వాడే సుత్తిగాడా? వాడు సుత్తిగాడు, ఉలి కాదు. కానీ వాడు అలా చేస్తూ ఆ సుత్తి నాది, ఈ ఉలి నాది అనుకుని ఈ సుత్తి నేను ఉలి నేను అనుకున్నట్ట. అలాగే మనం కూడా ఈ శరీరం నేను అనుకుంటున్నాం. వాడి చేతికి సుత్తి ఉలి అలాంటివి ఇది అలాంటిదే. కానీ పరికరాలని నేనే అనుకున్నట్టు తయారైపోయాం మనం. ఆఖరికి పరికరాలని మనల్ని విడదీయడానికి నానాయాతన పడుతున్నాం. పరికరాలు పట్టుకుని అలవాటైపోయి ఆఖరికి పరికరాలే మనము అనే స్థితికి వెళ్ళిపోయామండి. కానీ పరికరాలు క్షరములు, పరికరమును కలవాడు అక్షరుడు. ఇది జాగ్రత్తగా తెలిస్తే వీడి పేరు అక్షరుడు, అంటే వీడు నశించట. అంటే అర్థం ఏంటి? ఈ శరీరము నేను అనుకుంటున్నాడే, ఈ శరీరం అనుకున్నప్పుడు శరీరం నశిస్తోంది, కానీ వాడు నశించడు గనక వాడిని అక్షరుడు అన్నారు. వీడు కూటస్థుడు. కూటము అంటే గుంపు. ఎవడు గుంపు వాడిదండి. నాదో గుంపు, మీదో గుంపు, ఎవడు గుంపు వాడిది. ఏమిటో గుంపు? నా గుంపు నాది, నా ఇంద్రియాలు గుంపు. ఆ ఇంద్రియాల్లో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, ఆలోచనలు అవన్నీ నావే. నా ఆలోచనలు మీకెందుకు, మీ ఆలోచనలు నాకెందుకు, నా కష్టాలు నావి, మీ కష్టాలు నీవి. ఇది కదా లోకం. కనుక ఎవడు గుంపు వాడిది. ఆ గుంపుతో మమైకమైపోయి ఎవడున్నాడో వాడు కూటస్థుడు. ఇది మనం ముందు భౌతికంగా అర్థం చేసుకుంటే కూటస్థుడైన జీవుడు అని చెప్పబడుతున్నాడు. కూటస్థుడు జీవుడు, వీడు అక్షరుడు. వీడు ఎప్పుడు నశించడు గనకే వీడికి ఇన్ని నేర్పాలి. నశించేవాడికి శరీరంతో పోతే ఇది వేదాంతం ఎక్కర్లేదు, బాధే లేదు. వీడికి ఎప్పుడో ఒకటి పోతాడంతే. అలా కాదు కదా, వీడికి ఉంటాడు, అది వచ్చింది బాధ. ఉంటాడు కనుక చక్కగా ఉండడానికి ఇన్ని అవస్థలు వచ్చాయి. అని కూటస్థుడు అన్నారు వీడు. అంతేకాదు, కూటం అంటే మరొకటి ఉన్నదండి అర్థం. రెండూ తీసుకోవాలి ఇక్కడ. కూటం అంటే మోసం. ఏదో కూటం పన్నుతున్నారండి అంటారు. కూటం అంటే మోసం అంటే మాయ. అంతే. మాయలో ఉన్నవాడు కూటస్థుడు. అంటే ఇదంతా నేనే అనుకునేటువంటి మిథ్యాభూతమైనటువంటి మాయలో ఉన్నటువంటి వాడు కూటస్థుడు. ఇది కూడా కరెక్టే కదా, మనకు సరిపోయింది. రెండు సరిపోయాయి. గుంపులో ఉన్నవాడు కూటస్థుడు, ఇది ఇప్పుడు మాయలో ఉన్నవాడు కూటస్థుడు. మాయ అంటే కనిపించిన ప్రపంచమే సత్యం అనుకుని బ్రతికేటటువంటి వాడు మాయలో ఉన్నటువంటి వాడు. తెలిపోయింది కదా మనకి. ఇంకొక అర్థం ఉంది కూటస్థుడు క్షర అక్షర. అయితే క్షేత్రుడు అని కాకుండా ఈ మాటలు ఎందుకు చెప్పాడు ఆయన? ఊరికినే కృష్ణుడు ఏది చెప్పాడు. అక్కడ చెప్పిందే ఇక్కడ మళ్ళీ చెప్తే మళ్ళీ రిపీట్ చేశాడంట అని పేరు మార్చాడు. ఆయనకి ఎందుకు అవస్థ? వేదాంతం కవిత్వం కాదు. మనం చూస్తున్న ఈ జగత్తంతా కూడా ఏతాని భూతాని, మనం చూస్తున్నవన్నీ భూతములే. భూతములు అంటే ఉన్నవి కలిగినవి అని అర్థం. భూతాలంటే భూత ప్రేత పిశాచాలు కావు. భూతాని అంటే ఉన్నవి కలిగినవి. అందరం భూతములే. సృష్టిలో అన్ని భూతాలే. ఇన్ని భూతాలు కనిపిస్తున్నప్పుడు ఎన్నెన్నో భూతాలు ఉన్నాయి. ఇవన్నీ క్షరములు. ఇది ఎప్పుడు మనకు తెలిసింది. ఇవన్నీ క్షరములే. దీనికి శాస్త్రం అక్కర్లే, మనం అనుభవించాలి. ఇవన్నీ క్షరములే. అయితే ప్రళయావస్థలో ఏమవుతుందంటే ఈ భూతములన్నీ కలిసి ప్రళయంలోకి వెళ్ళిపోతున్నాయి, లయమైపోతున్నాయి. లయమైపోయినప్పుడు బయటికి కనబడట్లే. బయటికి కనబడిన దాన్ని ఏమంటారు? అవ్యక్తము. వ్యక్తము అంటే బయటికి కనబడుట, మేనిఫెస్టెడ్ అని అర్థం. అవ్యక్తము అంటే అన్మేనిఫెస్టెడ్. అక్కడ మేనిఫెస్టేషన్ లేదు, అది అవ్యక్తం. ప్రళయకాలంలో ఇవన్నీ అవ్యక్తం అవుతాయి. అయితే అవ్యక్తం అంటే నశించిపోయాయా? అన్నీ ఉన్నాయి, అవి మళ్ళీ బయటకు వస్తాయి. ఎప్పుడు? మళ్ళీ టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయట. అందుకు ఆ టైంలో ఏమవుతుందంటే ఆ స్థితికి కూటము అని పేరండి. ఏమీ లేనట్టు కనిపిస్తుంది కానీ అన్నీ ఉన్నాయి అందులో. అందుకే దాని పేరు అవ్యక్త మాయా అని చెప్పారు. దీన్ని అవ్యాకృతము అని అంటారు వేద భాషలో. దీనికి అవ్యాకృతం. ఇది బయటకు కనబడినప్పుడు వ్యాకృతము అని పేరు. ఇది వ్యాకృతము, అది అవ్యాకృతము. మీకు ఇంకా తెలియాలంటే మట్టి ముద్ద, కుండలు. మట్టి ముద్ద అవ్యాకృతము, కుండలు వ్యాకృతము. దూది కండే అవ్యాకృతము, నేసిన వస్త్రము వ్యాకృతము. అంతే. అదేవిధంగా ఒక సాలెపురుగు తన నుంచి గూడంతా బయటకు తీస్తుంది. అది లోపల ఉన్నటువంటి దాని యొక్క జలం నుంచే తీస్తోంది ఇదంతా. అప్పటికి అది అవ్యాకృతము, బయటికి గూడు వ్యాకృతము. సాలెపురుగు అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తుంది? ఇదంతా లోపలికి లాగేసుకుంటుంది. అది ఊర్ణనాభి. అందుకే వేదం ఏం చెప్పిందంటే పరమాత్మను ఊర్ణనాభి అని చెప్పింది. తన నుంచి ప్రపంచానంతటిని తెస్తాట లోపలికి లాగేసుకుంటాడు. అయితే లోపలికి లాక్కున్నాడు అంటే ఆయనే ఈ తాడే రాలేదు. తాడు మళ్ళీ ఆయనగా మారిపోలేదు. ఆయనలోకి వెళ్ళింది కానీ ఆయన తాడు కాదు. అలాగే మాయ ఆయన నుంచి వ్యక్తమవుతోంది, తిరిగి ఆయనలోకి వెళుతోంది తప్ప ఆయన మాయ కాదు. ఆయన మాయాతీతుడే, మాయకు అతీతుడే. మాయను చేతులు పెట్టుకున్నాడు.
ఆ దాంట్లోంచి జగత్తంతా వచ్చి రకరకాల కర్మలు చేసి రకరకాల కోరికల్లో రకరకాల విద్యల్లో తిరిగి ఒక టైం కాలం మీద అన్ని ఆధారపడి ఉంటాయి కదా, ఒక టైం వచ్చేప్పుడు దాని పీరియడ్ దానికి అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు, కొంతకాలం రెస్ట్ ఇద్దాం అనుకున్నాడు. ఆయన మొత్తం లాగాడు. ఇందాక చెప్పాం కదా, పిల్లలు ఆటలన్నీ ఆడేసుకుని కూర్చుంటే తల్లి దాచిపెట్టి మరుసటి రోజు బయటకు తీస్తుందని. మరుసటి రోజు బయటకు తీసిందంటే ముందు దాచింది కదా, ఆ దాచిన సమయాన్ని కూటము అని అంటారండి. అంటే జీవుడు వ్యక్తీకరింపబడుతూ దేహాలతో తిరుగుతున్నంతసేపు వీడి పేరు క్షరపురుషుడు. వీడు అవ్యక్తంగా అసలు మేనిఫెస్టేషన్ లేకుండా ఉన్నప్పుడు వీడి పేరు అక్షరుడు, కూటస్థుడు అని చెప్పారు. అవ్యాకృత స్థితి. దీనికి భగవన్ మాయాశక్తి క్షరాక్షస్య పురుషస్య ఉత్పత్తి బీజం అన్నారు. ఇక్కడ క్షరుడు అనబడేటటువంటి ఈ దేహాభిమానికి ఉత్పత్తి బీజము అక్షరము కూటస్థము. అది ఇక్కడ వివరించారు. అనేక జంతు నామ కర్మ సంసారి సంస్కార ఆశ్రయ అన్నారు. ఇక్కడ ఇది బీజం లాంటి స్థితిట. సర్వ జంతువుల యొక్క కర్మలు చెయ్యగా వచ్చిన సంస్కారములన్నీ కూడా ఇక్కడ దాగి ఉంటాయి. మళ్ళీ వెనక్కి వస్తే మరో ఉపాధిలోకి వెళ్ళినప్పుడు ఇది మేనిఫెస్ట్ అయిపోతాయి. క్షరమైన దేహాల్లోకి రాగానే మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమయ్యే, ఆ లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చాయి. లోపల ఉన్నవి బయటకు వచ్చినప్పుడు క్షరములు, బయట ఉన్నవన్నీ లోపల దాగి ఉన్నప్పుడు అక్షరం. అప్పుడు వాడున్నాడు. అలాగే లోపల కూడా వాడున్నాడు. అందుకు కూటస్థ అనే మాట ఇన్ని రకాల అర్థములు చెప్తే ఇవన్నీ ఇక్కడ అన్వయించుకోవాల్సిందే. శరీర కూటములో ఉన్నాడు గనుక కూటస్థుడు. ఇదే నేననుకునే మాయలో ఉన్నాడు గనుక కూటస్థుడు. ఈ సర్వము నశించినా అవ్యక్తమైన మాయలో ఉంటాడు గనక కూటస్థుడు. కానీ ఇవన్నీ ఎవడు పట్టుకు నడుపుతున్నాడో వాడు ఈ రెండూ కాడు. ఆయన లేకపోతే ఈ రెండూ జరగట్లేదు. కానీ రెండిటికి అతీతుడు ఆయన. అందుకే ఆయన మళ్ళాగా క్షరమైన వీటిలోనే లేడు. తర్వాత మాయలో ఈ సంస్కారాలన్నీ కూడబెట్టుకుని విత్తనంలా దాచుకుని మళ్ళీ బయటకు చెట్టులాగా వ్యక్తం అవడం లేదు. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే, మనం మెలకువలో ఉన్నప్పుడంతా క్షరులం. ఇప్పుడు చేస్తాం, ఆ చేసింది అప్పుడే పోతుంది, అవునా లేదే, ఏదేనంతే. ఇవన్నీ క్షరమే. నిద్దట్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు మనం ఏమీ చెయ్యం. అప్పుడు ఏమవుతాయి, ఈ సంస్కారములన్నీ సుషుప్తిలో దాగుంటాయి. అలాగే చచ్చేయా లేవు, మళ్ళీ పొద్దుట్లోకి బయటకు వస్తున్నాయి. కనుక మనలో సుషుప్తి అనేది అవ్యాకృత దశ, మెలకువ అనేది వ్యాకృత దశ. ఇది మనకెలాగో ప్రపంచానికి అలాగే ఉంది. నేను అనేక రకాల ఉదాహరణలు తేటగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. దయచేసి తమోగుణ పురుషుడు వస్తే పక్కకు తొయ్యండి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళడానికి ముందు పురుషుడు ఏంటో తెలియగాలి. ఇలా వీటిలో చిక్కుతూ వీటిలో వెళ్ళిపోతున్న వీడికి ఉత్తమ పురుష అన్య, ఈ బాధలేవి లేకుండా వీడికి పైన ఉన్నాడే అన్యుడు, ఇతరుడు ఎవడో, వాడు పరమాత్మ, వాడు ఈశ్వరుడు, వాడు నేను అంటున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఆయన పురుషోత్తముడు, ఆయనని పట్టుకో. ఈయన పేరు పురుషోత్తముడు అనేది తర్వాత శ్లోకంలో ఆయన డెఫినిషన్ ఇస్తున్నాడండి. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. లోకమునందు వేదమునందు కూడా నేను పురుషోత్తముడని పేరు పొందానన్నాడు. లోకమునందు అంటే ప్రపంచంలో, వేదము అంటే జ్ఞానం. ఆ వేదముల్లో నన్ను పురుషోత్తముడు అన్నారు, లోకంలో కూడా నన్ను అందరూ పురుషోత్తముడు పురుషోత్తముడు అంటారు. ఎందుకంటారో తెలుసా? క్షరములైన ఈ దేహముల్లోనూ నేను ఇమిడిపోయి లేను, అంతేనా నేను అజ్ఞాన్ని కాదు. అదేవిధంగా ఈ సంస్కార రూపములతో ఉండేటువంటి జీవుణ్ణి నేను కాను. ఈ రెండిటికి అతీతుణ్ణి నేను. అందుకు నన్ను పురుష ఉత్తముడు అని అంటున్నారు. ఉత్తర ఉత్తమ. ఉత్తు అంటే ఉత్కృష్ట స్థితి, ఉత్తర అంటే కొంచెం బెటర్, ఉత్తమ అంటే ది బెస్ట్ అండి. ఇంకా ఆయన్ని మించిన బెస్ట్ మరొకటి లేదు. అందుకు ఉత్తముడు, అందుకు పురుషోత్తమ అన్నారు ఇక్కడ. అయితే ఈయనకి మళ్ళీ వీడికి పురుష వాడికి పురుష ఎందుకు చెప్పారంటే, ఇంత బ్రహ్మాండంలో ఆయన చైతన్యం లేకపోతే ఏదీ జరగడం లేదని యథాదిత్యగత తేజం నుంచి చెప్పారు. మరి ఇంత చేస్తున్నాడు ఆయన, ఇందులో ఉండి ఏది చేస్తున్నాడో అందులోనే మనము ఉన్నాం. మరి ఎందుకు మనం పురుషోత్తమం కాలేకపోయాం? ఆయన ఎందుకు పురుషోత్తముడు అయ్యాడు అంటే, ఇదేది కూడా మనది కాకున్నా మనది అనే పనికిమాలని నిర్వాకం పెట్టుకుని మనం దుఃఖిస్తున్నాం గనక, అజ్ఞానం అనే దోషం చేత మనం పురుషులమైపోయాం. ఈ దోషం లేనివాడు గనక ఆయన పురుషోత్తముడిగా ఉన్నాడు. మనం పురుషోత్తముడి వైపు చూడడం మొదలు పెడితే, నువ్వు పురుష అనే శబ్దం ఉంది కనుక ఉత్తముడవు అవ్వాలంటే ఏం చేయాలి? పురుషోత్తముడిని పట్టుకో. పురుషోత్తముడిని పట్టుకుని ఆయనతో తాదాత్మ్యం చెందు. ఈ పురుషత్వంతో తాదాత్మ్యం చెందకు, క్షరాక్షరములతో తాదాత్మ్యం చెందకుండా పురుషోత్తముడితో తాదాత్మ్యం చెందు. అది చెప్పడానికి ఆయనంటే ఏమిటో స్పష్టంగా చెప్పాడండి ఇక్కడ. కనుక మనం దండం పెట్టే కృష్ణుడు ఎవడు? క్షరానికి అక్షరానికి కూడా అతీతుడైన వాడు, అపరా పరా ప్రకృతులకి అతీతుడైన అక్షర. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో కూడా మనం చాలా మటుకు వివరించుకున్నాం. అందుకే అక్కడ చెప్పింది ఇక్కడ వివరంగా చెప్పాడు. ఈ నన్ను
ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అన్ని విధములా నన్నే ఆశ్రయిస్తున్నాడు అన్నాడు. తర్వాత మాట చూడండి ఇక్కడ. యో మామేవమసమ్మూఢ జానాతి పురుషోత్తమం. ఎవడైతే పురుషోత్తముణ్ణైన నన్ను అసమ్మూఢ, చూడండి ఎంత మాట చెప్పాడు. మూఢ, సమ్మూఢ, అసమ్మూఢ. మూఢ అంటే మూర్ఖుడు, సమ్మూఢ అంటే బాగా మూర్ఖుట్ట, అసమ్మూఢ అంటే ఏమాత్రము మూర్ఖత్వము లేనటువంటి వాడు అని మాట చెప్పాడు. మోహము సమ్మోహము, కొద్దిగా ఉంటే మోహం, బాగా ఉంటే సమ్మోహం, అంతే కదండి. ఈ సమ్మోహాత్ స్మృతి విభ్రమ గుర్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఆ సమ్మోహం ఉన్నదే అది అజ్ఞానం. సమ్మోహం అనే మాటకు అర్థం ఏమిటంటే విపరీత బుద్ధి అని అర్థం. విపరీత బుద్ధి అంటే అర్థం ఏమిటి? అనాత్మ వస్తువులపై అహంకార మమకారాల్ని పెంచుకొనటే సమ్మోహము. ఇది గుర్తుపెట్టుకోండి. అనాత్మ విషయాలపై అంటే పురుషోత్తముడు ఒక్కడే ఆత్మ, మిగిలినవేవి కూడా అనాత్మలే. అందుకు పురుషోత్తముడు కానిదంతా అనాత్మే. పురుషోత్తముడు కాని దానిపై అహంకారం మమకారం పెంచుకుంటే అది సమ్మోహము. ఈ అహంకారం మమకారం పురుషోత్తముడితో పెట్టుకుంటే అది అసమ్మోహము. కనుక ఎవరయ్యా ధన్యులు అంటే ఆయనతో మోహం పెట్టుకున్న వారు ధన్యులు, కానీ ప్రపంచంతో మోహం పెట్టుకున్న వారు ధన్యులు కారు. మనం అందుకే యోగులను ఎందుకు నమస్కరిస్తున్నాం? వాళ్ళు 24 గంటలు పరమాత్మతోనే ఉంటారు తప్ప ప్రపంచంతో వాళ్ళు ఉండరు. వాళ్ళు మళ్ళాగే ప్రపంచంలో తిరుగుతున్నట్టు కనిపించినా ఆ నిరంతరం పరమాత్మతో తాదాత్మ్యం అనాత్మ విషయాలపై అహంకార మమకారాలు వదులుతారు. అదే విపరీత బుద్ధి లేకపోవడం. వాళ్ళని అసమ్మూఢులు అంటారు. వాళ్ళు నన్ను తెలుసుకుంటారు, వాళ్లే నన్ను యథాతథంగా తెలుసుకుంటారంటాడు స్వామి. యథాతథంగా అంటే పూర్తిగా. మనం ఉన్నామంటే అప్పుడప్పుడు మన సత్వగుణం ఉద్బుద్ధమైనప్పుడు, గురువాక్యాలను స్మరించినప్పుడు తత్సన్నిధిలో కాస్త టచ్ అవుతుంది, కానీ సంపూర్ణం లేదు. వీళ్ళకి క్లారిటీ, స్పష్టంగా చూస్తారండి. వీళ్ళు ఎంత స్పష్టంగా చూస్తారంటే పరమాత్మ ఒకతోటి చెప్తాడు, మనం గుళ్ళలో విగ్రహాల్ని ఎంత స్పష్టంగా చూస్తామో హృదయంలో ఈశ్వరుణ్ణి యోగి అంత స్పష్టంగా చూస్తాడు అని చెప్పారు. వాడు అంత స్పష్టంగా చూస్తాడు. ఆయన అలా చూస్తాడు, ఇప్పుడు మనం చూడగలిగి చెప్పగలమా? చెప్తే మనము వాళ్ళమే అయిపోతాం. మొత్తానికి అలా చూసేవాళ్ళు ఉన్నారు, అలా చూడబడే వాడు ఉన్నాడు అని తెలుసుకుని ఆయన చూడ్డానికి ప్రయత్నించే వాళ్ళం అవుతాం. మనం చూసేవాళ్ళం కాకపోయినా ప్రయత్నించే వాళ్ళం అవుతాం. అలా చూసేవాడు ఏం చేశారంటే వాడినే సర్వవిత్ అంటారన్నాడు. సర్వవిత్, వాడు సర్వజ్ఞుడు. ఎవడు సర్వజ్ఞుడు? నన్ను ఎవడు మూఢత్వం లేకుండా తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు. వాడు ఏం చేస్తాడు తెలుసుకుని? సర్వజ్ఞుడైన వాడు సర్వభావేన మాం భజతి. వాడు సర్వభావముతో నన్ను భజిస్తాడన్నాడు. అంటే నాకు సర్వస్వము ఆ కృష్ణుడే అని నన్నే భజిస్తాడు వాడు. సర్వస్వము అంటే అర్థం త్వమేవ సర్వం మమ దేవ దేవ, అదే సర్వభావేన. ఈ శ్లోకం అందరికీ వచ్చు కదా, అందరికీ వచ్చు. కానీ సర్వం ఉంది, భావం మాత్రం లేదు. అది ఉండాలి. త్వమేవ సర్వం. దొంగ మాట మనం అంటున్నది. సర్వం ఆయన కాదు, మనకి సర్వం ప్రపంచం. దీనికి పనికొస్తాడేమో అని ఆయన, అంతే కదా. దీనికి పనికొస్తాడేమో ఆయనే, కానీ ఇది పనికిరాంది ఇది వద్దయ్యా, నువ్వే నాకు పనికొస్తాను ఎవడైనా అంటున్నాడా? అంటే ఒక మీరాబాయి అయిపోతాడు, అంటే ఒక సుఖయోగిందుడైపోతాడు, అంటే ఒక పరీక్ష మహారాజు అయిపోతాడు, అంటే వాడు ముక్తుడైపోతాడు. అంతే కదా. మనం అంతా అనుకునే వాళ్ళమే తప్ప, అనేవాళ్ళమే తప్ప అనుభవించే వాళ్ళం కావట్లేదు. అది వచ్చింది అవస్థ. ఎవడయ్యా అనుభవిస్తున్నాడంటే అసమ్మూఢ. వాడు సర్వభావేన మాం భజతి. వాడు సర్వభావముతో నన్నే భజిస్తున్నాడు. అంటే పరమాత్మని సర్వభావంతో భజించడం అంటే నువ్వు కృష్ణుని స్మరించు అంటే అయితే వెళ్ళొస్తానని అంటాడు. అంటే ఎందుకంటే మీరు కృష్ణుని స్మరించుకున్నారు కదా, మా ఇంటి దేవుడి గదిలో కృష్ణుని ఫోటో ఉందండి, నేను దీపం వెలిగించి అక్కడ భజన చేసి వచ్చేస్తాను. మరి కృష్ణుని భజన చేయమన్నారు కదా మీరు. అది కాదు సర్వభావము అంటే ప్రతి చోట ప్రతి అణువులో ఆ కృష్ణుణ్ణే భావిస్తూ కృష్ణుణ్ణే దర్శిస్తూ. భజతి అంటే పట్టుకొనుట, ఆశ్రయించుట, సేవించుట. భజతి అంటే అది. భజతి అంటే చప్పట్లు ఇవి తప్పెట్లు కావు. భజతి అంటే పట్టుకొనుట. సర్వభావేన, సర్వము ఆయనే. ఎందుకంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ట అని చెప్పాడు. సర్వము అనే నేనే అని తెలిసి సర్వజ్ఞుడైన వాడు నన్నే పట్టుకుంటాడయ్యా. వాడు పట్టు నా మీద ఉంటుంది, మిగిలిన వాళ్ళ పట్టు ప్రపంచం మీద ఉంటుంది. అది ఇక్కడ వివరించి ఇది ఒక్కటి తెలిస్తే చాలు, అయిపోయిందండి. నిజానికి ఇంకోటి తెలుసుకోవాల్సింది లేదు. సర్వము ఆయనే అని ఎంత తేటగా చెప్పాడండి. నువ్వు ఏది నేను అనుకుంటున్నావో అది ఎంత పనికి మళ్ళీ తేల్చేశాడు. ఇది క్షరం. నేను అనుకున్న తాదాత్మ్యం చెందేవాడు అక్షరుడు. రెండిటికి అతీతమైనవాడు పురుషోత్తముడు.
ఆ పురుషోత్తముడే సర్వమును ఎవడైతే పట్టుకుంటున్నాడో వాడు ఏ మోహము లేనటువంటి వాడు నన్ను పట్టుకున్నాక మరొక దాన్ని పట్టుకోడు. నిన్ననే చెప్పుకున్నాం కదా, నీరు ముత్యమైపోయాక మళ్ళీ నీరవదు. అలాగ మళ్ళీ పరమాత్మతో దాదాత్మ్యం చెందిన వాడు మళ్ళీ వెనక్కి రాడు. యద్గత్వానని వర్తంతే ఇది గుహ్యతమం శాస్త్రం. అయిపోయిందయ్యా. ఇప్పుడు నేను చెప్పానే ఇది సామాన్యమైనది కాదు సుమా, ది మోస్ట్ సీక్రెట్ శాస్త్రం అన్నాడు ఇక్కడ. మామూలు సీక్రెట్ శాస్త్రం కాదట, గుహ్యతమం. తమం అంటే మోస్ట్, తర అంటే మోర్, మామూలుగా చెప్తే మచ్, మోర్, మోస్ట్. ఇక్కడ 3 చెప్తున్నాడు ఇక్కడ. గుహ్యతమం ఇప్పుడు నీకు చెప్పింది రహస్యాల్లోకెల్లా రహస్యమైన శాస్త్రం చెప్తున్నాను. ఎంత చక్కటి మాట. నీకు రహస్యం చెప్పనా, ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నానంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది, భలే భలే నేనంటే ఈయనకి చాలా ఇష్టం అనమాట అనిపిస్తుంది. అంతే కదా, అర్జునుడికి ఎంత అనిపించాలండి. ఇది గుహ్యతమం శాస్త్రం. నీకేం చెప్పానంటే గుహ్యతమమైన శాస్త్రం. ఇది అంటే అర్థం ఏంటి, ఇదే. మరి చెప్పడానికి ఏం లేదు, అయిపోయింది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘా. అలాంటి గుహ్యతమైన శాస్త్రం మయా నా చేత చెప్పబడింది అన్నాడు. ఇక్కడ చూడండి, చెప్పాను అనలేదు. చెప్పాను అన్నప్పుడు నేనేదో కల్పించి చెప్పాను. చెప్పబడింది అంటే ఇది వరకు ఉన్నదే నేను ఇప్పుడు చెప్పాను అని చెప్పడం. ఇది వరకు ఉన్నదే అన్న విషయం ఇదివరకే నేను మీకు చెప్పాను. ఏమని, ఇది నేను సూర్యుడికి చెప్పాను, ఇది చెప్పాను అన్నప్పుడు చెప్పాను కదా, ఇది సనాతనమైనటువంటిది. ఇది ముక్తం మయా అనఘా. ఏమి ఇక్కడ ఇంతమంది యుద్ధంలో ఉన్నారు, నాకెందుకు చెప్పావు? అర్జునుడికి ఎందుకు చెప్పారండి? అక్కడ ఇంతమంది ఉంటే అర్జునుడికి ఎందుకు అని చెప్పాడు? అర్జునుడు ఒకటే పని చేశాడు, నువ్వే నాకు కావాలన్నాడు. అది ఒక్కటే ఆయన చేసిన పని. నువ్వే నాకు కావాలని పట్టుకుంటే ఆయన చెప్తాడండి, చేయించుతాడు, చెప్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన చేసిన పని అదొక్కటే. భారత యుద్ధంలో ఏం జరిగిందని అన్నీ తెలుసుకోక్కర్లే. అర్జునుడు ఏం చేశాడు తెలివైన పని. అనేకమైన ప్రపంచం కాదు, ఏకమైన పరమాత్మ. అనేకమైన ప్రపంచం కావాలి అనుకుని పురుషోత్తముడిని వదిలి క్షరాక్షరాల్ని పట్టుకున్నాడు దుర్యోధనుడు. పురుషోత్తముడిని పట్టుకున్నాడు అర్జునుడు. అది తెలివైన పని. పట్టుకోవడం వల్ల గీతాశాస్త్రం పట్టుకున్నాడు. అందుకే తెలివైన వాడు ఏం చేస్తాడు, ఈయన ఒక్కడు నాకేం చేస్తాడు, ఇది కూడా చూసుకుందామంటే వాడికి లాభం లేదు. అందుకు అది మనం తెలుసుకోవాల్సిందా. పురుషోత్తముని పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్ల అని చెప్పాడు. పైగా పట్టుకోనే లక్షణం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ పట్టుకుంటున్నారా? అదే కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు. కృష్ణుడు ఇద్దరికి ఆప్షన్ పెట్టాడు. ఈ రెండిట్లో మొదట ఎవరు కోరుకుంటారో మిగిలిన వాళ్ళకి అది ఇస్తాను, మిగిలిన వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. అదేంటది? ఎందుకు ఆప్షన్ పెట్టాడు? బుద్ధులు తెలియడానికి చెప్పాడు అంతే. బుద్ధులు బయటపడ్డానికి చెప్పాడు అంతే. దుర్యోధనుడు భయం వేసింది. ఈ అర్జునుడు కానీ పొరపాటున ఈ శాలలన్నీ కోరుకుంటాడేమో, నాకు ఈ ఒంటరిగాడు వచ్చేస్తాడు, మురళి చేసుకుని లేదో చెన్నాకోలు వేసుకుని అయిన వస్తా నాకెళ్ళామో టెన్షన్ పడ్డాడు దుర్యోధనుడు. అప్పుడు అర్జునుడు తెలివిగా నాకే శానల నువ్వే కావాలంటే, పిచ్చోడు అర్జునుడు ఈయన కోరుకున్నాడు అనుకున్నాడు, కానీ పిచ్చోడు దుర్యోధనుడే. నిన్న మనం చెప్పుకున్నాగా గొడ్ల గోపుకి కింద వాడికి అది తేడా. కనుక పరమాత్మను పట్టుకున్న వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం మనం, ఎందుకంటే మనం ప్రపంచం పట్టుకున్నవాడు. మనం దుర్యోధనుల్లా అయిపోయాం. వచ్చింది బాధంతా అది. అర్జునుల్లా అవ్వాలి. అర్జునుడు చేసింది పురుషోత్తమ, ఆయన పట్టాడు. అది తెలివైన పని. ఇలాగ ఆయన్నే పట్టుకోవాలని బుద్ధి ఎందుకు పుట్టిందండి? బుద్ధులు ఎందుకు పుడతాయి? అది అనఘా. అదే చెప్పాడు. ఓ పాపరహితుడా అన్నాడు ఇక్కడ. నీలో పాపం లేదు గనక మంచి బుద్ధి పుట్టింది. పాపం ఉంటే మంచి బుద్ధి పుట్టదు. నీకు జన్మల నుంచి ఉన్న పుణ్య సంస్కారములు ఉన్నాయి గనకనే. లేకపోతే గుహ్యతమం శాస్త్రం వినడానికి ఎవరికి అర్హత ఉంటుంది? అర్హత ఎవరికి ఉంటుంది? పవిత్ర శాస్త్రం వినడానికి అర్హత పవిత్రమైన హృదయం. అది గుర్తుపెట్టుకోండి. అది ఉంటే తప్పకుండా అర్థమైపోతుందట. శుభ్రమైన అద్దంలో సూర్యకాంతి ప్రతిఫలించి తీరుతుంది. సూర్యుడు ఎదురుగా ఒక కొండ పెంకును పెట్టినా అది ప్రతిఫలించదు. ఏం చేస్తాం? అది సూర్యుడి దోషం కాదు, ఇది కొండ పెంకు. అది అద్దం పెంకు. అది అద్దం కనుక అది ప్రతిఫలించింది. ఇది కొండ పెంకు కనుక ఇది ప్రతిఫలించలేదు. దోషం దేనిది? ఉపాధిది. నీ చిత్తం కొండ పెంకు, దుర్యోధనుడి చిత్తం కొండ పెంకు, అర్జునుడి చిత్తం గాజు పెంకు. అందుకు కనబడ్డాడు పరమాత్మ. జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. అందుకు అనఘా, ఓ పాపరహితుడా, నీ గుహ్యతమం శాస్త్రం చెప్పానయ్యా అన్నాడు. గుహ్యతమం, గుహ్యతర అని ఉంటే తమం ఏంటని అడుగుతాడు. తమని చెప్పి ఇంకేం అడుగుతాడు? ఇట్ ఇస్ అల్టిమేట్, ఇంకోటి లేదు నీకు అన్నాడు. శాస్త్రములు 3 రకాలుగా ఉంటాయి. గుహ్యతర, గుహ్యతమ అని 3 రకాల శాస్త్రాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. గుహ్య శాస్త్రములు అని వీటికి దేనికి పేరు అంటే, ధర్మశాస్త్రాలకి గుహ్య శాస్త్రములు అని పేరు. ధర్మాలన్నిటికీ గుహ్యములు అని అంటారు. గుహ్యములు ఎందుకన్నారు వాటిని? అవి రహస్యాలు. ఎందుకంటే అన్నం కనిపిస్తే తిను, అలాగే చక్కని చల్లని పదార్థం వస్తే వేసవి కాలంలో పుచ్చుకో అనడానికి శాస్త్రం అక్కర్లే. అది గుహ్యం కాదు, ప్రకటన. మరి దేనికి శాస్త్రం? సత్యం పలుకు.
అది గుహ్యం. ఎందుకంటే సత్యం పలకపోతే ఏమవుతుంది అనేది రహస్యమైన విషయం. అందుకు ధర్మము ఇంద్రియాతీతమైనది, ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాల గురించి చెప్పే శాస్త్రములన్నీ శాస్త్రములే, భౌతిక శాస్త్రములు. ఇంద్రియాతీతమైన సత్యాన్ని చెప్పే ధర్మముల గురించి చెప్పేవి గుహ్య శాస్త్రములు. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించే వచ్చే ఫలితం, అధర్మం ఆచరించే వచ్చే ఫలితం నీకు ప్రత్యక్షంగా ఇప్పుడు కనబడకపోవచ్చు. విత్తనం వేసావు, మట్టి కప్పవు, అక్కడ వేసేవన్న విషయం వేసిన వాడికి తెలిసింది కానీ బయట వాడికి కనబడదు, ఎప్పుడో బయటకు వస్తుంది. కనుక ఈ విత్తనానికి అది ఫలం అని చెప్పినప్పుడు వెంటనే కనబడకపోయినప్పటికీ కనబడుతుంది. దాని గురించి చెప్పేది గుహ్య శాస్త్రం. కనుక ధర్మశాస్త్రం గుహ్య శాస్త్రం అని పేరు. గుహ్యతర శాస్త్రం. గుహ్యతర శాస్త్రము అంటే భగవంతుణ్ణి మనకు వేరుగా చేసి చెప్పేవన్నీ గుహ్యతర శాస్త్రములు. అంటే ఉదాహరణకి నారాయణుడని వైకుంఠంలో ఉన్నాడు, శివుడని కైలాసంలో ఉన్నాడు, అమ్మవారు మణిద్వీపంలో ఉన్నారంటే భలే వింటూ ఉంటాం మనం. అంటే భగవంతుణ్ణి బయట వస్తువుగా చూపిస్తూ ఈ చరాచర జగత్తుని ఆయన నడుపుతున్నాడు, ఎక్కడో ఒక లోకంలో ఉన్నాడు, ఆయన నువ్వు కొలుచుకో, నువ్వు బాగుపడతావు అని చెప్పడం ధర్మశాస్త్రము మంచిది, ఈ శాస్త్రము మంచిది. ఇది నేను ఈ భగవద్గీత తప్ప ఏ వైకుంఠమో కైలాసమో లేదా మణిద్వీపమో వర్ణించి చెప్తే ఓహో నిండుగా ఆనందంగా జనాలు ఉంటారు, మధ్య మధ్యలో లేవడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు, ఇంకా కూర్చోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే బయట సబ్జెక్ట్ చెప్తే బహిర్ముఖం అలవాటైపోయిన మనకు బాగుంటుంది. అందుకు శాస్త్రకారుడు ఏం చేశారంటే అంతర్ముఖమైన ఈశ్వరతత్వాన్ని అది అంతర్ముఖంగానే చెప్తే నువ్వు పట్టుకోలేవు, నిద్ర నీకు వచ్చేస్తుంది కనుక దాన్ని బయట వస్తువుగా చేసి వర్ణించి చెప్తా నీకు. అప్పుడు ఆ వస్తువునే పార్వతీదేవి, ఆమె అలా వెళుతూ ఉన్నది, శివుడు ఆమె వద్దకు వచ్చాడు, అలాగే లక్ష్మీదేవి, ఆ నారాయణుడు గజేంద్రుడు మొరవిన ఆయన వెళుతూ ఉంటే ఆ వెనక లక్ష్మి వచ్చిందంటే మీకు బయట పెట్టి వర్ణించి చెప్తూ ఉంటాను. చెప్తూ ఉంటే ఈశ్వర వస్తువుని బయట వస్తువుగా చెప్తూ ఉన్నప్పుడు మనం దానితో తాదాత్మ్యం చెందుతాం. ఇది ధర్మశాస్త్రం కంటే గొప్పది. ఎందుకంటే నీకు ఒక స్థూలమైన భక్తిని ఏర్పరుచుతోంది, మనస్సుకి తీసుకెడుతోంది. దీనికి గుహ్యతర శాస్త్రము అని పేరు. గుహ్యతమ శాస్త్రము అంటే నీ లోపలే ఆత్మయున్న పరమాత్మ గురించి చెప్పే శాస్త్రమునకు గుహ్యతమ శాస్త్రము. ఇది ది మోస్ట్ సీక్రెట్ అది చెప్పేట. అసలు లోపల అతి దగ్గరున్న దాని గురించి చెప్పడమే అతి పెద్ద పనిటండి. అందుకే దీని పేరు గుహ్యతమ శాస్త్రము. శాస్త్రం అంటే ఏమిటి అది మరి ఉంటుంది కదా. గుహ్యతమ అనే దానికి అర్థం చెప్పారు, కానీ శాస్త్రం అంటే అర్థం ఏంటి? శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం అని, శాసించేది శాస్త్రం. ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యకు అని చెప్పేది శాస్త్రం. ఇదే ప్రమాణం మనకి. అలాగే శంసనాత్, శంసనాత్ అంటే దాచిన జ్ఞానాన్ని బయట పెట్టి చెప్తుంది గనక శాస్త్రము. శంసనాత్ అంటే ప్రకటించుట అని అర్థం, అభివ్యక్తి చెయ్యుట, జ్ఞానమును తేటపరుస్తుంది గనక శాస్త్రము. దానికి అర్హత ఏమిటి? గుహ్యతమ శాస్త్రానికి అర్హత మయా అనగా చిత్తశుద్ధియే శాస్త్రానికి అర్హత గనక ఇక్కడ మహానుభావుడు ఈ మాట చెప్పాడు, మయా అనగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. దీనిని తెలుసుకుంటున్నటువంటి వాడే బుద్ధిమంతుడై, వాడు బుద్ధిమంతుడు అవుతాట. బుద్ధిమంతుడు అంటే నిర్మల బుద్ధి కలవాడై కృతకృత్యశ్చ భారత, వాడు కృతకృత్యుడవుతాడు. కృతకృత్యుడు అంటే అర్థం ఏంటి? కృత్యమును చేసినవాడు కృతకృత్యుడు. కృత్యము అంటే అర్థం ఏమిటి? చెయ్యవలసినది, చేసినది, చెయ్యాలనిపించేది, చెయ్యవలసినది అని మూడు ఉంటాయి. చేసిందంతా కృతకృత్యత కాదు, నువ్వు చేసావు అంతేగానే చెయ్యవలసింది చేసేవా లేదు. చెయ్యాలనిపించింది చెయ్యడం కృతకృత్యత కాదండి. ఇల్లు కట్టుకున్నాం, డబ్బు సంపాదించాం, పేరు సంపాదించాం, ఇది కృతకృత్యం కాదు, చేసావంతే. చెయ్యాలనిపించింది చేసావు కానీ చెయ్యవలసింది చెయ్యలేదు. చెయ్యవలసింది చెయ్యవలసిందంటే అర్థం ఏమిటి? భగవంతుడి నీకు మానవోపాధి, ఈ బుద్ధి ఎందుకు ఇచ్చాడో అది చెయ్యి. ఇది ఎందుకు ఇచ్చాడు? ఈ అజ్ఞాన బంధం నుంచి విడిపడ్డానికి భగవంతుడు నీకు ఇవన్నీ ఇచ్చాడు. దీనితో ఏం చేయాలి? అది చెయ్యాలి. అది చేసినప్పుడే నీకు ప్రయోజనం. ఎవడో ఆఫీస్ పని చేయడానికి ఊరు నుంచి అమెరికాకు పంపించారు, వాడికి అక్కడ ఖర్చు కోసం చాలా డబ్బు ఇచ్చారు. దానికి తగ్గ ఏర్పాటు చేశారు, ఫలానా హోటల్లో ఉండు, ఫలానా భోంచేయి, చక్కగా టైంకి తిని ఆ హోటల్లో ఉండు, ఎక్కువ కష్టపడకు, పని మాత్రం జాగ్రత్తగా చేసుకురా అని చెప్పారు. వీడు అక్కడికి వెళ్ళాడు శుభ్రంగా. వెళ్ళి హోటల్లో ఉండమన్నారు, భోజనం చేయమన్నారు కదా, అదే చేసేటవాడు. ఆ హోటల్లో ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి గానా భజనాలు చూశాడు, మొత్తం అయిపోయింది, ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. వెళ్ళిన పని మాత్రం ఏమీ జరగలేదు. ఎందుకంటే అక్కడ పడుకుని పోయాడు, అక్కడ తిరిగాడు, అక్కడంతా అయిపోయింది. ఇప్పుడు వాడు వెనక్కి రావడానికి అంత సిగ్గుపడతాడండి. ఒకవేళ వీడు వెనక్కి రాకపోతే విషయం తెలిస్తే వాళ్ళు వెనక్కి రప్పిస్తారు. వెనక్కి రప్పించి ఏం చేస్తారు? శిక్షిస్తారు అంతకింత. అలాగా భగవంతుడు పనిచేసుకురారా అని పంపించాడు ఇందులో ఇచ్చి. మనం దీనిలో కూర్చుని మనం ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. చేయవలసింది చేయలేదు, చేయవలసింది చేయకపోతే మళ్ళీ ప్రమాదమే.
అందుకు కృతకృత్య ఎందుకు వచ్చాడో అది చేసిన వాడవుతాడు. ఎవడైతే పురుషోత్తముని తెలుసుకుంటాడో వాడే కృతకృత్యుడు. ఇదొక్కటి చెప్పాడండి, చాలుగా ఇంకేం కావాలి. కనుక ప్రపంచాల్లోకి వచ్చిన ప్రతివాడు ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మని తెలుసుకున్నప్పుడు వాడే కృతకృత్యుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యర్థ జీవులే. కనుక కృతకృత్యుడు కావాలనే బుద్ధి అనఘుడికి పుడుతుంది. అలాంటి వాడికి పరమాత్మ అనుగ్రహిస్తాడు. అప్పుడు వాడు తెలుసుకుంటాడు. ఇది తెలుసుకుంటే వాడే జ్ఞాని, వాడే కృతకృత్యుడు, వాడే బుద్ధిమంతుడు, వాడే కృతకృత్యుడు. ఎవడయ్యా జ్ఞాని అంటే పరమాత్మని తెలుసుకున్నవాడు జ్ఞాని, వాడే కృతకృత్యుడు. ఇంకేం కావాలండి? ఏది తెలుసుకోవాలో అది చెప్పాడు, ఎలా తెలుసుకోవాలో చెప్పాడు. కనుక ఇది గుహ్యతమం శాస్త్రం. కనుక పరిశిష్ట అధ్యాయములు అని చెప్పబడుతూ మరో 2 ఇక్కడున్నాయి. పరిశిష్ట అధ్యాయములు. పరిశిష్ట అంటే మిగిలిపోయిన అంటే అర్థం అంతా చెప్పేసి ఇందులో ఇంకేవైనా చెప్పాల్సినవి సాధనకు పనికొచ్చేవి, విషయం చెప్పేశారు. ఇక్కడ సాధనకు పనికొచ్చి ఇంకేమైనా మరొకసారి హెచ్చరిక, మనం చేయాల్సిందంతా చేసి చెప్పేసి జాగ్రత్త సుమా అని మరికొన్ని చిన్న చిన్న మాటలు చెప్తాం. అలాంటి వాటిని పరిశిష్టములు అని అంటారు. అలాంటి పరిశిష్ట అధ్యాయములు 2, 16వ అధ్యాయం 17వ అధ్యాయం. ఇవి సాధనకు పనికొచ్చే విషయాలు. దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఈ 16వ అధ్యాయానికి పేరేంటండి? దైవాసుర సంపద్విభాగ యోగము. అంటే ఈ సృష్టి అంతా కలగాపులగమండి, అదే వచ్చింది బాధ. అన్నీ కలిసిపోయాయి దీనిలో. జ్ఞానం కావాలంటే విడివిడిగా అన్నీ తెలుసుకోవాలి. విడివిడిగా అంటే సృష్టి నుండి చేల్చడం కాదు. ఇక్కడ నువ్వు విడివిడిగా తెలుసుకుంటేనే అసలు విషయం క్లియర్గా తెలుస్తుంది. మనం ముందే చెప్పుకున్న రేడియో మెకానిజం నేర్పడానికి ఈచ్ అండ్ ఇండివిజువల్ పార్ట్ గురించి బోధిస్తాడు. అలాగని కనిపించిన ప్రతి రేడియో విప్పేస్తాను కాదు కదా. నువ్వు దాన్ని తెలుసుకున్నప్పుడు రేడియో అంటే జ్ఞానం ఏర్పడుతుంది నీకు. అదేవిధంగా ఇక్కడ సృష్టిలో అందరూ ఉన్నారు. అందరూ ఏంటి? నేనున్నా, నా గురించే నేను తెలుసుకోవాలి కదా. కనుక సృష్టిలో అందరినీ కలిపి 2 కేటగిరీలకు డివైడ్ చేశారండి. ఇక్కడ క్షర క్షేత్ర క్షేత్ర కాదా, గొడవదలేద్దాం. 2 ఉన్నాయి. సృష్టిలో సంపదలు ప్రతివాడికి ఉన్నాయట. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన సంపద ఉంటుంది. సంపద లేని వాడు లేడు. సృష్టిలో అందరూ సంపన్నులే. సంపన్నులు 2 రకాల సంపన్నులు ఉన్నాడు. దైవీ సంపన్నులు, ఆసురీ సంపన్నులు. అసుర సంపత్తి ఉన్నవాళ్ళు, దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు, వీళ్ళు ఉన్నట్ట. 2 ఉన్నట్టు ఈ ప్రపంచంలో. ఈ ఇద్దరే ఉన్నారన్నాడు. ఇంకొకటి లేదన్నాడు, స్పష్టం చేస్తాడు. దౌ భూతవర్గవులోకే అస్మిన్. ఈ లోకంలో 2 వెరైటీస్ ఉన్నాయ్యా. అవి దైవ అసుర ఏవచ. దైవ అసుర ఈ 2 అన్నాడు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి. ఈ అధ్యాయం పట్టుకుంటే మిగిలిన క్లియర్గా అర్థం చేసుకోగలం. ఈ యొక్క భగవద్గీతే కాదు, మీకు రామాయణం కూడా ఇది పట్టుకుంటేనే అర్థమవుతుంది. వేదం కూడా ఇది పట్టుకుంటేనే అర్థమవుతుంది. భారతం, భాగవతం అన్ని ఇది పట్టుకుంటేనే అర్థమవుతుంది. ఆఖరికి మహిషాసుర మర్దనం కూడా ఇది పట్టుకుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పురాణం తిరిగేసినా ఘర్షణ ఘర్షణ ఘర్షణ. ప్రతి పురాణం యుద్ధ పురాణమే. రామాయణం ఒక యుద్ధ పురాణం. యుద్ధ పురాణాలు చదువుకుంటే శాంతి వస్తుందా అండి? హారర్, అంతా ఘర్షణ. ఇవేనా ఈ హారర్ ఫిల్మ్స్? ఇవి చూస్తే ఏమైనా శాంతి వస్తుంది? అంతా హారరే. రామాయణం అంతా యుద్ధం, భారతం అంతా యుద్ధం. ఆఖరికి భగవద్గీత కూడా యుద్ధంలో పుట్టిందనమాట. యుద్ధం చేస్తున్నప్పుడు పుట్టవలసిందే జ్ఞానం అండి. యుద్ధం అంటే దైవీ గుణాలకి అసురు గుణాలకి జరిగే సంఘర్షణ. అవి ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. ఇవే సంపదలు. సంపదలు అంటే రాళ్ళు రత్నాలు కావు, గుణాలు లక్షణాలు. అవే సంపదలు. అంటే అసురత్వం కూడా సంపదేనా అంటే సంపద అంటే ఏంటో కాదు, దాచిపెట్టుకుని కూడబెట్టుకున్నవే సంపద. వీడు దాచిపెట్టుకున్నాడు, వాడు దాచిపెట్టుకున్నాడు, అంతే. సృష్టిలో 2 సంపదలు, మరొకటి లేవన్నాడు. అయితే 2 మంచివే. ఒకడు ఒకదానికి పనికొస్తుంది, ఒకటి దానికి పనికొస్తుంది. ఒకటి మోక్షానికి పనికొస్తుంది, ఒకటి బంధానికి పనికొస్తుంది, అంతే అన్నాడు. అంత తేలిగ్గా చెప్పేశాడు. మోక్షానికి పనికొచ్చే సంపద ఇప్పుడు తెచ్చుకోవాలి మనకు తెలిసిపోయింది. ఎందుకంటే పనికొచ్చే సంపద ఎవరికి కావాలో అనిపిస్తుంది, కానీ పనికి మాలిన సంపద కావాలని ఎవడైనా అనుకుంటాడా? కనుక దైవీ సంపద్ విమోక్షాయ, మోక్షానికి పనికొచ్చే దైవ సంపద అది ఉండాలయ్యా అన్నాడు. అయితే సృష్టిలో 2 ఉంటారు అన్నాడు, కానీ ఉంటారు కనుక అలాగే ఉండండి అనలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దైవీ సంపద అసుర సంపద ఉన్నవాళ్ళు ఉంటారని లక్షణాలు చెప్తే మనం జాగ్రత్తగా చూస్తాం. దైవీ సంపద నాకు ఉన్నాయేమో అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, నాకు దైవీ సంపదలు ఉన్నాయనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కాదు, నాకు అసుర సంపదలు ఉన్నాయని తెలుసుకునే జ్ఞానులు కొందరు ఉంటారు. అయితే నాకు అసుర సంపదలు ఉన్నాయి, నేను మారను, ఏం చేస్తా అని ఊరుకోకూడదుట. దైవంగా అవు అన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టే ఉంటే శాస్త్రమే అక్కర్లేదు. వాడు మారే అవకాశం ఉంది, వాడికి ఆ బుద్ధికి మార్చే అవకాశం, మారే అవకాశం ఉంది కనుకనే శాస్త్రం వచ్చింది. కానీ అసుర సంపత్తి ఉన్నవాడు దైవీ సంపత్తి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. దైవీ సంపత్తి ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది, అసుర సంపద ఉన్నవాడు కొంచెం కష్టపడాలి, అంతే కదండి. పాఠం చెప్పేటప్పుడు క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారట మాస్టర్ దగ్గర. క్లెవర్ స్టూడెంట్ ట్యూషన్ అక్కర్లేదు,
వాడు వెంటనే నేర్చుకుంటాడు, చక్కచక్క పరీక్ష రాస్తాడు, పాస్ మార్కులు ఏమిటి ర్యాంకులో కొడతాడు. డల్ స్టూడెంట్ నాకు వచ్చేదా చచ్చేదా అని ఇంట్లో పడుకోడు కదా, ట్యూషన్కి వెళ్తాడు, జాగ్రత్తగా నేర్చుకుంటాడు, కష్టపడతాడు. అదేవిధంగా అసలు సంపత్తి ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి. దైవీ సంపద ఉన్న వాళ్ళు ఆ కష్టమైతే గత జన్మల్లోనే పడ్డారు కనుక ఇప్పుడు దైవీ సంపదలో పడ్డారు. అందుకు వీళ్ళకి తొందరగా వస్తుంది, వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుంది అన్నప్పుడు తొందరగా తెచ్చుకొని మనం క్లెవర్ స్టూడెంట్ అనిపించుకోవాలని చూడాలి కదా. ముందు బెంచీల్లో కూర్చోవాలని చూడాలి, వెనక బెంచీలో కూర్చుంటే పడుకున్నా కనిపించదు, బాధలేదు. ఇలా ఉంటూ ఉంటాయి. అందుకు ఇక్కడ దైవీ సంపద పెంచుకోవడానికి చూడాలి. దీన్ని పేర్లు మరో 2 ఉన్నాయి. సుజన దుర్జన వివేక యోగము అన్నొక పేరు దీనికి, అలాగే సుగుణ దుర్గుణ వివేక యోగము అన్నారు. నీలో దైవీ సంపద ఉంటే నేను చెప్పింది అర్థమవుతుందయ్యా అర్జున, నీలో దైవ సంపద ఉంటే నీకు పురుషోత్తముడు దొరుకుతాడయ్యా అర్జున, అది చెప్తున్నాడు ఇక్కడ. మహాభారతం అంతా దైవీ సంపదకి అసుర సంపద కలిగిన వాడికి మధ్య జరిగిన ఘర్షణ. రామాయణం అంతా దైవీ సంపన్నులకి ఆసురీ సంపన్నులకి మధ్యన ఘర్షణ. దైవీ సంపన్నులకి భగవంతుడి రక్షణ లభిస్తుంది, వాడే జయిస్తాడు, అది చిట్ట చివరికి దొరికిన తీర్పు. ఇదే సారాంశం కదా భారతానికి కానీ రామాయణానికి కానీ సారాంశం అదే. దైవీ సంపద గల వారికి తప్పకుండా రక్షణ ఉంటుంది. అందుకే సుగ్రీవాదులకి రాముడి రక్షణ లభించింది, విభీషణుడికి రాముడి రక్షణ లభించింది, రావణుడు మరణించాడు. అంటే దైవీ సంపద ఉన్న వాళ్ళకి పురుషోత్తముడు రక్షిస్తాడు, అదే కదా అభయం. భారతంలో అడవులు పాలైన ధర్మరాజు దగ్గరికే మాటి మాటికి వెళ్ళాడు కృష్ణుడు, అంతేగాని పాపం రాజ్యరికంలో అధికారంలో ఉన్న కనుక దుర్యోధన దగ్గరికి వెళ్దామని వెళ్ళలేచ్చారండి ఆయన. వీళ్ళు పంపితేనే రాయిబాలానికి ఒక్కసారి వెళ్ళాడు ఆయన. అప్పుడు కూడా విదురుడి దగ్గరికి ఆతిథ్యానికి వెళ్ళాడు కానీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడూ అసురులకు దూరమే, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని ఎప్పుడూ దూరమే వాళ్ళకి. అందుకు పరమాత్మ అడవిలో ఉన్న వెతుక్కుంటూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు కానీ పట్టణంలో ఉన్నాడు కదా ఏదైనా పనికొస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఇది తెలుసుకోండి, భగవంతుడు నీ పదవులు నీ సంపదలు చూడడు, దైవీ సంపదను చూస్తాడు. ఎంత అసురుడు సంపదను పెంచుకున్నా ఈ సంపదను చూడు, అసురుడు కనుక వాడి దగ్గరికి వెళ్ళడు ఆయన. ఇది మనం తెలుసుకోవాల్సింది. దైవీ సంపద్ విమోక్షాయ. అందుకు దైవీ సంపద పెంచుకోవయ్యా. దైవీ సంపద ఏమిటో ఇక్కడ స్వామి చెప్పబోతున్నాడు. అంటే దైవీ సంపద లేకపోతే ఈ పరతత్వ జ్ఞానం తెలియదు, అసలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టదు, తెలియదు, దొరకదు. 3 ఉన్నాయి ఇక్కడ. తెలుసుకోవాలనే బుద్ధి, తెలుసుకొనుట, దొరుకుట, 3 కావాలంటే ఆ మేరకు దైవీ సంపద ఉండాలి. కొంత దైవీ సంపద ఉంటే తెలుసుకోవాలనే బుద్ధి పుడుతుంది, దైవీ సంపద పెంచుకుంటే తెలుసుకోగలం, ఇంకా పెంచుకుంటే పట్టుకోగలం, పొందగలం. అందుకు దైవీ సంపద, అది లేకపోతే కష్టం. ఒక ఆయన ఎవడు పరమేశ్వరుడి కోసం బాగా తపస్సు చేసేట, కనిపించాడు భగవంతుడు. ఏం కావాలంటే నాకు పరుశువేది కావాలన్నాడు. ఎందుకంటే పరుశువేదికి ఏ లోహం తగిలించినా బంగారం అయిపోతుందిట, ఇనప లోహాలు ఏవి తగిలించినా. సరే ఇచ్చేసాడు పరమాత్మ. వీడు ఇంటికి పట్టుకొచ్చాడు, పెట్టాడు, ఇదిగో పరుశువేది తెచ్చుకొచ్చానే అన్నాడు. ఆవిడేం చేసిందంటే ఇంట్లో ఉన్న ఇనప్పొక్కలన్నీ దాని దగ్గర పెట్టాడు కానీ ఒక్కటి కూడా బంగారం కాలేదట. మళ్ళీ లబోదిబో అన్నాడు. ఇంతకాలం తపస్సు చేస్తే ఇన్ని తగిలించినా బంగారం కాలేదు అని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన మొహానేసి కొట్టి, ఇదే అని విచ్చిన పరిశువేది తీసుకెళ్ళి నా ఇంట్లో ఉన్న లోహాలన్నీ పెట్టాను కానీ కాలేదన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, లోహం పెట్టే ముందు అవి తుప్పువా మామూలువా అన్నాడు. తుప్పివి అన్నాడు. మరి తుప్పు పట్టిన లోహాలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి తగిలించితే, తుప్పు పోగొడితే అది బంగారం అవుతుంది. నువ్వు తుప్పు తగిలిస్తే ఎలా బంగారం అవుతుంది? అంత పరుసవేది ఉన్నప్పటికీ తుప్పు పట్టిన లోహం పెడితే బంగారం కాదనైనా తుప్పు తొలగించి పెట్టు అన్నట్ట. అదేవిధంగా ఎంత బ్రహ్మజ్ఞానమైనప్పటికీ తుప్పు పట్టిన మనస్సులతో తెలుసుకోకూడదు. ఈ తుప్పుని వదిలించుకో, అప్పుడు దొరుకుతాడు ఈశ్వర జ్ఞానం. తుప్పును వదిలించుకుంటే దైవీ సంపద, తుప్పు పట్టు కూర్చుంటే ఆసురీ సంపద. ఒక యతి రోజు భిక్షకు వెళ్ళేవాట పాపం. ఆ వెళుతూ ఉంటే ఒక గృహస్థు రోజు భిక్ష వేసేవాడు. ఏదో వేస్తే పుణ్యం వస్తుందని వేశాడు. కొద్ది రోజులు అయ్యాక నాకేదైనా దీక్ష ఇస్తారా అని అడిగేట. ఈయన భిక్ష పుచ్చుకుని నవ్వున వచ్చేవాడు కానీ దీక్ష ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే అడిగిస్తే వెంటనే ఇచ్చిస్తారా దీక్ష? దేనికైనా పరీక్ష పెట్టాలి గురువైన వాడు. అహంకారం కాదు అది. ఎందుకంటే ఇలా అడిగితే అలా ఇచ్చిస్తే వస్తువు విలువ తెలియదు, పొందే వస్తువు మహా గొప్ప విలువ. ఒక మంత్రం ఉపదేశించడానికి సంవత్సరం పరీక్షించమన్నాడు. ఇప్పుడు శిష్యుడికి తొందరే, గురువుకి తొందరే. దొరికి శిష్యుడు చేజారిపోతాడేమో అని గురువు గారికి తొందర, ఇక్కడ కాకపోతే ఇవ్వవలసిందేదో మరొక గురువుకి ఇచ్చేస్తాడేమో అని వీడి తొందర. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అందుకే ఈ తొందరపాటు గురువులు, తొందరపాటు శిష్యుల వల్ల చాలా ప్రమాదాలు. ఏమో ఇప్పుడు నేను వద్దంటే వాడు రాడండి, మళ్ళీ వెనక్కి రాకపోతే ఎవరికి నష్టం? వాడికి నష్టం. శిష్యుని పోగు చేసుకోవడమా గురువు యొక్క పని? గురువుని వెతుక్కోవడం శిష్యుడి యొక్క పని. తొందరపాటు వాళ్ళకి, నిలకడ లేని వాళ్ళకి విద్యలు ఇస్తే ఆ గురువుకి గతులు ఉండవండి. వీడి దగ్గరుంటే బెటరా, ఇంకెక్కడికి వెళ్తేనే బెటరా అని శిష్యుడికి చేరదీస్తే గురువుకే చాలా దోషం వస్తుంది. అందుకే ఇలాంటివి ఉంటాయి. ఇది రోజు దీక్ష అడిగేవాట, ఈయన చెప్పేవాడు కాదుట. ఒకరోజు ఆయన వస్తూ
భిక్షాందేహి అంటే స్వామి దీక్ష అంటే ముందు భిక్ష అన్నట్టు. ఆ భిక్ష వేయబోతే పాత్ర నిండా దుమ్ముంది తాను. చిచి పాత్ర నిండా దుమ్ముంది గురుగారు, ఇవాళ మీరు కడుక్కు రాలేదా అన్నాడు. అందుకు నేను భిక్ష అంటే పాత్రలో దుమ్ముంటే భిక్ష వేయవా అన్నాడు. వేయనంటాడు. పాత్రలో దుమ్ముంటే భిక్ష వేయవన్నావు, అలాగే దుమ్మున్న పాత్రలకి నేను దీక్ష వినయ్యా అన్నట్టండి పరమాత్మ. ఎంత బాగా చెప్పాడు చూడండి. అందుకు దుమ్మున్న మనస్సుకి దీక్ష రాదయ్యా, దైవీ సంపద లేని వాడికి ఇప్పుడు నేను చెప్పిన కృతకృత్యత అనేది రాదు. ఎందుకు గుహ్యతమం శాస్త్రం కదా, కనుక దుమ్ము కడుక్కోవాలి. దుమ్ము కడుక్కోవడం అంటే సద్గుణాలు ఉండడం, మెరిసిపోతూ ఉండాలి. బంగారాన్ని ఖనిజం నుంచి తీసాక క్లీన్ చేసాక పుటం పెట్టాక ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోవడమే దైవీ సంపద. ఆ దైవీ సంపదలు ఏమిటో ఇక్కడ చెప్పబోతున్నాడు. ఆసురీ సంపదలు ఏమిటో కూడా చెప్పబోతున్నాడు. ఆ రెండిట్లో వదులుకోవలసినవి ఏమిటో చెప్తాడు. దానికి సహాయకారి ఏమిటో చెప్తాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్ రమారమణ గోవిందో.